హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. సో ఈరోజు క్లాస్ మనం 7వ అధ్యాయం ప్రారంభిస్తాము. సో ఈరోజు అధ్యాయం పేరు జ్ఞాన విజ్ఞాన యోగము. సో లెట్ us start with prayers. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభాను సుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపా తమహం వందే శ్రీగురు దీనతారిణం. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం భగవద్గీత 7వ అధ్యాయానికి. నిన్నటి క్లాస్లో మనము 6వ అధ్యాయం అష్టాంగ యోగ ధ్యాన యోగ మార్గం గురించి చూసాము. సో కృష్ణుడు ముందు ధ్యానయోగ ప్రారంభించక ముందు అంటే నిష్కామ కర్మ చేయడం ద్వారా వ్యక్తి పరిశుద్ధమైనప్పుడు అప్పుడే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళగలరు, సంపూర్ణంగా త్యజించగలడు. సో ధ్యానయోగ అంటే పూర్తిగా ఆయన త్యజించే భౌతిక జీవితాన్ని త్యజించే అర్హత ఉన్నవాడు. సో కానీ దానికి ముందు ఫస్ట్ కృష్ణుడు మనస్సు గురించి చెప్తారనమాట. మనస్సు అనేది ముఖ్యంగా కంట్రోల్ నిగ్రహించుకోవడం అనేది యోగికి చాలా ముఖ్యం. ఫస్ట్ యోగా అంటే ఏంటో చూసాం మనము, రైట్? సో భగవంతునితో అనుసంధానం అయ్యే ప్రక్రియని యోగా అంటారు, అండ్ భగవంతునితో అనుసంధానం అయ్యే వ్యక్తిని యోగి అంటారనమాట. సో ఏ యోగ మార్గమైనా సరే దానిలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే చాలాసార్లు ఇది గొప్పది అది గొప్పది ప్రతి ఒక్కడు నేనేం చాటిస్తే అదే గొప్పది చెప్పుకుంటాడు. కానీ ఏది గొప్పది అనే విషయం పక్కన పెట్టినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ యోగి అయినా సరే తెలుసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మైండ్ కంట్రోల్. సో మనస్సుని మిత్రుడు లేకపోతే శత్రువు డిపెండింగ్ అపాన్ దాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నావా చేయలేకపోతున్నావా అని చెప్పి, రైట్? మన జీవితాన్ని నాశనం చేసేస్తుంది నియంత్రించలేకపోతే. అన్నీ ఉన్నా సరే ఆనందంగా ఉండలేవు. నేను క్లాస్లో చెప్పాను నిన్న క్లాస్లోని, అన్నీ ఎవ్రీథింగ్ అట్ యువర్ డిస్పోజల్, కానీ నువ్వు హ్యాపీగా ఉండలేవు మనసు నియంత్రణ లేకపోతే. హిరణ్యకశిపుడు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము, రైట్? సో మనస్సు అనేది నియంత్రణలో ఉన్నప్పుడు బయట పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా నువ్వు ఆనందంగా ఉండగలవు అని చెప్పి. అండ్ యోగి అనేవాడికి మనస్సు నిగ్రహం చేసుకోవడం చాలా ముఖ్యం చెప్పుకున్నాము. తర్వాత అష్టాంగ యోగ మార్గానికి వచ్చాము. అందులో 8 అంగ రైట్ స్టేజెస్ చెప్పుకున్నాము. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని చెప్పి. సో 8 ఎలా ముఖ్యమో చెప్పుకున్నాం. సో మనము ఈరోజు మార్కెట్లో యోగా పేరుతో జరుగుతున్నది ఏంటంటే ఆసనాసు ప్రాణాయామ. సో ఈ ఆసన ప్రాణాయామం అనేది యోగలో, అది కూడా యోగలో ఒక మార్గము, అంటే యోగలో ఒక 2 స్టేజెస్ అవి. కానీ అది మాత్రమే యోగా కాదు. యోగా అంటే నేను చెప్పినట్టుగా భగవంతునితో అనుసంధాన ప్రక్రియ. అందులో భాగంగా ఆసనాసన దేనికంటే శరీరము ఫిట్గా ఉండడానికి, సో దట్ మనం భగవంతుని యోగా చేయొచ్చు. అండ్ మైండ్ అనేది ఫిట్గా ఉండడం కోసం ప్రాణాయామం చేస్తాము. కానీ రెండింటినే బయటకు తీసుకొని దాన్నే మార్కెటింగ్ చేసుకొని దాన్ని మాత్రమే ప్రమోట్ చేస్తే ఏమవుతుంది, దట్ ఈస్ యాక్చువల్గా ఇన్కంప్లీట్ నాలెడ్జ్. అండ్ అందులో ఆధ్యాత్మికత ఏమీ లేదు. ద సో కాల్డ్ యోగి గురూస్, సాధువులుగా అని చెప్పి యోగా నేర్పించే వాళ్ళు భగవంతుని గురించి చెప్పనంత కాలం వాళ్ళ జనాలని చీటింగ్ చేస్తున్నట్టే లెక్క. తర్వాత మనము ఆ యోగ మార్గంలో ఉండే వ్యక్తి రైట్, సో అతను
యోగ భ్రష్టుడైతే, అంటే అసంపూర్ణంగా నిలిచిపోతే, అంటే ఐదర్ ఆయన మధ్య మార్గంలో ఆ యోగ మార్గాన్ని వదిలేయవచ్చు మాయా ప్రభావానికి లోనయ్యి, లేదనుకుంటే అతను ఆయుష్ తీరిపోయి ఉండొచ్చు, కారణం ఏదైనా కానీ. సో సగం దారిలో ఉన్న వ్యక్తి పరిస్థితి ఏంటి అని చెప్పి దానికి కృష్ణుడు ఏం చెప్తారు, ఆధ్యాత్మిక, ఎందుకంటే యోగా అనేది ఆధ్యాత్మిక స్థాయి కాబట్టి, ఆధ్యాత్మిక అంటే ఆత్మస్థాయి, ఆత్మ అనేది శాశ్వతం కాబట్టి, సో ఆత్మస్థాయిలో ఏం చేసినా శాశ్వతం అది, శరీరం స్థాయిలో ఏం చేసినా అశాశ్వతం అది, జీరో నుంచి మళ్ళీ స్టార్ట్, రీసెట్ బటన్. కాబట్టి వీళ్ళు ఆధ్యాత్మిక యోగ మార్గంలో ఒక స్థాయి చేరుకున్నారు కాబట్టి నెక్స్ట్ లైఫ్లో మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచే ప్రారంభిస్తారు. ఈ స్థాయిలో భక్తి జీవితంలో ఈ స్థాయికి వచ్చారనుకోండి, ఇక్కడికి వచ్చి పూర్తిగా రీచ్ అవ్వలేదు, ఈ స్థాయికి వచ్చి మేబీ వాళ్ళు అక్కడ ముగిసిపోయింది. నెక్స్ట్ లైఫ్ వాళ్ళు జీరో నుంచి స్టార్ట్ చేసినా సరే జీరో నుంచి అక్కడికి ఇమ్మీడియట్గా వచ్చేస్తారనమాట, అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభిస్తారు వాళ్ళు. రైట్, శుచీనాం శ్రీమతాం దేహే, అంటే ఇనీషియల్ స్టేజెస్లో వాళ్ళ మార్గం వదిలేస్తే వాళ్ళు సంపన్న కుటుంబాలు, సంస్కారవంతమైన కుటుంబాల్లో పుడతారు. అండ్ యోగ మార్గంలో ఒక స్థాయి చేరుకున్నాక వాళ్ళు యోగ భ్రష్టులు అయితే వాళ్ళు గొప్ప వైష్ణవ కుటుంబాల్లో, గొప్ప సంస్కారవంతమైన కుటుంబాల్లో పుడతారనమాట. రైట్, లాస్ట్ ఏం చెప్పారంటే కృష్ణుడు, కాబట్టి ఈ యోగా అనేది ఎంత గొప్ప విషయము, కాబట్టి యోగా అంటే కర్మయోగా ఏ యోగా అవ్వచ్చు, కాబట్టి మిగతా మార్గాలతో పోల్చుకుంటే, అంటే ఒక తపస్వి, ఒక జ్ఞాని వీళ్ళతో పోల్చుకుంటే యోగి అనేవాడు గొప్పవాడు అని చెప్పి. కానీ యోగుల్లో కూడా అత్యంత గొప్పవాడు ఎవరు అంటే భక్తి యోగి అని చెప్పారు కృష్ణుడు. కాబట్టి భక్తి యోగి అని చెప్పారు కాబట్టి భక్తి గురించి ఇప్పుడు కృష్ణుడు చెప్పడం స్టార్ట్ చేస్తారు. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఈరోజు మీ అందరికీ శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. ఎందుకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నానంటే, మీరు ఇప్పుడు 3 స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ క్రాస్ అయ్యారు, ఇప్పుడు సెకండ్ స్టేజ్కి వచ్చారు. ఇక్కడ నుంచి మీరే చూస్తారు భగవద్గీత ఇంకా చాలా మధురంగా ఉంటుందన్నమాట. ఇంతవరకు ఫస్ట్ 6 చాప్టర్స్ ఆర్ లైక్ టెక్నికల్, ఇట్స్ వెరీ టెక్నికల్ అండ్ అనలిటికల్, బట్ ఇక్కడ నుంచి ఇట్ ఇస్ మోర్ ఆఫ్ అది మనకి ఆ స్పిరిచువల్ అండ్ డివోషనల్ ఎలిమెంట్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంతవరకు డివోషనల్ అనే ఎలిమెంట్ స్టార్ట్ అవ్వలేదు భగవద్గీతలో. రైట్, బట్ ఇప్పుడు భక్తి మార్గం వచ్చింది అందుకే చెప్పాను, డే 1 చెప్పాను మీకు, భగవద్గీతలో మిడిల్ 6 చాప్టర్స్ 7 నుంచి 12 మధ్యలో అధ్యాయాలు మాత్రము భగవంతుడు స్వయంగా భక్తి మార్గం గురించి చెప్తారనమాట. చాలా స్వీట్గా ఉంటాయి మార్గాలు. రైట్, సో అది మనం ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ సో 18 అధ్యాయాల్లో మిడిల్ 6 చాప్టర్స్ వండర్ఫుల్. ఆ మిడిల్ 6 చాప్టర్స్లో కూడా మిడిల్ 2 చాప్టర్స్, 9th చాప్టర్ 10th చాప్టర్ అనేవి ఇంకా అత్యద్భుతం. మీకు ముందే చెప్పా, భగవంతుని పట్ల మీకు ఏమాత్రమైన ఈర్ష్య ద్వేషాలు ఉంటే దయచేసి రావద్దు అని చెప్పి, ఎందుకంటే వస్తే మీరు ఎంత ఈనో తాగినా సరే మీకు ఆ కడుపు మంట చల్లారదు. కాబట్టి ప్రభుజీ నాకు కృష్ణుడు నచ్చడు, నాకు ఈర్ష్య ద్వేషాలు ఉన్నాయి, మీరు లాగ్ ఆఫ్ అయిపోండి, అదర్వైజ్ మీరు ఊపిరాడదనమాట, మీకు డిస్టర్బ్ అయిపోతారనమాట. అంటే ఇది ఒక రకమైన తెలుగులో వాళ్ళకి అలంకారం అంటారు కదండి, దిస్ ఇస్ నిందస్తుతి అంటారు. నిందస్తుతి అంటే తిడుతున్నట్టుగా తిడుతూ పొగుడుతున్నట్టు అనమాట దీన్ని. సో ఈ మధ్య అధ్యాయాలు అంత అద్భుతంగా, అంత మధురంగా ఉంటాయి ఈ మధ్య అధ్యాయాలు. ఓకే, సో ఇప్పుడు ఈ అధ్యాయం పేరేని చెప్పాను, జ్ఞాన విజ్ఞాన యోగము అని చెప్పాను. నోట్ చేసుకుంటున్నారు కదా, జ్ఞాన విజ్ఞానం అని చెప్పి. సో కృష్ణుడు ఇక్కడ ఈజ్ గివింగ్ ద నాలెడ్జ్. ఎవరి గురించి జ్ఞానం చెప్తున్నారు? తన గురించి చెప్తున్నారు ఇక్కడ ఈ అధ్యాయంలో, తన గురించి చెప్పుకుంటున్నారు ఇక్కడ. చూడండి 6వ అధ్యాయం ఏం చెప్పారు? మద్గతైన అంతరాత్మని చెప్పారు, అంటే నా మీద ఎవరైతే మనసు లగ్నం చేస్తారని చెప్పి. సో జ్ఞానయోగి అయిన ధ్యాన అంటే అష్టాంగ యోగి అయినా సరే ఆయన ధారణ ధ్యాన సమాధి అని చెప్తాం కదండి. సో ఆయన ధ్యానం చేయాలంటే ఎవరి మీద చేస్తారు? దానికి ఒక ఇన్ఫర్మేషన్ కావాలి కదా. ఇప్పుడు నేను మీకు ఒక స్పోర్ట్స్ స్టార్ గురించి చెప్పాను అనుకోండి, అతని గురించి మీకు తెలిస్తే ఇప్పుడు అతను ఎలా ఆడుతాడు, ఎలా ఒక ధ్యానం చేయొచ్చు. నేను సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ స్పీక్ అబౌట్ సమ్ పర్సన్. ఓకే, ఇఫ్ ఐ స్పీక్ అబౌట్ లెట్స్ సే జాన్ లెనన్. సో జాన్ లెనన్ అనే వ్యక్తి ఇండియాలో చాలామందికి తెలియకపోవచ్చు. రైట్, ఓకే 60s 70s వాళ్ళకి జాన్ లెనన్ అనే దేవుడు, కానీ ఈ జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు, అంటే మనకు తెలియకపోవచ్చు. సో జాన్ లెనన్ మీద మెడిటేషన్ చేయాలంటే ఏమైనా మెడిటేట్ చేస్తారు మీరు? అసలు వాడు ఎవడో తెలియదు మీకు. రైట్, ఒక వ్యక్తి గురించి తెలియనప్పుడు అతని మీద ఎలా ధ్యానం చేయగలము, అతన్ని ఎలా ప్రేమించగలము, ఎలా సేవించగలము? కాబట్టి ఎవరినైనా ప్రేమించాలి. ఇప్పుడు భక్తి యోగం అంటే జ్ఞాన యోగు, అష్టాంగ యోగులకి అవసరమే, భక్తి యోగులకి ఇంకా ఎక్కువ అవసరం అండి. ఒకరి మీద భక్తి అంటే ఒక ప్రేమ అండి. సో ఒకరిని ప్రేమించాలి అంటే ఆ వ్యక్తి గురించి తెలియాలి మీకు. హౌ కెన్ యూ లవ్ ఏ పర్సన్ అన్లెస్ యూ నో ఏ పర్సన్? అది ఎలా సాధ్యం? అది అసలు
కాబట్టి ఒక వ్యక్తిని సేవించాలి అన్నది, ప్రేమించాలి అన్న ఆయన గురించి మనకి ఆయన యొక్క రూపము, ఆయన యొక్క సద్గుణాలు, ఆయన యొక్క దివ్య లీలలు, వెన్ యు నో హిజ్ యాక్టివిటీస్, వెన్ యు నో హిజ్ క్వాలిటీస్, వెన్ యు నో హిజ్ బ్యూటీ, వెన్ యు నో హిజ్ అట్రిబ్యూట్స్, వెన్ వి నో హిజ్ ట్రాన్స్జెండెంటల్ పాస్ టైమ్స్, అప్పుడు మనకు ఆ వ్యక్తి మీద పిచ్చికిపోద్ది అనమాట. అంటే రియల్లీ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ పర్సన్. కాబట్టి భగవంతుడు ఈ అధ్యాయం నుండి ఆయన తన గురించి తను చెప్పడం మొదలెడతారనమాట. సో లెట్ us స్టార్ట్. నాకైతే మాత్రము ఓపెన్గా చెప్తున్నానండి, నేను 6 రోజులుగా చెప్తున్నాను కదా, నేను ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నానండి. ఈ రోజు కోసం వెయిట్ చేస్తాను, ఎందుకంటే ఈ రోజు నుంచి నేను చాలా ఉత్సాహంగా, చాలా ఆనందంగా చెప్తాను. ఎందుకంటే నౌ వీ విల్ స్పీక్ అబౌట్ కృష్ణ, అవర్ లవ్. సి అధ్యాయము చూడొచ్చు కదా, శ్రవణము. ఫస్ట్ మనం 3 శ్లోకాస్ అంటే 4 కాన్సెప్ట్స్ ఉంటాయి ఇందులోని కవర్ చేస్తాం. ఫస్ట్ కాన్సెప్ట్ శ్రవణం, ఎందుకు శ్రవణం అనేది ఇంపార్టెంట్ అని చెప్పి. రెండవది భగవంతుణ్ణి ప్రతి దగ్గర ఎలా చూడగల, ప్రతి చోట ఎలా చూడగలము అని, భగవంతుడు అన్నిటికీ సారము అనే కాన్సెప్ట్ చూస్తాము. మూడవది ఎందుకు కొంతమంది భగవంతుడిని శరణాగతం తీసుకుంటారు, ఎందుకు కొంతమంది శరణాగతం తీసుకోరు అనే ఎలిమెంట్ చూస్తాము. లాస్ట్ది దేవీ దేవతల గురించి భగవద్గీత ఏమని చెప్తుందనే ఎలిమెంట్ చూస్తామన్నమాట. ఫస్ట్ ఎలిమెంట్ శ్రవణం, రైట్. సో నేను చెప్పాను కదండి, శ్రవణం పట్ల శ్రీకృష్ణుడు ధ్యానించే ముందు ఆయనకు తెలియాలి అనమాట. అండ్ ఎక్కడ భగవంతుడు తన గురించి తానే చెప్పుకుంటున్నారు. అండ్ ఈ జ్ఞానం మనకి భగవంతుడు చెప్తే తప్ప మనకు తెలియదు. చూడండి, చాలామంది ఏమంటారంటే, ప్రభుజీ ఓకే భగవంతుడు ఉన్నాడు అనుకుందాము. అంటే ఐ హ్యావ్ సీన్, ఎస్పెషల్లీ కాలేజ్ లైఫ్లో మేము ప్రీచింగ్ వెళ్ళినప్పుడు వీ హ్యావ్ సీన్ పీపుల్, మేము కొంతమంది తారసపడతాం. వాళ్ళు ఏమంటారంటే, ఓకేనండి భగవంతుడు ఉన్నాడు అనుకుందాము, కానీ హౌ డూ నో అబౌట్, ఆయన గురించి ఎవరు తెలుసా, నువ్వు చూసావా, ఆయన చూడలేదా మనల్ని ఎవరమును, సో ఆయన గురించి మనకి ఎలా తెలుస్తుంది? అన్లెస్ వీ నో హిమ్ హౌ డు వీ, సో ఆయన ఉన్నా సరే ఆయన మనం తెలుసుకోలేము, ఎందుకంటే మనము ఇన్కంప్లీట్ ఫెలోస్, మనకి బేసిక్సే అర్థం కావు, మనకి నీ గోడ వెనకాల ఏముందో కూడా మనకు తెలియదు, ఈ లోకం గురించి మనకు పూర్తిగా తెలియదు, అలాంటిది భగవంతుడి గురించి ఎలా తెలుస్తుంది? కాబట్టి సో భగవంతుడు ఉన్నాడు, దట్స్ సఫిషియంట్. మనసులో భగవంతుని తలుచుకో చాలు, ఆయన ఎవరు ఏంటి అవసరం లేదు, ఉన్నాడు ఓకే యాక్సెప్ట్, బస్ అంతే, అంతకుమించి నేను ఇంకేమీ కమిట్ అవ్వను అని చెప్పి. సో ఎస్, వాళ్ళు చెప్పిన దానిలో సగం సత్యం ఉంది. ఏంటో సగం సత్యం అంటే, భగవంతుణ్ణి ఆయన సచ్చిదానంద స్వరూపుడు, దివ్యం అంటే ట్రాన్సెండెంటల్. కాబట్టి దివ్యమైన వ్యక్తి గురించి మనము అసంపూర్ణ ఇంద్రియాలను ఉపయోగించి ఆయన గురించి తెలుసుకోలేము. నిజమే అది. యూ కెనాట్ నో హిమ్ బై యువర్ ఇంటెలిజెన్స్. నీ ఇంటెలిజెన్స్కి ఆయన అందితే ఇంకేముంది చెప్పండి, ఆయన భగవంతుడు ఎలా అవుతాడు? కానీ తన గురించి చెప్పినప్పుడు మనకి ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ప్రధానమంత్రి అనే వ్యక్తి గురించి ఆయన, సో అంటే ఆయనకి అంత యాక్సెసిబుల్ ఉన్నాడు, ఆయన తెల్లారిని తిన్నాడు, రాత్రి తిన్నాడు, సంథింగ్ యూ మే నాట్ నో అబౌట్ హిమ్. ఆయన చిన్నప్పుడు ఇలా ఉండేవాడు, వాళ్ళ మదర్ అండ్ ఫ్యామిలీ తెలియకపోవచ్చు, మన స్థాయికి ఆయన గురించి తెలుసుకునేంత కెపాసిటీ లేకపోవచ్చు. కానీ ఆయనే తనకు తానుగా మైక్ తీసుకొని జనతా వేరే ప్యారే భాయి ఓర్ బహనో అని చెప్పి స్టార్ట్ చేశాను అనుకోండి ప్రసంగం, అక్కడ చెప్పాడు అనుకోండి, అప్పుడు మనకు తెలుస్తుంది కదా. మనంగా తెలుసుకోలేము ఆ వ్యక్తి గురించి, కానీ ఆయనే తనకు తానుగా చెప్తే ఇంకా అందులో కష్టమేముంది? కాబట్టి ఎస్, భగవంతుని గురించి కొంతమంది ఈ లాజిక్ వాడతారు అనమాట. అరే మీరేదో చెప్తున్నారు, ఎవరికి తెలుసు, ఆయన అర్థం చేసుకోవడం ఎవరి వల్ల అవుతుంది, కాబట్టి అది ఎక్స్క్యూజ్ అంతే అది, కాబట్టి అది మర్చిపోయి వదిలేయండి, మీ పని మీరు చేసుకోండి అన్నట్టుగా. కానీ భగవంతుని చెప్తున్నారు, అరే నువ్వు నన్ను గురించి తెలుసుకోలేవు, కానీ నేను చెప్తున్నాను విను నా గురించి అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు అనమాట. సో అండ్ దెన్ ఈ స్టార్టింగ్ నౌ. శ్రీ భగవాను ఉవాచ మయ్యాసక్త మనఃపార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. భగవంతుడు ఏమంటున్నారంటే, ఓ పార్థ, మనస్సుని నాయందే లగ్నం చేసి నా సంపూర్ణ భావనలో యోగం అభ్యసించడం ద్వారా నువ్వు నిస్సందేహంగా సమగ్రంగా నన్ను ఎరగగలవో ఇప్పుడు వినుమని చెప్తున్నారు అనమాట. రైట్. అంటే ఇప్పుడు నువ్వు
సమగ్రంగా పూర్తిగా అని చెప్పి, ఏదో ఏబిసిడి కాదండి, కంప్లీట్ నాలెడ్జ్ నా గురించి, కంప్లీట్ నాలెడ్జ్ భగవంతుడు అంటున్నారు అనమాట. భగవంతుడు అన్లిమిటెడ్, కానీ అన్లిమిటెడ్ వ్యక్తి ఏమంటున్నారు, ఎసెన్స్ ఆఫ్ మీ, నాకు గురించి ఎసెన్స్ అన్నది ఇప్పుడు నేను చెప్తాను వినండి అని చెప్పి అంటున్నారు ఇక్కడ. అండ్ దిస్ వెరీ నెక్స్ట్ శ్లోకాలో భగవంతుడు ఏమని చెప్తున్నారంటే, జ్ఞాన విజ్ఞాన ఆస్తిక్యం అని చెప్తారు. అంటే ఏమని చెప్తారంటే ఆ శ్లోకంలో భగవంతుడు, చూడు అర్జున, ఇప్పుడు నేను ఏ జ్ఞానం అయితే నీకు చెప్తున్నానో, ఆ జ్ఞానం గురించి నువ్వు తెలుసుకున్న తర్వాత ఫర్దర్గా నీకు తెలియడానికి ఇంకేమీ లేదు అని చెప్తున్నారు. కెన్ యూ ఇమాజిన్? అంటే మీరు మొత్తం ఏ శాస్త్రమైనా తీసుకోండి, భగవద్గీత, మన సనాతన ధర్మంలో ఏ శాస్త్రాలు తీసుకున్నా సరే ఇక్కడ క్లియర్గా, అదే మీరు వేరే ధర్మాల యొక్క ఇప్పుడు బైబిల్ తీయండి, అక్కడ చూడండి ఏం చెప్తారు, ఐ హ్యావ్ సో మచ్ టు టెల్ యూ బట్ యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ టు హియర్ అని చెప్తారు. అక్కడ నాకు చెప్పడానికి చాలా ఉంది బట్ యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ అని భగవంతుడు చెప్తారు మీరు బైబిల్లో చూస్తే. అండ్ వి సీ దేర్ ప్రిమిటివ్ ఇన్ఫర్మేషన్ వాస్ గివెన్. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే కృష్ణుడు ఏమని చెప్తున్నారు, ఇప్పుడు నేను ఏమైతే ఇక్కడ నుంచి నేను ఏమైతే చెప్పబోతున్నానో జాగ్రత్తగా విను, ఎందుకంటే ఆ జ్ఞానం, ఆ విజ్ఞానము మీకు తెలుసుకున్న తర్వాత నీకు ఫర్దర్గా తెలుసుకోవడానికి ఇంకేమీ ఉండదు అని చెప్తున్నారు. అంటే ద ఎస్సెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అని చెప్పి. కాబట్టి ఈ అధ్యాయం నుంచి యాక్చువల్ అసలైన భగవద్గీత డీప్గా స్టార్ట్ అవుతుంది, రైట్? సో ఐ విష్ అండ్ ఐ ప్రే దాట్ మీరందరూ కూడా ఇక్కడ నుంచి తరోగా అండర్స్టాండ్ చేసుకుంటారని చెప్పి, మరియు యువర్ హార్ట్స్ విల్ బీ అట్రాక్టెడ్ టు కృష్ణ, మీరు హృదయాలు కృష్ణుడికి ఆకర్షణ చెందాలని చెప్పి. దట్ ఈస్ హౌ ఐ ప్రే. చూడండి, రుక్మిణి మీకు తెలిసే ఉంటుంది, కృష్ణుడు ఏ విధంగా రుక్మిణిని మ్యారేజ్ టైం నుంచి రుక్మిణికి శిశుపాలుడితో వివాహం చేయాలని ట్రై చేస్తారు. ఎవరు? శిశుపాలుడి యొక్క రుక్మిణి యొక్క బ్రదర్ రుక్మిణికి కృష్ణుడి మీద ప్రేమ ఉంటుంది. సో కృష్ణుడికి లెటర్ రాస్తుందన్నమాట, ఏమని, నాకు అంటే ఒక్కసారి కూడా రుక్మిణీదేవి కృష్ణుడిని చూడలేదు. చూడకపోయినా సరే రుక్మిణి కృష్ణుడి ఎంత ప్రేమ అంటే, కానీ ఎలా తెలుసు అంటే కృష్ణుడి గురించి నారదముని ఎప్పుడు అక్కడ రాజ్యంకి వచ్చినా సరే కృష్ణుడి యొక్క దివ్య గుణాల గురించి, కృష్ణుడి యొక్క దివ్య లీలల గురించి చెప్తూ ఉండేవారు. రుక్మిణి ఆ లీలలు వింటూ తన మనస్సు సంపూర్ణంగా కృష్ణుడికి పట్ల లగ్నం చేసుకుందనమాట. అండ్ ఎంత కృష్ణుడి పట్ల ప్రేమ పెంచుకుందంటే, ఎప్పుడైతే తనకి ఇష్టము కృష్ణుడినే వివాహం చేసుకుంటా అని చెప్తుంది, కానీ తండ్రి ఒప్పుకుంటాడు, కానీ బ్రదర్ ఒప్పుకోడు. ఆయన శిశుపాలుడికి వివాహం చేయాలనుకుంటాడు. రుక్మిణి అనుకుంటుంది, లెటర్ రాస్తుంది కృష్ణుడికి, నాకు రేపు వివాహం ఉంది, దయచేసి మీరు వచ్చి నన్ను అక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోండి అని చెప్పి. దిల్వాలే దుల్హానియా లే జాయింగే. సో ఫస్ట్ ఎలోపింగ్ అంటే పెళ్లిపెట్ల మీద నుంచి. సో అది కూడా కృష్ణుడే ఆద్యుడు అనమాట. సో రుక్మిణి అండ్ కృష్ణ ఫస్ట్ పెళ్లిపెట్ల మీద నుంచి లేచిపోవడం అనేది. అఫ్ కోర్స్ ఆ పదం ఆడకూడదు, బట్ ద పాయింట్ ఈస్ దట్ ట్రాన్సెండెంటల్. సో రుక్మిణిదేవి అక్కడ ఏమంటుంది తెలుసా, కృష్ణ, నేను పుట్టిన దగ్గర నుంచి, నాకు వయసు వచ్చిన దగ్గర నుంచి నీ గురించే విన్నాను, నీ యొక్క దివ్య గుణాలు, నీ యొక్క లక్షణములు, నీ గొప్పతనం వింటూ పెరిగాను నేను. అండ్ నా మనస్సు నీకు తప్ప వేరే వ్యక్తి గురించి ఆలోచించుకోలేకపోతుంది. కాబట్టి ఇప్పుడు నాకు శిశుపాలుడు వివాహం చేయాలనుకున్నారు, కానీ ఇది మాత్రం జరిగే ప్రసక్తి లేదు. ఐదర్ మీరు వచ్చి నన్ను తీసుకువెళ్ళిపోండి, లేకపోతే శిశుపాలుడు నన్ను ముట్టుకునే లోపల నా ప్రాణ త్యాగం చేస్తానంటుంది. ఇది నిజమైన ప్రేమ అండి. భగవంతునికి ఉపయోగపడని నా యొక్క జన్మ వృధా, ఇది రుక్మిణి అంటుంది. నిజమైన భక్తి. భగవంతుడికి ఉపయోగపడని నా జన్మ వృధా. ఒక సింహానికి కోసం కేటాయించబడింది నక్కలు తీసుకెళ్ళిపోతే చండాలంగా ఉంటుంది. సిమిలర్గా నా యొక్క ఈ జీవితము మీకోసం అంకితం చేయబడింది. మనం చూడొచ్చు, వెంకటేశ్వర లీలలో కూడా చూడొచ్చు. హౌ వీ కెన్ సీ, రావణుడు వచ్చి ఆవిడ ఎత్తుకెళ్ళిపోతుంది. ఎవరు ఆవిడ పేరు? వాగ్దేవి అనుకుంటాను. ఆవిడ తను భస్మం చేసుకుంటుంది ఆవిడ. ఎందుకంటే నేను విష్ణువుని నా భర్త అనుకున్నాను, నువ్వు వచ్చి ముట్టుకున్నావు, నేను అపవిత్రమయ్యాను అని చెప్పి తనను కాల్చుకుంటుంది. సో నిజమైన భక్తుడు అనేవాడు తను భగవంతుని సేవలో తప్ప వేరే దేది ఊహించుకోలేడు. కానీ రుక్మిణీదేవికి అంతటి ప్రేమ, అంతటి భక్తి కృష్ణుడి మీద ఎలా వచ్చిందయ్యా అంటే కారణం ఏమిటి? ఆవిడ కృష్ణుడి గురించి శ్రద్ధగా, కృష్ణుడి యొక్క శుద్ధ భక్తుల నుంచి వింటుందన్నమాట. భగవంతుడి గురించి భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు ఇక్కడ. సో అది కూడా గొప్ప విషయం. అంటే భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు చెప్పినప్పుడు ఇంకా మధురంగా ఉంటుందండి. మామిడి పండు మధురంగా ఉంటుంది, ఆ చిలక కొడితే ఇంకా మధురంగా ఉంటుంది, రైట్? సో కృష్ణుడు ఏమని చెప్తున్నారు ఇక్కడ, ఇది వినిన తర్వాత మీకు ఫర్దర్గా ఏమీ ఉండదు అని చెప్తున్నారు ఇక్కడ. అండ్ థర్డ్ ఏమని చెప్తున్నారు, నెక్స్ట్లోకి ఏం చెప్తున్నారు, సో శ్రద్ధగా వినండి అని చెప్తున్నారు. సో వినడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి.
ఆధ్యాత్మిక జీవితంలో అన్ని ఇంద్రియాల కన్నా అత్యంత ముఖ్యమైన ఇంద్రియం చెవులండి, కళ్ళు కాదు. భౌతిక జీవితంలో మన జ్ఞానం ఎలా వస్తుందండి? కళ్ళు. అన్ని ఇంద్రియాల్లో పంచేంద్రియాలు అంటాం కదండి, పంచేంద్రియాల్లో కూడా కళ్ళు అనేవి అత్యంత ముఖ్యమైనవి. 80% ఆఫ్ మన నాలెడ్జ్ మన కళ్ళతో వస్తుంది మనకి. కానీ స్పిరిచువల్ నాలెడ్జ్ కళ్ళతో కళ్ళు కాదండి, చెవులు ముఖ్యమండి. కళ్ళతో మనం భగవంతుడి మందిరానికి వెళ్తాము, విగ్రహాన్ని చూస్తాం. విగ్రహం ఎలా ఉంటుందండి? రాయితోనో లేకపోతే ఒక లోహంతోనో తయారు చేసి ఉంటుంది, లేకపోతే కలపతోనో తయారు చేసి ఉంటుంది. జగన్నాథ స్వామి కలప, వుడ్. సో నీ కళ్ళతోనే చూస్తే నీకు ఆయన ఒక రాయి, ఆయనకి ఎందుకు పూజించాలి, ఎందుకు దండం పెట్టాలి, ఎందుకు అభిషేకం చేయాలి, ఎందుకు అంత అలంకారం చేయాలి, ఎందుకు టైంపాస్? ఓన్లీ కళ్ళు మాత్రమే నీకు జ్ఞానానికి ఆధారం అయితే అది వేస్ట్ అండి. అక్కడ నీకు అర్థం కాదు అది. కానీ చెవులతో విన్నప్పుడు అప్పుడు నీకు తెలుస్తుందండి. ఆయన సచ్చిదానంద స్వరూపుడు, భగవంతుడు మన కోసము మన దగ్గర సేవ. ఎందుకంటే ఆయన ఆధ్యాత్మికం, నువ్వు భౌతికము. భౌతికమైన వ్యక్తి ఆధ్యాత్మికం చూడలేడు, ముట్టుకోలేడు, స్పృశించలేడు. కాబట్టి భగవంతుడు ఆధ్యాత్మికమైన వ్యక్తి ఒక భౌతిక పదార్థం ద్వారా మన ద్వారా వస్తాడు, మన దగ్గర సేవ తీసుకోవడం కోసము, మనం ఆయన ప్రేమించగలగడానికి. కాబట్టి శ్రీ విగ్రహం అనేది భగవంతుని యొక్క అత్యంత మర్సిఫుల్ ఫామ్. డిటి అంటే శ్రీ విగ్రహం అనేది భగవంతుని యొక్క అత్యంత మన మీద కృప. కాబట్టి భగవంతుని విగ్రహం ద్వారా మనం ప్రత్యక్షం అవుతాడు. సో దట్ మనం ఆయన చూడగలుగుతాము, మనకి సేవ చేసుకోగలుగుతాము. అదర్వైజ్ మనం ఆయన ఎలా చూడగలము, ఎలా సేవ చేసుకోగలం? ఆయన మన ఎదురుగా ఉంటేనే పట్టించుకోవట్లేదు మనము, రైట్? సో ఈ విషయం మనకి ఎలా తెలుస్తుందండి? మన చెవులతో వింటేనే, ఒక శుద్ధ భక్తులను చెవుల ద్వారా వింటేనే మనకు తెలుస్తుందండి. కాబట్టి భౌతిక జ్ఞానం మెజారిటీ టైమ్స్ కళ్ళతో తెలుస్తుంది మనకి, కానీ స్పిరిచువల్ నాలెడ్జ్ చెవులతోని, అది కూడా శాస్త్రం ద్వారా వినడం ద్వారా అనమాట, రైట్? సో ఇప్పుడు భగవంతుడు 3rd శ్లోకాలో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు చూడండి. వెరీ ఇంపార్టెంట్ శ్లోక, శ్రద్ధగా వినండి ఇది. మనుష్యానాం సహస్రేషు చెప్పాలి అందరూ. కశ్చిద్యదతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వెత్తి తత్వతః. సో భగవంతుడు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, మనుష్యానాం సహస్రేషు అంటే వేలల్లో ఒక్కడు మాత్రమే కశ్చిత్ అంటే ప్రయత్నిస్తాడంట. ఏం ప్రయత్నిస్తాడంట? పూర్ణత్వం సాధించడానికి ప్రయత్నిస్తారంట. యతతాం అంటే అలాంటి ప్రయత్నించిన వాళ్ళలో కూడా సిద్ధానం ఎవరు పూర్ణత్వం సాధిస్తారంట? ఎవరో ఒకడు మాత్రమే సంపూర్ణంగా కశ్చిన్ మాం వెత్తి తత్వతః సంపూర్ణంగా నేను తెలుసుకోగలరని చెప్తున్నారు అనమాట, రైట్? సో కృష్ణ ఇస్ టెల్లింగ్, ఇప్పుడు నేను చెప్పబోయేది మామూలు విషయం కాదు అర్జున. ఎందుకంటే మామూలుగా ఎంత వేలల్లో ఎవరో ఒకరు మాత్రమే నాకు తెలుసుకుంటారు. ఎందుకంటే కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ అష్యూరెన్స్ ఇస్తున్నారు, మెజారిటీ పీపుల్ దీటి మీద ఇంట్రెస్ట్ చూపించరు అని చెప్పి. ద్వాపర యుగంలో చెప్తున్నాడు కృష్ణుడు ఈ విషయం, అవునా కాదా? ద్వాపర యుగంలో అంట వేలల్లో ఒక్కడు మాత్రమే ఈ విషయం మీద ఈ ఆధ్యాత్మిక విషయం మీద ఇంట్రెస్ట్ చూపిస్తారంట. ద్వాపర యుగంలో వేలల్లో ఒకరు మాత్రమే. అండ్ అలాగే ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళల్లో కూడా వేలల్లో ఒకరు మాత్రం పూర్తిగా అర్థం చేసుకుంటారని చెప్తున్నారు కృష్ణుడు ఇక్కడ. ఇప్పుడు చూడండి, ద్వాపర యుగంలోనే వేలల్లో ఒకరైతే కలియుగం సంగతి చెప్పేదేముంది? కోటికి ఒకడు. కాబట్టి కొన్నిసార్లు మాకు అనిపిస్తుంటుంది, ప్రభుజీ మీరు హరే కృష్ణ మతం జపం చేయమంటున్నారు, జనాలను అవి వింతగా చూస్తున్నారు, వీడికి ఏమైనా సడన్గానా ఏదైనా తేలు కుట్టిందా, పాము కుట్టిందా, వై హీస్ బిహేవింగ్ ఆక్వర్డ్, వై హీస్ బికమ్ వియర్డ్. కొంతమంది అంటూ ఉంటారు, ఇప్పుడు మీలో భగవద్గీత క్లాసులు వింటున్నారు 6 రోజుల నుంచి, కొంతమంది జపం స్టార్ట్ చేసి ఉండొచ్చు. మీ ఇంట్లో వాళ్ళే అంటారు, ఎవరో ఎందుకు, మీ ఫ్రెండ్సే అంటారు, మీరు జపం చేస్తారనుకోండి, చక్రధారిదా చెప్పండి జపం చేస్తుంటారు. వాళ్ళకి ఏం చేస్తున్నారంటే భగవంతు నామం జపం చేస్తున్నా ఉంటే, ఓకే భగవద్గీత తెలుసుకోవడం మంచిదే, ఇక్కడ మరీ సీరియస్ అయిపోవద్దు, డోంట్ బికమ్ టూ సీరియస్, బీ నార్మల్ యార్, బీ నార్మల్ అంటారనమాట. అంటే బీ నార్మల్ మళ్ళీ నార్మల్ అంటే ఏంటంటే, ఇప్పుడు స్టూడెంట్ అనేవాడు వదిన గారు నేను మీ అబ్బాయిని చూశానండి అంటే, ఎక్కడ చూశానంటే పాన్కోట్లో సిగరెట్ తాగుతున్నాడండి. ఊరుకోండి వదిన గారు, ఈ వయసుగా తర్వాత తాగుతాడా? వదిన గారు మీ అబ్బాయి సినిమా హాల్లో కనిపించారండి, కాలేజ్ బంక్ కొట్టి అంటే, ఊరుకోండి వదిన గారు అని చెప్పి. మీ అబ్బాయి అమ్మాయిని వేసుకుని తిరుగుతున్నాడండి, ఊరుకోండి వదిన గారు అని చెప్పి. నార్మల్. వదిన గారు మీ అబ్బాయి ఇస్కాన్ టెంపుల్లో జపం చేస్తానంటే, అవునా, అబ్నార్మల్. మీ అబ్బాయి భగవద్గీత చదువుతున్నాడంటండి అంటే, మీ అబ్బాయి చేతి భగవద్గీత చూసాడంటే, అవునా, అబ్నార్మల్. సో నార్మల్.
సో వాట్ ఈస్ దిస్ అంటే కృష్ణుడు సమాధానం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారంటే, చూడు అర్జున, నువ్వు మైనారిటీ, ద్వాపర యుగంలోనే మైనారిటీ అర్జునుడు, కలియుగంలో పరిస్థితి ఏముందండి? ఎందుకంటే చూడండి, భౌతికంలో యాక్చువల్గా నెక్స్ట్ చాప్టర్లో మనం చూస్తాం, ఇది రేపటి అధ్యాయంలోనే, అప్పుడు విడమర్చి చెప్తాను. ఈ భౌతిక ప్రపంచం అనేది ఇది కారాగారంతో పోల్చడం జరిగిందండి. యాక్చువల్గా జీవి అనేవాడు భగవంతునితో ఉండాలి, భగవంతుడు ధామంలో ఉండాలి, పరంపదంలో ఉండాలి. కానీ జీవి అనేవాడు తన స్వేచ్ఛని తప్పుగా ఉపయోగించుకొని నేను భగవంతుడు స్వతంత్రుడిన ఉంటాను అనుకున్నప్పుడు భగవంతుడు ఆ జీవి అనేవాడు భౌతిక లోకానికి వస్తాడు అనమాట. ఆ భౌతిక లోకానికి వచ్చినప్పుడు దట్ మీన్స్ దట్ ఈజ్ ఎ డిఫెక్టెడ్ పీస్, మెంటల్ హాస్పిటల్. సో మెటీరియల్ వరల్డ్ వాళ్ళు ఒక ప్రైమ్ మినిస్టర్ వెళ్తారు, ఒక చీఫ్ మినిస్టర్ వెళ్తారనమాట. సరే ఆగస్ట్ 15 వెళ్ళి వాళ్ళకి ఏదో కేకులు బండ్లు బిస్కెట్లు ఇద్దామని చెప్పి వెళ్తాడు. అంటారు, ముఖ్యమంత్రి గారు వచ్చారని తప్పుకోండి అంటే వాళ్ళు అంటారు, నేను తప్పుకోవాలి, నేను ముఖ్యమంత్రిని, నేను ప్రధానమంత్రిని. సో మెంటలోడు తన ప్రధానమంత్రి అనుకోవడం మాత్రం అయిపోతాడా? అక్కడ అందరూ మెంటలోనే ఉంటారు. సో వాళ్ళ దృష్టిలో అక్కడ వచ్చిన జెంటిల్మెన్ పర్సన్ వాడు పిచ్చోళ్ళు అనిపిస్తాడు. పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు ఏంట్రా అని చెప్పి, నలుగురు పిచ్చోళ్ళ మధ్య ఒక మంచివాడు పిచ్చోళ్ళ ఉంటాడు, అవునా కాదా? కాబట్టి ఇఫ్ యూ గో టు మెంటల్ హాస్పిటల్, మీరు మెంటల్ హాస్పిటల్కి వెళ్తే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? మీరు అక్కడ మెంటల్ గాళ్ళే ఉంటారు, పిచ్చోళ్ళే ఉంటారని ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ పిచ్చోళ్ళ మధ్య మంచోడు తేడాగా అనిపిస్తాడు అనమాట. సిమిలర్గా భౌతిక ప్రపంచం ఈజ్ ఎ మెంటల్ హాస్పిటల్. అక్కడ జనాలు మర్చిపోయారు భగవంతుని. అరే కామన్ సెన్స్గా ఆలోచించినా సరే నీ శరీరం ఎలా పనిచేస్తుందో నీకు తెలియదు. ఈ లోకంలో ప్రతి దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది, అంటే ఏది ఆటోమేటిక్గా అవ్వదు, అన్నిటికన్నా ఒక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది. మనం చూస్తాం ఈ అధ్యాయంలో. సో ఎవ్రీథింగ్ ఇస్ క్రిస్టల్ క్లియర్. కానీ మనం ప్రతి చోట భగవంతుని గమనించవచ్చు, భగవంతుని యొక్క సృష్టి అద్భుతాలను చూడొచ్చు. అయినా సరే భగవంతుడు లేడు అంటాము, ఉన్నా సరే నాకు సంబంధం లేదు అంటాము. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? పిచ్చి కాకపోతే ఇంకేంటది? సో కాబట్టి ఇన్ మెంటల్ హాస్పిటల్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ సేమ్ పీపుల్, ఎవరో ఒకరిద్దరు ఉండొచ్చు. సిమిలర్గా భౌతిక ప్రపంచంలో కూడా కృష్ణుడు స్వయంగా చెప్తున్నారు ఇక్కడ, మనుష్యానం సహస్రశి, ఎవరో వేలలో ఒక్కడు మాత్రమే సేమ్, అది ద్వాపర యుగంలో. అదే కృష్ణుడు భగవద్గీతలో ఇప్పుడు చెప్పనుకోండి, కృష్ణుడితో ఏం చెప్తారు? మనుష్యానం సహస్రేషం చెప్పరు, మనుష్యానం బిలియన్ ఏషు అని చెప్తారనమాట. అంటే మిలియన్ అంటే 10 లక్షలు, బిలియన్ అంటే 10 కోట్లు, 100 కోట్లు, 100 కోట్లలో ఒకడు మనుష్యానం బిలియన్ ఏషు, మనుష్యానం కోట్లేషు అని చెప్తారేమో. అప్పుడు కూడా సహస్రేషు అని చెప్పారు అక్కడ. అర్థమైందండి? సో కాబట్టి ఫస్ట్ థింగ్ షుడ్ అండర్స్టాండ్ దట్ మెజారిటీ ఉన్నంత మాత్రాన రైట్ అని కాదు, మైనారిటీ మాత్రం తప్పని కాదు. 100లో 99 మంది తప్పు చేస్తుండొచ్చు, దాని అర్థము వాళ్ళు రైట్ అని కాదు, మనం తప్పని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసింది రైట్ అని నమ్మినప్పుడు మనం కన్విన్స్ అవ్వాలి. మన కన్విక్షన్ చూసినప్పుడు ఎదుటివాడి భయపడిపోతాడు, నిజమే కదా వీడు రైట్ చేస్తారు, మనం తప్పు చేస్తున్నామని చెప్పి. మనమే అనుకుంటాం అనుకోండి, ఎదుటి వాళ్ళు మనల్ని తోసుకెళ్ళిపోతారు అలాగన. సో కృష్ణ ఇస్ టెల్లింగ్ అర్జున, లిసన్, దిస్ ఇస్ ఈ నాలెడ్జ్, డోంట్ టేక్ ఇట్ ఇస్ గ్రాంటెడ్. మిగతా వాళ్ళు ఎవరు దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదంత మాత్రాన ఇది తక్కువ అని కాదు అని చెప్పి. ఆ తర్వాత కృష్ణుడు ఇక్కడి నుంచి చెప్తున్నారు ఏమంటే, ప్రతి చోట అంటే భగవంతుని ప్రతి చోట ఎలా చూడాలి, ప్రతి సందర్భంలో ప్రతి సమయంలోనూ అన్ని వాటిల్లో కూడా భగవంతుని ఎలా చూడగలిగాలని చెప్తాను అనమాట. నేనే సమస్తం వ్యాప్తించి ఉన్నానని చెప్పి. సో నేను చెప్పినట్టుగా ఇక్కడ నుంచి కృష్ణుడు తన గురించి చెప్పుకోవడం ప్రారంభిస్తారండి. ఎంటర్ ద డ్రాగన్. సో హియర్ ఆన్వర్డ్స్ కృష్ణ ఈజ్ స్టార్ట్ స్పీకింగ్. ఇది నేను చెప్పినట్టుగా కొత్త వాళ్ళు వింటే అంటే భగవంతుని పట్ల కనీసము ప్రేమాభిమానాలు బేసిక్ కూడా లేని వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే కృష్ణుడు తనను తాను డబ్బా కొట్టుకుని అనిపిస్తుంది అనమాట. ఈజ్ బోస్టింగ్ హిమ్సెల్ఫ్ అని చెప్పి. ఒకసారి ఇలా ప్రభుపాదుల వారు ఇదే చాప్టర్ మీద లెక్చర్ ఇస్తున్నారు అమెరికాలోని. ఒక వ్యక్తి అన్నాడనమాట, ఎవరో కదా ఇండియానే, మనోళ్ళే లోకం కదా, ఒక ఇండియన్ ప్రొఫెసర్ ఇన్ అబ్రాడ్ అన్నాడు, స్వామీజీ వై కృష్ణ ఈజ్ బోస్టింగ్ హిమ్సెల్ఫ్ అని చెప్పి, ఎందుకు కృష్ణుడు తనను తాను గొప్పలు చెప్పుకుంటున్నాడు అని చెప్పి. ప్రభుపాద అడిగారు, కృష్ణుడి సంగతి తర్వాత నువ్వేంటి అని అడిగారు. నేను MIT యూనివర్సిటీలో హెచ్ఓడి ఏదో డిపార్ట్మెంట్కి హెచ్ఓడి అని చెప్పాడనమాట, మెటలర్జికల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి అని చెప్పి గొప్ప చెప్పుకున్నాడు అనమాట, హెచ్ఓడి అని చెప్పి. ప్రభుపాద, అవునా, ఎందుకు డబ్బా కొట్టుకుంటున్నావు, అదే డిపార్ట్మెంట్లో టాయిలెట్లు క్లీన్ చేసే పాకివాడని చెప్పుకోవచ్చు కదా అంటారనమాట. సో అప్పుడు కానీ నేను అది కాదు కదా అంటారనమాట. ప్రభుపాద సేస్, నో, కాదా, కృష్ణుడు కూడా అది కాదు. కాబట్టి నీది కాంది నువ్వు చెప్పుకుంటే డబ్బా కొట్టుకోవడం అవుతుంది. నువ్వు హెచ్ఓడి అయితే హెచ్ఓడి అని చెప్పుకున్నావు. అఫ్కోర్స్ టాయిలెట్ క్లీన్ చేసిన వాడు తక్కువేం కాదు, నిజాయితీగా మర్యాదగా ఎవరి పని వాళ్ళు చేసినా వాళ్ళు గొప్ప వాళ్ళే, ఒకడు ఎక్కువ తక్కువ కాదు.
కానీ చెప్పేది సామాజికంగా ఒకరిని తక్కువ ఎక్కువ చూస్తారు కాబట్టి చెప్తాను ఎగ్జాంపుల్ అనేది, ఇంకోళ్ళు అనుకోవద్దు దీని గురించి. సో ఇఫ్ యు ఆర్ ఎ ప్రొఫెసర్, నువ్వు ప్రొఫెసర్ అని చెప్పుకుంటే తప్పే ఉంది. నేను ప్రొఫెసర్, నేను ప్రైమ్ మినిస్టర్ చెప్పుకుంటే ప్రాబ్లం కానీ. సిమిలర్లీ కృష్ణ ఈజ్ ద లార్డ్, తనే సర్వంతర్యామి, తనే సృష్టికర్త. తన గురించి నాకు చెప్పుకున్నాడు. అది డబ్బా, అది 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 సెల్ఫ్ డబ్బా ఎలా అవుతుంది? నేను ఇస్కాన్ చక్రధారి దాస్ అని ఇస్కాన్ విజయవాడ ప్రెసిడెంట్. ఓ నా గొప్పలను చెప్పుకోకూడదని చెప్పి నా ఆఫీస్ బయటన చక్రధారి దాసు నెక్స్ట్ వాచ్మెన్ అని చెప్పుకుని రాసుకున్నాను కూడా అక్కడ బోర్డు పెట్టి. అప్పుడు ఎవరైనా ప్రెసిడెంట్ని కలవడానికి ఎవరైనా వస్తారు, అక్కడ చక్రధారి దాస్ వాచ్మెన్ అని రాసుంటే అప్పుడు ఎందుకు వస్తావు? వాచ్మెన్కి కదా నేను ప్రెసిడెంట్ కలవాలని చెప్పి ఎక్కడికో ట్రై చేస్తారు. సో నా కోసం కాదు అది. నేను అక్కడ చక్రధారి దాస్ ప్రెసిడెంట్ అని రాశానంటే నాకు ఆ పదవి అలంకారం కాదు, నాకు అది అవసరం లేదు. అదే కావాలనుకుంటే భౌతిక లోకం నాకు బోర్డర్ ఉన్నాయి ఆప్షన్స్. కానీ అది రాయడం వల్ల ఎదుటి వాళ్ళకి సరే వాళ్ళకి ఒక పని ఉంటే ఎవరిని కలవాలో తెలుస్తుంది. సిమిలర్గా కృష్ణుడు నన్ను నేను దేవుడు అని చెప్పుకున్నారంటే అది ఆయనకి మన అవసరం ఏం లేదు. అక్కడ మనం చప్పట్లు కొట్టే పాపం ఆయన ఏమిని మన కోసం ఈజ్ నాట్ డెస్పరేట్ ఆర్ హ్యాంకరింగ్ ఫర్ గుర్తింపు. కానీ మనకి అర్థం కాదు కాబట్టి చెప్పుకుంటున్నారు. అంత చెప్పినా సరే మహానుభావులు మనము నేను దేవుడిని, వీడు దేవుడు, వాడు దేవుడు, సచిన్ ఇస్ గాడ్, క్రికెట్ ఇస్ రిలిజియన్, ఇలాగా ఇన్ని రోజుకు కొత్త దేవుని సృష్టిస్తున్నాం మనము. భగవంతు అంత కుల్లాగా చెప్పినా సరే మనం దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. నిజంగా కృష్ణుడు అంటే నేను కొంచెం వినయంగా ఉండాలి కదా, మేబీ నేను దేవుడు కాదేమో అని చెప్పుంటే అసలు ఇంకేం మిగిలి ఉండేది. సో కృష్ణ ఈజ్ స్పీకింగ్ దట్ ఐఎమ్ గాడ్ హియర్. ఎస్, సో నౌ కంటిన్యూయింగ్. యా, సో ఇక్కడ భగవంతుడు తన యొక్క శక్తుల గురించి చెప్తున్నారండి. సో ప్రకృతి గురించి చెప్తున్నారు, జీవ గురించి చెప్తున్నారు, ఈశ్వర. భగవద్గీత అంటే 5 సబ్జెక్ట్స్ అండి, రాసుకోండి. ఇది వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సో భగవద్గీత టాక్స్ అబౌట్ 5 సబ్జెక్ట్ మ్యాటర్స్. ఈశ్వర, ప్రకృతి, జీవ, కాల, కర్మ. ఈశ్వర అంటే భగవంతుడు, ప్రకృతి అంటే భౌతిక ప్రకృతి, జీవ అంటే ఆత్మ, కాల అంటే కాలము, కర్మ అంటే కర్మ. ఈ 5 ఒకదాంతో ఒకటి ఎలా సంబంధాన్ని కలిగి ఉంటాయి అనే సబ్జెక్టే భగవద్గీత. అంటే జీవకి ఈశ్వరకు సంబంధం ఏంటి, జీవకి ప్రకృతి సంబంధం ఏంటి, జీవకి కర్మకి సంబంధం ఏంటి, జీవకి కాలానికి సంబంధం ఏంటి, భగవంతునికి ప్రకృతి సంబంధం ఏంటి, భగవంతునికి జీవకు సంబంధం, భగవంతునికి కాలానికి సంబంధం ఏంటి, భగవంతు కర్మ సంబంధం ఏంటి, ప్రకృతికి జీవకు సంబంధం ఏంటి. అంటే ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లు అవుతున్నాయి కదండి. గ్రూప్ ఏలో 4 టీంలు 5 టీంలు ఉంటాయి, గ్రూప్ బిలో 5 టీంలు ఉంటాయి. సో ప్రతి టీము మిగతా 5 టీములతో ఆడుతుంది. అంటే సరే ఇలా చెప్తాను నేను, ఇది ఇంకా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్స్ ఉన్నాయి, ఒక గ్రూప్ ఏలోను 5 టీమ్స్ ఉన్నాయి, మాట వరకు చెప్తున్నా. సో ప్రతి టీము మిగతా 4 టీంలతో ఆడుతుంది కదండి, అవునా కదా, రైట్. సో సిమిలర్గా భగవద్గీతలో కూడా 5 సబ్జెక్ట్ మ్యాటర్స్ ఉన్నాయి. ప్రతి సబ్జెక్టు మిగతా 4 సబ్జెక్ట్స్తో ఎలాగ ఆడుతుందంటే సంబంధం కలిగింది. వాట్ ఈస్ ద రిలేషన్, ఈక్వేషన్. ఇవి యాక్చువల్గా ఈ 5 సబ్జెక్టులు ఒకదానితో ఒకటి ఎలాగా కరెస్పాండెన్స్ అవుతున్నాయో తెలుసుకుంటే మీకు ఈ సృష్టిలో అర్థం కాని ప్రశ్న అంటే ఉండదండి. దెర్ ఇస్ నథింగ్ యూ విల్ నాట్ నో ఫర్దర్. ఈ 5 ఒకదానితో ఒకటి ఎలా సంబంధం కలిగి ఉంటాయో తెలుసుకుంటే ఇంక తెలియడానికి ఇంకేం లేదు, అంతే ఇంకా అసలు. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఉన్నాము, సుఖము దుఃఖం అంట, కాలం ఇలా ఎందుకు అలా ఎందుకంటే మనకు అప్పుడు ప్రకృతి గురించి తెలియాలి, ఈశ్వరు గురించి తెలియాలి, కర్మ అంటే ఏంటి తెలియాలి, కాలం ఏంటి తెలియాలి. తెలిస్తే ఆటోమేటిక్గా అక్కడే సగం సమస్యలు తీరిపోతాయి. భగవంతుడికి ప్రకృతి సంబంధం ఏంటి, భగవంతు జీవ సంబంధం ఏంటి, భగవంతుడికి కర్మకు సంబంధం, కాలానికి సంబంధం ఏంటి, అక్కడే ఇంకా మిగతా 50% తెలిసిపోతాయి. కాలం అనేది ఎలా పనిచేస్తుంది, కర్మ అనేది కాలాన్ని ఎలా తీసుకొస్తుంది. సో ఈ 5 ఎలిమెంట్స్ ఇట్స్ అంటే భగవద్గీతలో ఇవన్నీ కవర్ అయిపోతాయండి, కవర్ అయిపోతాయి. మీరు 18 అధ్యాయాల లోపల ఈ 5 సబ్జెక్ట్స్ ఒకదానితో ఒకటి ఎలా కనెక్ట్ అనేది మొత్తం కవర్ అయిపోతాయండి, రైట్. సో ఇనీషియల్గా మొదట్లో అబ్బా ఫాస్ట్ చెప్పేస్తున్నా, నాకు అర్థం కావట్లేదు అంటున్నారు. నేను ఫాస్ట్ చెప్తున్నా సరే గంటన్నర పడుతుంది నాకు. సో ఎనీ హౌస్ ఇక్కడ కృష్ణుడు ఫస్ట్ ప్రకృతి గురించి చెప్తారండి, జీవ గురించి చెప్తారు, ఈశ్వర గురించి చెప్తారు, లాస్ట్కి అన్నిటికీ కృష్ణుడే కారణభూతం చెప్తారు. చూద్దాం. భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతి రష్టదా. ఏమని చెప్తున్నారంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, 5 పంచమహాభూతాలండి. మీలో ఫస్ట్ టైం వింటుంటే రాసుకోండి. నాకు ఇస్కాన్ రాకముందు నేను పేరుకి ఐఐటి అనే కానీ నాకేం తెలియదండి ఇవన్నీ. పంచమహాభూతాలు నేను ఇస్కాన్కి రాకముందు కూడా వినేవాడిని. పంచమహాభూతాలు అంటే అవే దెయ్యాలు భూతాలు అనుకునేవాడిని నేను, నాకు తెలియదండి. పంచమహాభూతాలు అంటే 5 దెయ్యాలు ఉంటాయేమో, అంటే భగవంతుడిని
దండం పెట్టుకోకపోతే భూతాల మళ్ళీ తినేస్తాయేమో అలా అనుకునే అంత మూర్ఖుని నేను. ప్రభుపాదుల వారి దయ వల్ల ఈరోజు నేను మీకు ముందు చెప్పగలుగుతున్నాను. సో పంచమహాభూతాలు అంటే దే ఆర్ ఎలిమెంట్స్. సో ఈ సృష్టిలో మన కంటికి కనిపించే ప్రతిదీ కూడా ఈ పంచమహాభూతాలతోనే తయారవుతుందండి, రైట్. సో ఇవి గ్రాస్ ఎలిమెంట్స్. నెక్స్ట్ కమ్ మనో బుద్ధి రేవచ్చ అని చెప్పి, రైట్. సో మనో బుద్ధి రేవ అంటే మనస్సు, బుద్ధి మరియు అహంకారము, అహంకార ఇతియమ్మే. సో ఈ మూడు ఏంటంటే సటల్ ఎలిమెంట్స్ అంటే సూక్ష్మ శరీరము దీంతో అనమాట. సూక్ష్మ ముందు పంచమహాభూతాలు, దాంతో స్థూల శరీరాలు తయారవుతాయండి. ఈ సృష్టిలో మీకు కనిపించే ప్రతిదీ, ఇప్పుడు ల్యాప్టాప్ ఉంది, నా శరీరం మీకు కనిపిస్తున్న నా శరీరము, ఈ యొక్క కెమెరా, ఈ యొక్క మైక్రోఫోన్, ఈ యొక్క లైట్స్, ఇవన్నీ కూడా ఏంటండి ఈ పంచమహాభూతాలు. నెక్స్ట్ మైండ్, ఇంటెలిజెన్స్, ఫాల్స్ ఇగో, ఈ మూడు ఏంటంటే సూక్ష్మ శరీరాలండి. మనస్సు, బుద్ధి, అహంకారం అనేది అది మన సటిల్ బాడీ, మనకు బయటకు కనిపించదు కానీ అది కూడా సూక్ష్మ శరీరం. ఈ ఎనిమిది ఏంటంట, ఇది భిన్న ప్రకృతి రస్తదా అని చెప్పి, ఇవన్నీ కూడా నా యొక్క బహిరంగ శక్తి అని చెప్పుకుంటున్నారు భగవంతుడు. అంటే భగవంతునికి 3 శక్తులు ఉంటాయండి, అంతరంగిక శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి. కొన్నిసార్లు 2 అని చెప్తారంటే అంతరంగిక శక్తి, బహిరంగ శక్తి. సో బహిరంగ శక్తి అంటే ఏంటంటే ఇది మ్యాటర్ అంటే పదార్థము, సూక్ష్మ పదార్థము, స్థూల పదార్థము. స్థూల అంటే పంచమహాభూత, సూక్ష్మ అంటే మనస్సు, బుద్ధి, అహంకారము. రాసి పెట్టుకోండి ఇవన్నీ. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఈ సర్కిల్స్ ఉన్నాయి కదండి, ఇవన్నీ చక్రాలన్నీ, ఇది శరీరం అండి. అంటే ప్రతి జీవి ఇలాగే ఉంటుంది, 100 ప్రతి జీవి కూడా బయట కనిపిస్తుందండి బ్లూ కలరు, అదేంటంటే పంచమహాభూతాలు అంటే మనకు బయటకు కనిపించే శరీరం. అది మిస్ ఇండియా కానీ, బాబుమోహన్ కానీ, అంటే అందగాడు కానీ, అందవిహీనుడు కానీ, ఎవరైనా మిస్టర్ యూనివర్స్ కానీ, మిస్ యూనివర్స్ కానీ, ఎవరైనా సరే బయటకు కనిపించేది స్థూల శరీరం, ఈ పంచమహాభూతం తయారవుతుంది. తర్వాత లోపల ఆత్మ ఉంటుంది, అంటే స్థూల శరీరానికి ఆత్మకి మధ్యలో ఉండేది ఏంటంటే సూక్ష్మ శరీరము. మీరు చూసారా, ఇంటెలిజెన్స్, మైండ్, ఈగో అని ఉంటుందన్నమాట. ఈ ఈగో చూసారండి, ఈగో అనేది ఆత్మకి స్థూల శరీరం మధ్యలోని వారధి, హోల్డింగ్ హుక్ అనమాట. అది ఇప్పుడు చేప గాలానికి చిక్కుంటుంది కదండి, ఈగో అనేది గాలం అండి. ఆ ఈగో వలన ఆ స్థూల శరీరం అనేది ఆత్మని స్థూల శరీరాన్ని హోల్డ్ చేసి ఉంటుంది. ఆత్మ స్థూల శరీరంలో ఎలా బంధింపబడి ఉంటుందంటే ఈగో వల్ల. ఈగో అంటే నేను శరీరము. ఇప్పుడు మీరైనా ఉన్నారు, ఇప్పుడు మీరు అందరు కూడా నేను శరీరం అనుకున్నంత కాలము మీరు ఈ శరీరం నుంచి బయటపడలేరు. అంటే మీ ప్రాణం పోయినా సరే, ఇప్పుడు మీరు బతుకున్నారు, ఏదో రోజు అందరూ పోవాల్సిందే. పోయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ మీకు ఇంకో శరీరం వస్తుంది 100%. ఏ శరీరం వస్తుంది అనేది 10వ అధ్యాయంలో చూసుకుంటాము దాని గురించి. 10th రేపే చూస్తాము ఏ శరీరం వస్తుందని, అంటే ఎలా ఈక్వేషన్స్ ఏంటి అని చెప్పి రేపు చూస్తాము, 15వ అధ్యాయంలో చూస్తాము, అవన్నీ చూస్తాము. సో బట్ దెన్ నేను శరీరము అనుకున్నంత కాలము నువ్వు శరీరం బయటపడలేవు. నేను శరీరం అనుకున్నా, అది అహంకారం అన్నమాట, ఈగో అనేది. ఆ ఈగో అనేది ఆత్మని శరీరానికి బంధించి ఉంటుంది. నేను ఎవరు క్లాస్ క్వశ్చన్ అడిగారు, నేను చెప్పా ఈ శరీరం ఎన్ని స్వేదరంధ్రాలు ఉంటాయి కదా, ఆత్మ చిన్నదిగా స్వేదరంధ్రాలు వచ్చేయగలదు కదా బయటకి అని చెప్పి. ఇప్పుడు చెమట వచ్చినప్పుడు ఆత్మ రాలేదా? ఎందుకు రాలేదంటే ఆత్మ రాకూడదు అనుకుంటుంది, నేను శరీరం అనుకుంటుంది. అందుకే శరీరానికి దెబ్బ తగిలితే ఈ శరీరం నువ్వు కాదు, కానీ శరీరానికి నొప్పి ఇలా గిల్లి అనుకోండి, నీకు నొప్పి వస్తుంది. నీకు ఎందుకు నొప్పి వస్తుంది? నువ్వు శరీరం అనుకుంటున్నావు కాబట్టి నొప్పి వస్తుంది, అదర్వైజ్ నొప్పి రాదండి. నేను చెప్తున్నాను నిజంగానే. ఇప్పుడు అంత ఎందుకంటే క్రికెట్ ఆడుతూ ఉంటా పని ఎవడో మన అపార్ట్మెంట్లో బాల్ కొట్టాడు, అది డబ్బే కారు మీద పడింది, నువ్వు పక్కింట్లో ఉన్నావు, అమ్మో నా కారు మీద బాల్ పడిపోయింది అని వస్తావు అనమాట. ఫుల్ టెన్షన్లోని చూస్తే నీ కాదు పక్కింటోడు కారు, అమ్మయ్య అనుకుంటావు అనమాట. అదే నీ కారు అయితే అబ్బా అనుకుంటావు అనమాట. అంటే అహంకార్, నా కారు అనుకుంటే నీ కారు అనుకునే కాదు నొప్పి, నీ కారు కాదనుకుంటే నొప్పి ఉండేది కాదు. అంటే యు ఆర్ ఐడెంటిఫైయింగ్ విత్ యువర్ కార్ బికాజ్ ఆఫ్ దేర్ ఇస్ ఎ పెయిన్. మీకు అర్థమవుతుందండి? అదేవిధంగా శరీరం కూడా, ఇది నా శరీరం అనుకుంటున్నావు కాబట్టి నీకు పెయిన్. ఇఫ్ అండర్స్టాండ్, నేను వీటన్నిటికీ అతీతం అనుకున్నప్పుడు యాక్చువల్గా మనకు అది ఉండదండి. కాబట్టి ఈ స్థూల శరీరం అనేది మనకి ఎంత దుఃఖాన్ని ఇస్తుంది అన్నది నువ్వు ఎంత శారీరక వ్యామోహం ఉండవో అంత ఉంటుంది అది. సో ఎనీహౌ అహంకారం అనేది, అదే అహంకారం అనేది ఈవెన్చువల్గా పరిశుద్ధమైనప్పుడు అహంకారం ఎలా పనిచేస్తుందంటే నేను కృష్ణుడి యొక్క భగవంతుడి యొక్క అంశను, కృష్ణుడి యొక్క దాసుని అనే అండర్స్టాండింగ్ వచ్చిన రోజునాడు అప్పుడు ఆ స్థూల శరీరము ఆత్మ సెపరేట్ అయిపోతాయండి. యు ఆర్ నో మోర్ హోల్డింగ్ టు ఇట్, దెన్ యు ఆర్ కంప్లీట్ అవుట్. అంటే ఈ జన్మే నీకు ఆఖరి జన్మ అవుతుంది. వెన్ ఐ అండర్స్టాండ్ ఐ బిలాంగ్ టు గాడ్ అను, ఐఎమ్ గాడ్స్, ఐఎమ్ నాట్ గాడ్, ఐఎమ్ గాడ్స్. నేను దేవుడిని కాదు, దేవుడి వాడిని చెప్పి, రైట్. సో దిస్ అండర్స్టాండ్ దెన్ ద ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్ అనమాట, రైట్. సో భగవంతుడు ఏం చెప్తున్నారు,
ఈ 5 పంచమహాభూతాలు నావే, ఈ 3 సూక్ష్మభూతాలు నావే అని చెప్తారు. అంటే ఏంటంటే పంచమహాభూత శరీరాలు తయారవుతున్నాయి కాబట్టి ఈ సృష్టిలో ఉన్న ప్రతీది కూడా ఎవరిది అంటే భగవంతునిది. అర్థమవుతున్నారా? అంటే మన శరీరం కూడా ఎవరిది? భగవంతునిది. మన శరీరం దేని తయారవుతుంది? స్థూల శరీరము పంచమహాభూతాలు, సూక్ష్మ శరీరము ఈ 3 ఇవన్నీ కూడా భగవంతుని యొక్క శక్తిని అని చెప్పి. తర్వాత కృష్ణుడు ఏం చెప్తున్నారు? మరి ఇప్పుడు ఆత్మైన నాదేనా, అట్లీస్ట్ సోల్ నాదేనా అని అడిగితే దానికి కృష్ణుడు ఏం చెప్తున్నారు? మై డియర్ ఫ్రెండ్, సారీ, సోల్ కూడా నీది కాదు, సోల్ కూడా నాదే. ఇక్కడ చూడండి, అపరేయం ఇతం సత్వన్యాం ప్రకృతిం విద్యమే పరం జీవభూత మహాబాహో ఏదం దార్యతే జగత్. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే అపరేయం ఇతం స్త్వన్యాం అని చెప్తున్నారు. అంటే ఈ 8 కాకుండా కూడా ఇంకొకటి ఉంది, ఏంటంటే ఆత్మ అనేది. ఆ ఆత్మ కూడా నా యొక్క శక్తిని, ఇక్కడ వేరే శక్తి అని చెప్పి. సో అంటే ఏంటి ఇక్కడ అర్థం అండి? అంటే అర్థం ఏంటంటే ఆ ఆత్మ అనేది అంతరంగిక శక్తి, బికాజ్ స్పిరిట్ కదండి. ఆత్మ అనేది స్పిరిట్, బాడీ అనేది మ్యాటర్ అనేది బహిరంగ శక్తి, ఆత్మ అనేది అంతరంగిక శక్తి. కాబట్టి ఇంకొక శక్తి ఉంది, ఆ శక్తి దేంతో తయారవుతుందంటే ఆ జీవాత్మతో తయారవుతుందని చెప్పి. సో ఈ స్థూల పదార్థం అంటే ఈ గ్రాస్ బాడీ కూడా నీది కాదు, సటిల్ బాడీ కూడా నీది కాదు, భగవంతుందే. ఆత్మని నాదిరా అంటే ఆత్మ కూడా నీది కాదు, ఆత్మ కూడా ఎవరిది? దట్ ఆల్సో బిలాంగ్ టు ద సుప్రీం లార్డ్. కాబట్టి మరి నీకేముంది బాబా అంటే స్వేచ్ఛ. రాసి పెట్టుకోండి, స్వేచ్ఛ. నేను 5వ అధ్యాయంలో చెప్పాను, 6వ అధ్యాయంలో చెప్పాను, మరి ఈరోజు కూడా చెప్తున్నాను అనమాట. నీదంటూ నీకేముందంటే స్వేచ్ఛ, అది నీదే. ఆ స్వేచ్ఛని నువ్వు ఉపయోగించుకొని నువ్వు భగవంతుని దగ్గర అవుతావా, దూరం అవుతావా, ఆయన సేవ చేస్తావా, ఆయన వ్యతిరేకిస్తావా, నీ చేతిలో ఉంది. తదనుగుణంగా యూ విల్ సఫర్ అండ్ రిజాయిస్. దట్స్ ఇట్, రైట్? సో నెక్స్ట్ సబ్జెక్ట్, యా, అంటే ఇప్పుడు కాబట్టి మనము వెన్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్, దాన్ని మనకి భగవంతుని చూడడం ఈజీ అండి. ప్రతి దానిలో కూడా భగవంతుని చూడొచ్చు, ఎందుకంటే భగవంతుని శక్తి కాబట్టి. ఫర్దర్గా చూస్తాం దాని గురించి. సో భగవంతుడు చూడండి, ఇక్కడ ఈ పిక్చర్ మీరు చాలాసార్లు చూసే ఉంటారు. భగవంతుడు ఇలా ఆకాశంలో పడుకొని ఉంటాడు, తన శరీరాల నుంచి బోల్డెన్ బ్రహ్మాండాలు వస్తాయని చెప్పి. ఇక్కడ చూడండి భగవంతుడు ఏం చెప్తున్నారు? సృజింపబడిన సర్వజీవులకు ఈ 2 ప్రకృతులే కారణములై ఉన్నవి. అంటే ఐదర్ అంతరంగిక శక్తి, బహిరంగ శక్తి, రెండింటితోనే మనం తయారయ్యాము, రైట్? ఈ జగత్తునందరి భౌతికము ఆధ్యాత్మికము అగు సర్వమునకు మూలమును మరియు ప్రళయము నేనే అని నిశ్చయంగా ఎరుగువు. అంటే మూలము అంటే క్రియేషన్, ప్రళయం అంటే డిస్ట్రక్షన్. నా వల్లే సృష్టింపబడతారు, నా వల్లే మళ్ళీ ప్రళయం వస్తుంది, ఇలాగ చెప్తున్నారు భగవంతుడు. అక్కడ మీరు పిక్చర్ చూసారు కదండి, ఆ పిక్చర్ అది భాగవతం కాన్సెప్ట్. వీఆర్ రన్నింగ్ లేట్ ఆఫ్ టైం, ఈరోజు క్లాస్ కొంచెం లేట్ అవుతుందండి, ప్లీజ్ అడ్జస్ట్. సో భగవంతుడు ఆ కాన్సెప్ట్ అంటే ఆయన స్వేదరంధ్రాల్లో నుంచి అనేక బ్రహ్మాండాలు వస్తాయి. మీరు సృష్టి భాగవతంలో వస్తుంది. ప్రభుజీ ఇది నమ్మడానికి చాలా ఫ్యాంటసీగా ఉంది, అంత ఈజీగా లేదు. సరే నమ్మొద్దు, మీరు అప్పుడు ఏం నమ్మాలి? బిగ్ బ్యాంగ్ థియరీ నమ్మాలి. అంటే ఎలాగా? ఒక కొండ ఉంది, కొండలో బాంబు వేసావు, కొండని బాంబు పెడితే ఏమవుతాయండి? రాళ్ళు ముక్కలు అవుతాయా? లేకపోతే మంచి మంచి 3 BHK అపార్ట్మెంట్లు వెళ్ళాల్సి వస్తాయని మీరు నమ్మితే బిగ్ బ్యాంగ్ థియరీ నమ్మండి. లేదు, కొండని తవ్వితే, కొండని బాంబులతో పేలిస్తే రాళ్ళ ముక్కలు, ఇసుక, పొగ వస్తుంది అనుకుంటే అప్పుడు ఈ సృష్టిని నమ్మండి, మీ ఇష్టం. సో బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చెప్తుంది? అనాది కాలంలో ఒక విస్ఫోటనం జరిగింది, లోకాలు ఏర్పడ్డాయని చెప్తుంది అనమాట. గుండ్రంగా ఏర్పడమే కాదు, అవన్నీ క్రమబద్ధంగా తిరుగుతున్నాయి, ఒకదాంతో ఢీ కొనట్లేదు, ఋతువులు అన్నీ పర్ఫెక్ట్గా తిరుగుతున్నాయి, ఫైన్, ఆల్ ద బెస్ట్. లేదు అనుకుంటే ఈ ఆప్షన్ వినండి. సో భగవంతుని స్వేదరంధ్రాల నుంచి శ్రీ మహావిష్ణువు అనేక బ్రహ్మాండాలు వస్తాయి. ఒక్కొక్క బ్రహ్మాండంలో అనేది అందులో 2వ విష్ణువు ఉంటారు. ఆ 2వ విష్ణువు పేరు గర్భోదక విష్ణువు, ఆయనే పద్మనాభుడు. మీరు కొన్ని చూస్తుంటారు, భగవంతుడు శేషాయి పడుకుంటారు, ఆయన నాభి నుంచి బ్రహ్మదేవుడు ఒక తామరపు వస్తుంది, బ్రహ్మదేవుడు ఉంటారు, చూసే ఉంటారు ఎక్కడో ఒక దగ్గర మీరు. అది 2వ విష్ణువు. అండ్ ఆ బ్రహ్మాండం చుట్టూ, ఆ కాండం చుట్టూనే 14 లోకాలు ఉంటాయి. వాటినే భూలోక, భూర్లోక, స్వర్గలోక అంటారనమాట. భువ స్వ అని చెప్పి, పైలోకాలు, మధ్యలోకాలు, కింద లోకాలు అని చెప్పి 14 లోకాలు ఉంటాయి, రైట్? దానిపైన బ్రహ్మదేవుడు ఉంటారు. ఆ రకంగా ఆ 14 లోకాలు సృష్టి అనేది జరుగుతుంది. అండ్ ప్రతి జీవిలోని మళ్ళీ భగవంతుడు మళ్ళీ ఫర్దర్గా ఎక్స్పాండ్ అవుతారనమాట. 3వ విష్ణువు. ఆ 3వ విష్ణువు ఎవరండి? ఆయన క్షీరోదక్ష విష్ణువు అంటారు. సింపుల్ భాషలో చెప్పాలంటే ఆయన్నే పరమాత్మ అంటారనమాట. ఆయన్నే పరమాత్మ అంటారు. పరమాత్మ అంటే పద్మం మీద శంఖచక్ర గదాపద్మ విష్ణువు నిల్చుని ఉంటారు, ఆయన పరమాత్మ, ఆయన 3వ విష్ణువు, రైట్? సో అండాంతరస్థ పరమాణు చేయంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజామి. భగవంతుడు బ్రహ్మాండంలోనే వ్యాప్తించి ఉంటాడు, ఒక చిన్న యాటంలో కూడా ఉంటారనమాట. ప్రతి జీవులు ఎవ్రీవేర్ ఈజ్ దేర్,
ప్రతి అణువున భగవంతుడు ఉంటారండి పరమాత్మ రూపంలో. విశ్వమంతా వ్యాప్తించి ఉంటారు పరమాత్మ రూపంలో. కానీ భగవంతుడి రూపంలో ఎక్కడ ఉంటారంటే భగవంతుడు ధామంలో ఉంటారు, మందిరంలో శ్రీ విగ్రహ రూపంలో ఉంటారు. ఈజ్ దేర్ యాజ్ ద శ్రీ విగ్రహ ఇన్ భౌతిక ప్రపంచం వరకు. అండ్ తన యొక్క అప్రకటిత రూపంలో భగవంతుడు విశ్వమంతా వ్యాప్తించి ఉంటారు. మనం ఫర్దర్ చాప్టర్లో కూడా చూస్తాం ఈ కాన్సెప్ట్. సో హీఈస్ దేర్ ఎవ్రీవేర్. అండ్ శుద్ధ భక్తుడు భగవంతుడిని ప్రతి దగ్గర కూడా చూడగలడు. ఎలా చూడగలడంటే అది కృష్ణుడు ఇప్పుడు చెప్తున్నారు. ఇది ఈ అధ్యాయం మొత్తానికి మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోక అండి. మీరు రాసుకోండి. భగవద్గీత 7వ అధ్యాయం 7వ శ్లోకం. మత్తః పరతరం నాన్యాత్, మత్తః పరతరం నాన్యాత్, కించిదస్తి ధనంజయ, కించిదస్తి ధనంజయ, మయి సర్వం ఇదం ప్రోతం, మయి సర్వం ఇదం ప్రోతం, సూత్రే మణిగణాయివ, సూత్రే మణిగణాయివ. ఓ ధనంజయ, నాకంటే శ్రేష్టమైన సత్యం ఇంకొకటి లేదు. దారమునందు ముత్యములు కూర్చబడినట్లుగా సమస్తం నాపైనే ఆధారపడి ఉన్నది. చూడండి భగవంతుడు ఎంత బ్యూటిఫుల్ శ్లోక చెప్తున్నాడండి. వాహ్ వా ఉస్తాద్, వా వా కృష్ణ, వా. సో ఏమని చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు? ఇక్కడ అన్ని పూసలు ఉన్నాయండి. అది ఒకదాని ఒకటి అంటుకున్నట్టు ఉన్నట్టు ఉన్నాయన్నమాట. సో అన్నీ ఒక గొలుసు కట్టుగా ఉన్నాయి. ఎలా ఉన్నాయండి? ఎలా సాధ్యమండి? పూసలు అంటే విడిపోవాలి కదా, చెల్లాచెదరు అవ్వాలి కదా. అలా ఎలా ఉన్నాయంటే చిన్న పిల్లలని చెప్పేస్తాడు. ఏంటంట? లోపల దారం ఉంది అని చెప్పి. ఆ ద్వారం అనేది అన్ని పూసల్ని అలా ఒకదానికొకటి అంటుకునేలా చేస్తున్నాయని చెప్పి. అవునా కాదా? చిన్నపిల్లలు కూడా చెప్పగలడు ఈ విషయం. కానీ దారాన్ని నువ్వు చూడగలవా అంటే చూడలేవు. దారాన్ని నువ్వు చూడలేకపోవచ్చు, కానీ ఆ పూసలన్నీ ఒక క్రమబద్ధంగా ఉన్నాయంటే దాని వెనకాల దారం ఉంది అని అర్థం. అవునా కాదా? సో భగవంతుడు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాడండి. కనిపించిన దారాన్ని కనిపించిన పూసల ద్వారా ఎలా చెప్పొచ్చో అదేవిధంగా కనిపించని భగవంతుడిని నీ కళ్ళెదురు కనిపిస్తున్న ప్రకృతిని చూసి కూడా చెప్పొచ్చు. ఏమండి సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ప్రభుత్వం ప్రధానమంత్రిని కనిపిస్తున్నాడా? అండ్ ఇండియాలో వీ డోంట్ సీ ఎవ్రీడే. కానీ ప్రభుత్వం నడుస్తుందంటేనే ప్రధానమంత్రి ఉన్నాడని చెప్పి. నీ కరెంట్ వస్తుంది, కుళాయి వస్తుంది, వాటర్ వస్తుంది, డ్రైనేజ్ ఫెసిలిటీస్, మున్సిపాలిటీ ట్యాక్స్ ఇవన్నీ చెప్పి, రైట్? సిమిలర్గా మనము ప్రకృతిని గమనించినా సరే అవన్నీ అవుతున్నాయండి. ఏది ఆటోమేటిక్ అండి? ఇక్కడ ఉప్పు నీళ్ళు సముద్రం అంత ఉప్పు నీరు ఉంది, కానీ తాగడానికి ఎందుకు పనికి వస్తాయి అవి? ఆ ఉప్పు నీళ్ళని మంచినీళ్ళకి మార్చండి చూద్దాము ఎంత కష్టమో నీకు. అది లీటర్ మంచినీళ్ళ కోసం 100 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ప్రకృతి ఎంత ఈజీగా ఇస్తుంది. సూర్యుడు అనేవాడు ఆవిరి రూపం తీసుకెళ్లి మేఘాలు పరుస్తాయి, మళ్ళీ మంచినీళ్ళు అవుతాయి అనమాట. అంటే ఉప్పు నీరుని మంచినీరు కింద చేసే ప్రక్రియ ప్రకృతి చేస్తుంది. నెక్స్ట్ శానిటేషన్, మున్సిపాలిటీ శానిటేషన్. మున్సిపాలిటీ వారు చెత్తని ఏం చేయాలో తెలియక దారావి ఎక్కడ పడేస్తున్నారు. ఆ ప్లాస్టిక్ కష్టం అని చెప్పి మనిషి చెడగొట్టాడు. కానీ ప్రకృతి చూసారా, ఒకదాని వ్యర్థ పదార్థం ఇంకో దానికి ముడి పదార్థం అవుతుంది. ఎప్పుడైనా చూడండి, ప్రకృతిలో ఏది కూడా వేస్ట్ కాదు. న్యాచురల్ థింగ్. ఒకదాని వ్యర్థ పదార్థం ఇంకో దాని ముడి పదార్థం అవుతుంది. మనం ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ వదులుతాము. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ వదులుతున్నాయి. దీన్నే సింబయోటిక్ అంటారు. ఈ లోకంలో ఎక్కడుందండి మీకు అది? మనం ఈ కరెంటు కోసము బొగ్గులను తవ్వేసి దాని ద్వారా కరెంట్ తెచ్చుకోవడం ప్రక్రియలో ఎంత పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నాము. కానీ భగవంతుడు న్యాచురల్ రిసోర్సెస్ సూర్యుడిని చంద్రుడిని మనకి ఇచ్చాడు. నిజంగా సూర్యుడినే నువ్వు ఆ అంతటి వెలుతురుని డే టైం సూర్యుడే లేకపోతే ఆ వెలుతురులో నీకు కావాలంటే ఎంత కరెంట్ నువ్వు ఖర్చు పెట్టాలి. సో ప్రతి విషయంలో కూడా రూట్స్, హెర్బ్స్ ఆయన ఇచ్చారు. ఋతువులు అన్నీ ఆటోమేటిక్గా మారుతున్నాయండి. చెప్పండి, ఏ కాలానికి ఏది అవసరమో అది భగవంతుడు ఇస్తాడు. ప్రతిరోజు సూర్యుడు అనేవాడు టయానికి లెగుస్తారు. ఒక్కరోజైనా సరే అబ్బా ఈరోజు సెలవు తీసుకుంటానని చెప్పి సండే అంటే సన్ ఒకడే కాబట్టి నాకు ఈరోజు సెలవు. ప్రభుజీ నా పేరే సన్ను కాబట్టి సండే నా పేరు వచ్చింది కాబట్టి ఈరోజు సెలవు తీసుకుంటాను. సండే రోజు సూర్యుడు రాకపోతే పరిస్థితి ఏంటండి? ఒక్కరోజు సూర్యుడు రాకపోతే అలా అవుతుందా? ఎప్పుడైతే గ్రహాలు సైంటిస్టులు చెప్తున్నారు ఢీ కొట్టుకోబోతున్నాయి అని చిన్నప్పటి నుంచి వింటున్నాం మనం. ఏ రోజు ఢీ కొట్టుకున్నాయండి? ఢీ కొట్టుకుని మనం బతుకుతామండి? ఈ గెలాక్సీలోని అంతెందుకండి 8 గ్రహాలు ఉన్నాయా 9 గ్రహాలు ఉన్నాయా అని చెప్పి సైంటిస్టులు ఈ రోజు కూడా కొట్టుకుంటున్నారు. ప్లూటో గ్రహమా కాదా అంత చెప్పుకుంటున్నారు. కానీ మన తాతలు ముత్తాతలు అనాది కాలంగా నవగ్రహాలను చెప్పుకున్నారు. నవగ్రహాలు పూజిస్తున్నాం మనము. సో అవన్నీ క్రమబద్ధంగా ఎగ్జాక్ట్గా అంటే 365 రోజులు ఎగ్జాక్ట్గా అదే టైంలో తిరుగుతున్నాయి, ఆర్డర్లో తిరుగుతున్నాయి. ఇవన్నీ ఆటోమేటిక్గా అండి. భూమి అనేది ఇంకొంచెం దగ్గరికి వెళ్ళినా సరే ప్రాణం ఉండదు. ఆ వేడికి కొంచెం వెనక్కి వెళ్ళినా సరే చలికి ప్రాణం ఉండదు. సో ఎవ్రీ ఆస్పెక్ట్ ఇఫ్ యు సీ ఇట్ ఇస్ ఆల్ వెరీ వెరీ బ్యూటిఫుల్ క్రియేషన్. ప్రతి జంతువుకి బతకడానికి ఏది అవసరమో అది ఇస్తాడు. కాబట్టి కంటికి కనిపించిన భగవంతుడు కంటికి కనిపించిన
కంటికి కనిపిస్తున్న విషయాల బట్టి కూడా నేను గ్రహించవచ్చు. ఒకసారి నాకు ఒక అమ్మాయి క్లాస్లో అడిగిందండి, చిన్నపిల్ల కానీ అద్భుతం ప్రశ్న అడిగింది. ప్రభుజీ, చిన్నప్పుడు మనం స్టోరీలు విన్నాము, భగవంతుడు వచ్చి ప్రహ్లాదుని కాపాడాడు ఇలాగని, భగవంతుడు ప్రత్యక్షమై, కృష్ణుడు ప్రత్యక్షమై ఎవరిని కాపాడాడు, రాముడు ప్రత్యక్షమై, ఈ రోజుల్లో ఎందుకు భగవంతుడు ప్రత్యక్షం అవ్వట్లేదు అని చెప్పి నేను చెప్పాను. ఒకప్పుడు డోర్ ఓపెన్ చేయాలంటే ఒక సెక్యూరిటీ గార్డ్ తల మీద పెద్ద టోపీ పెట్టుకొని ఇలా డోర్ ఓపెన్ చేసేవాడు, ఇలా కొట్టేవాడు. ఇప్పుడు ఏమవుతుంది, నువ్వు డోర్ దగ్గర వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ డోర్ ఓపెన్ అవుతుంది. అవునా కాదన్నాను. అవును అన్నాను. ఎలా ఓపెన్ అవుతుంది అన్నాను. సెన్సార్ అన్నది అమ్మాయి కదా. మరి ముందు ఎక్కువ టెక్నాలజీ, ఇప్పుడు ఎక్కువ టెక్నాలజీ అన్నాను. ఇప్పుడు ఎక్కువ టెక్నాలజీ అన్నది. అవునా అంటే అవును అన్నది అనమాట. ఇప్పుడు ఎక్కువ టెక్నాలజీ చెప్పింది. సో విత్ టైం అంటే నీ కంటికి కనిపించట్లేదు కానీ అదే పని అవుతుందని దాని వెనకాల ఒక ఇంటెలిజెన్స్ ఉంది కదా అన్నాను. ఉంది అన్నారు. సేమ్ వే టెక్నాలజీ అడ్వాన్స్ అవుతుంది కానీ భగవంతుడు ఒకప్పుడు పర్సనల్గా చేసేవాడు, ఇప్పుడు తన శక్తుల ద్వారా చేస్తున్నాడని చెప్పాను అనమాట. ఐ సైడ్ చూడు, ఇప్పుడు ఒక తల్లి ఉంది, తన గర్భం దాల్చక ముందు, గర్భం అంటే పిల్లవాడు పుట్టక ముందు ఆ తల్లి శరీరం నుంచి పాలు రావు. అండ్ పిల్లవాడు పుట్టాక ఆటోమేటిక్ శరీరము పాలు వస్తాయి, శరీరము ఆకారం మారిపోతుంది. నెక్స్ట్ మెమరీ గ్లాండ్స్ ఎక్స్పాండ్ అవుతాయి, న్యాచురల్ శరీరం నుంచి పాలు వస్తాయి. పిల్లవాడికి ఏది అవసరమో అది వస్తుంది. తర్వాత మళ్ళీ పిల్లవాడికి పాలు అవసరం లేదన్నప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా ఆగిపోతాయి. తల్లి కావాలనుకుంటేనే రావట్లేదు, వద్దని కూడా ఆగిపోవట్లేదు. ఇది తల్లికి తన ప్రమేయం లేకుండానే చాలా అయిపోతున్నాయి. అంటే ఈ రోజుల్లో ఈ కెమికల్స్ పుణ్యమాన్ని పక్కన పెడితే, బట్ దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఆవు కూడా దూడ పుట్టక ముందు పాలు ఇవ్వదు, దూడకి అవసరం పోయింది మళ్ళీ పాలు ఇవ్వడం మానేస్తుంది. సో ఆవు అనుకుంటూనే పాలు ఇస్తుందా, వద్దనుకుంటే పాలు ఇవ్వడం మానేస్తుందా? ఆవు అనుకోవట్లేదండి. ఆవు అనుకోవడం వల్ల పాలు ఇవ్వట్లేదు, భగవంతుడు అనుకుంటున్నాడు కాబట్టి పాలిస్తుంది. మీకు అర్థమైందా? సో అంటే భగవంతుడు కాపాడాలంటే పర్సనల్గా రావాల్సిన అవసరం లేదు. చిన్నప్పుడు తల్లి ద్వారా భగవంతుడు కాపాడుతున్నాడు, అంటే భగవంతుడు తల్లి ద్వారా కాపాడుతున్నాడు. ఒక వయసు వచ్చాక తండ్రి ద్వారా కాపాడుతాడు, ఇంకో వయసు వచ్చాక గురువు ద్వారా కాపాడుతాడు. ఇలాగా డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ లార్డ్ డస్ ఇట్ త్రూ డిఫరెంట్ పీపుల్. ఎలాగండి దూడ పుట్టగానే ఎలాగండి దానికి ఎలా తెలుస్తుందండి నాకు ఆకలి ఉంది, నా ఆకలి ఎలా తీర్చుకోవాలంటే తల్లి పాలు తాగితే ఆకలి తీరుతుంది ఎలా తెలుస్తుందండి? ఎవరు చెప్పారండి దానికి? కానీ నాకు తెలుసు దూడకి ఎలా తెలుస్తుంది నా తల్లి అని చెప్పి. తల్లి దగ్గరికి వెళ్తుంది, ఎలా తెలుస్తుందండి? కళ్ళే ఓపెన్ అవ్వు, తల్లి దగ్గరికి వెళ్ళిపోతుంది, ఎలా తెలుస్తుందండి? తెలిసిపోతుంది. నెక్స్ట్ ఆ పొదుగు దగ్గరే పాలు వస్తుంది, దూడకి ఎవరు చెప్పాడండి? తెలిసిపోతుంది దానికి. పుట్టినరోజు తెలిసిపోతుందండి దానికి, ఎవరు నేర్పిస్తున్నాడండి? అది ప్రకృతి అండి. ప్రకృతి సృష్టిలో ప్రతి జీవికి ఏది అవసరమో అది అరేంజ్ చేస్తుందండి. సో ప్రకృతి అనేది అది, దానికి ఆ ఇంటెలిజెన్స్. సో దట్ మీన్స్ దేర్ ఇస్ ఇంటెలిజెన్స్. ప్రతి సృష్టికి ఒక సృష్టికర్త ఉంటాడు. సో ఆ ఇంటెలిజెన్స్ నీకు కనిపించకపోవచ్చు, కానీ ఆ మయాధ్యక్ష అయిన ప్రకృతి, కృష్ణుడు చెప్తున్నారు, ప్రకృతి నా ఆధ్వర్యంలో పనిచేస్తుంది, ప్రకృతి ద్వారా నేను లోకాన్ని కాపాడుతున్నాను అని చెప్తున్నారు భగవంతుడు. కాబట్టి భగవంతుడు నా ఎదురుగా ఉంటే నమ్ముతానంటే పిచ్చి ఆర్గ్యుమెంట్ అది. ప్రధానమంత్రి జిల్లా కలెక్టర్ ఎదురుగా వస్తే నమ్ముతానంటే, అరే జిల్లా కలెక్టర్ అనేవాడు లేకపోతే మున్సిపల్ ఏ పని చేయరు నాయన. ఒక్కరోజు కరెంట్ కట్ అయ్యి, వాటర్ కట్ అయ్యి, డ్రైనేజ్ కట్ అయితే అప్పుడు తెలుస్తుంది. సో భగవంతుడు ఏం చెప్తున్నారు? సూత్రే మణిగణ ఇవ. పూసలు కనిపిస్తాయి, లోపల దారం కనిపించకపోవచ్చు, కానీ పూసలని క్రమబద్ధంగా ఉన్నాయంటే దాని వెనకాల దారం ఉందని అర్థం. అదేవిధంగా సృష్టిలో ప్రతిదీ కూడా ఒక క్రమబద్ధంగా జరుగుతుంది అంటే దాని వెనకాల నేనున్నాను అర్థం అని చెప్తున్నారు భగవంతుడు. ఇంతకన్నా బెటర్ ఆర్గ్యుమెంట్ ఏమి ఇస్తామండి? ఇది చాలదా అండి భగవంతుని మీద మనకు పూర్తి నమ్మకం ఎదగడానికి? సో ఇది చాలదా? మన శరీరం అంతే, తల్లి గర్భం దాలుస్తుంది, సింపుల్. ఇప్పుడు నాకు అర్థం కాదండి, డాక్టర్ అనేవాళ్ళు నా దృష్టిలో, ఎస్పెషల్గా డాక్టర్స్ 100 మంది శుద్ధ భక్తులు అవ్వాలి నా దృష్టిలో. ఎందుకంటే సగటు మనిషికి అంగుట చాపగాళ్ళు, వేలుముద్రగాళ్ళు వాళ్ళు తెలియపోవచ్చు, డాక్టర్ అనేవాడు తెలియట్లేదా అండి? ఒక తల్లి లోపల పిండం పురుడు పోసుకున్నప్పుడు తల్లి దాని అంబ్లికల్ కార్డ్ అంటుంది, దాని ఏమంటే బొడ్డు పేగు, తల్లి నుంచి బొడ్డు పిల్లవాడికి వస్తుంది, అలా పెరుగుతుంది. తల్లి అనుకుంటే వస్తుందా అండి అది? వాళ్ళ తల్లి తెలుసు అండి ఎలా వస్తుంది అనేది. అసలు అది తల్లి తెలుసు అసలు ఎలా అవుతుందో తెలుసు ఆవిడకి. ఆవిడ మోస్తుంది ఓకే, కానీ ఆవిడ ప్రమేయం లేకుండా జరుగుతుంది అంతా. అది ఒక ప్రాణం ఎలా పుడుతుందండి? 2 శరీరాలు కలిస్తే ఒక ప్రాణం ఎలా వచ్చింది? అదే అద్భుతం, అంతకన్నా అద్భుతం ఏముందండి? అండ్ ఆ ప్రాణం కూడా ఎంత క్రమబద్ధంగా ఉంది. అసలు ఒక కళ్ళు అనేది ఎంత సృష్టిలో ఎంత అద్భుతం అని ఒక కన్ను అనేది సైంటిస్టులు చెప్తారు. డార్విన్ థియరీ అన్నది ఇంపాసిబుల్ అని చెప్పి, ఆటోమేటిక్గా వస్తే కళ్ళు అనేవి ఎంత అద్భుతమైన అవయవాలు ఎలా వస్తాయని చెప్పి. సో ఎవ్రీవేర్ వీ కెన్ సీ భగవంతుని యొక్క సృష్టి యొక్క సౌందర్యాన్ని ప్రతి దగ్గర మనం చూడొచ్చు అండి, ప్రతి దగ్గర మనం చూడొచ్చు. రైట్. సో న్యాచురల్ డికంపోజిషన్, సూర్యుడి వల్ల మొత్తం అంతా కూడా సారవంతం అయిపోతుంది. నెక్స్ట్ ఇవన్నీ పోతాయి. మనం తినే శరీరం ఆహారం ఎలా ఇదవుతుంది, సో నీ వేస్ట్ ఎలా బయటకు వెళ్తుంది, సో ఇలా ఈ కిడ్నీస్ అవన్నీ కూడా నా శానిటేషన్లో ఎలా పనిచేస్తాయి. మన శరీరం ఒక మెషిన్ అండి,
మామూలు మిషన్ కాదండి. ఒక 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 నగరాన్ని నడపాలంటే ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ నడుపుతారండి. ఒక శరీరాన్ని నడపాలంటే ఎంత తెలివితేటలు ఉండాలండి. డాక్టర్లు తెలుస్తాయి అవన్నీ. అన్నీ తెలిసినా సరే వాళ్ళు చాలాసార్లు నమ్మరు. ఎందుకంటే ఇదే కారణం, దే ఆర్ నాట్ ఫార్చునేట్. సో భగవంతుడు చెప్పాడు సూత్రే మణిగణ ఇవ్వ అని చెప్పి. ఈరోజు క్లాస్ కొంచెం లేట్ అవుతుందండి, దయచేసి జనాలు కోఆపరేట్ చేయాలి. సో ఇక్కడ కృష్ణుడు అన్నిటికీ సారం అని చెప్తున్నారనమాట. ఏమని చెప్తున్నారంటే ఇక్కడ మీరు చూసారా, నేను జలం యొక్క రుచిని, రసోహం అప్సు కౌంతేయ, రసోహం అప్సు కౌంతేయ అంటే జలంలో రుచిని నేను అని చెప్తున్నాను. అంటే నా వల్లనే జలానికి రుచి వస్తుందని చెప్పి. ప్రభాష శశి సూర్యయ అని చెప్పి, సూర్యుడికి చంద్రుడికి ఆ కాంతి కూడా నా వల్లే వస్తుంది. కాబట్టి సూర్యుడు చంద్రుడు నా కళ్ళ వంటి వారు అని చెప్పి చెప్తున్నారు భగవంతుడు ఇక్కడ. దే ఆర్ లైక్ మై ఐస్ అని చెప్పి. కాబట్టి మన సూర్యుని చూసినప్పుడు కూడా సూర్యుడిలో ఆ కాంతి ఎక్కడ నుంచి వస్తుంది? భగవంతుని యొక్క శక్తి. భగవంతుడు తల్లి పాల ద్వారా చిన్నపిల్లప్పుడు కాపాడుతున్నాడు, తండ్రి యొక్క కేర్ ద్వారా పెద్దగా కాపాడుతున్నాడు, సూర్యుడి ద్వారా మనకు వెళ్తునిస్తున్నాడు, చంద్రుడి ద్వారా ఏమొస్తుందంటే ఆహారం వస్తుంది. ఆహారం అనేది చంద్రుడి కిరణాల ద్వారా వస్తాయి, ఫర్ ఇన్ఫర్మేషన్, ఆ రుచి అనేది. సో చంద్రుడి ద్వారా సూర్యుడి ద్వారా వస్తున్నారు. సో ఇలాగ భగవంతుడు చెప్తున్నారు. నెక్స్ట్ భగవంతుడు చెప్తున్నారు బుద్ధిమతానాం అంటే తెలివితేటల్లో కూడా ఆ తెలివితేటల కారణం నేను అని చెప్తున్నారు. నెక్స్ట్ మనిషిలోని సామర్థ్యం కూడా నేనే అని చెప్తున్నారు. మీకు అర్థమవుతుందని, మనిషిలో సామర్థ్యం కూడా నేనే అంటే చెప్పుకుంటూ పోతే దేర్ ఆర్ మెనీ థింగ్స్. ఇక్కడ మీరు చూడండి, రుచి అంటే జలంలో రుచి నేను, సూర్యచంద్రుల్లో వెలుగుని నేను, వైదిక మంత్రాల్లో శబ్దాన్ని నేను, మానవుడిలో సామర్థ్యాన్ని నేను, మనసుల్లో సామర్థ్యం నేను చెప్తున్నారు, భూమిలోని సువాసనని నేను చెప్తున్నారు. రైట్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ శ్లోకాస్ అండి ఇవన్నీ. యా రసోహం అప్సు కౌంతేయ ప్రభాషి శశి సూర్యయ ప్రణవ సర్వ వేదేషు కం పౌరుషేషు స్మరణ చెప్పి. రైట్. సో ఐఎమ్ ద ఎబిలిటీ ఇన్ మ్యాన్ అని చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు. యాక్చువల్గా మనకి ఈ విషయం తెలుసుకోవాలంటే చాలాసార్లు అనిపిస్తుంది నాకు కెపాసిటీ ఉంది. ఇప్పుడు చక్రధారి దాస్ అన్నాను, ఆమె ఒక సంబడి మెసేజ్ ఓకే యు ఆర్ ఎ ఇంటెలిజెంట్ గాయ్. చిన్నప్పటి నుంచి నేను అకాడమికల్గా స్టేట్ టాపర్గా ఉన్నాను నేను ఒకప్పుడు చెప్పాలంటే. సో పీపుల్ మెసే హరి బోల్ వండర్ఫుల్ అని చెప్పి. కానీ మనకు తెలియాలి, ఇప్పుడు నేను అనుకుంటే అయ్యానండి, ఓకే ఆ తెలివితేటలు న్యాచురల్గా సంక్రమిస్తాయి, పుట్టుతో సంక్రమిస్తాయి అవి కాబట్టి భగవంతుడు మనకి ఇచ్చాడు. కాబట్టి వ్యక్తిలో ఉన్న శక్తి భగవంతుడిది. కాబట్టి భగవంతుడి శక్తి భగవంతుడికే మనం ఉపయోగించాలి. కాబట్టి ప్రతి వ్యక్తికి భగవంతుడు ఏదైతే శక్తిని ఇస్తాడో ఆ శక్తిని భగవంతుడి సేవలో వినియోగించినప్పుడు దాని యొక్క సార్థకత. సో సిమిలర్లీ మనం వేరే వ్యక్తిలో చూసామనుకోండి, ఒక వ్యక్తి ఒక అద్భుతమైన ఆటగాడు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్, ఒకప్పుడు నేను ఇస్కాన్ రాకముందు నాకు ఆయన అంటే చాలా ఇష్టం. అది అప్పట్లో ఆయన్ని చూసి ఆరాధించేవాడిని. కానీ ఇప్పుడు ఆయన చూస్తే నాకు ఆయనలో భగవంతుడు కనిపిస్తాడు. అంటే ఆయన భగవంతుడిని కాదు, అక్కడ ఆయనలో ఆ శక్తి ఆ సామర్థ్యం భగవంతునిది. కాబట్టి ఒక వ్యక్తిని చూసినప్పుడు మనము ఈర్ష్య ద్వేషాలు పడవసరం లేదు, ఓ అతనికి అంత టాలెంట్ ఉంది అని చెప్పి. మనం రాదు అతనికి మనం ఆనందపడాలి, ఓ భగవంతుని యొక్క కృప ఆయనలో ఎంత ఉంది చూడండి అని చెప్పి. భగవంతుని యొక్క శక్తి ఆయన ద్వారా ప్రవహిస్తుంది. మీకు అర్థమవుతుందండి తేడా? ఇన్స్టెడ్ ఆఫ్ ఎన్వీయింగ్ ఎ పర్సన్ వీ కెన్ అప్రిషియేట్ ద లార్డ్స్ మర్సీ ఆన్ దట్ పర్సన్. ఎందుకంటే అది ఆయనది కాదు, ఆయనదైతే నువ్వు ఇప్పుడు ఈర్ష్య ద్వేషాలు పడు, అది ఆయనది కాదు, అది ఆయనది కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. సో దేర్ ఈజ్ వన్ మన ఇస్కాన్ ఒక లీడర్ ఉన్నారండి. ఆయన దిస్ వాజ్ ఐ గెస్ ఒక 7-8 years ముందు, 6 ముందు, అంటే ఇప్పుడు 2018 ఎప్పుడు ఒక ప్రోగ్రామ్కి వెళ్ళారనమాట. ఆ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్ కింద మిస్ ఇండియా పిలిచారు. ఆవిడ పేరు ఏక్తా చౌదరి. సో అయితే ఫ్రంట్ రోలో ఈయన కూర్చున్నారు, ఇస్కాన్ హెడ్ అయిన ఒక రకంగా వజేంద్రనందన్ ప్రభు ఈయన పేరు. సో ఆవిడ రాగానే అందరూ వెళ్ళి ఆయన ఆటోగ్రాఫ్లు ఫోటోలు తీసుకుంటున్నారు. ఆవిడ వచ్చింది, కరెక్ట్గా వచ్చి మన స్వామీజీ పక్కన కూర్చున్నారనమాట. ఆవిడ సీట్ అలా ఇచ్చారు. అందరూ అనుకుంటున్నారు అరే స్వామీజీ మంచి ఫార్చునేట్, మిస్ ఇండియా పక్కన సీట్ కొట్టేశాడని చెప్పి. సో ఆయన చూస్తున్నారు, అందరూ ఈ అమ్మాయి వెంట పరిగెడితే ఎవరు ఈ అమ్మాయి అని చెప్పి. తర్వాత తెలుసు మిస్ ఇండియా అని చెప్పి. ఓ మిస్ ఇండియా ఛాన్స్ వదులుకోకూడదు. సో ఈయన ఏం చేశారు, మన డివోటీ మేడం, సో కంగ్రాచులేషన్స్ అని చెప్పి మీరు మిస్ ఇండియా అయ్యారంటే ఆవిడ థ్యాంక్ యూ అని చెప్పింది. యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పాడు అనమాట ఆయన, నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్పి. ఆవిడ కొంచెం టేకెన్ ఏ బ్యాక్, ఎందుకంటే అందరూ అంటే చాలామంది మెచ్చుకుంటారు, ఓ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్. నాకు తెలియదు ఏమంటో తెలియదు, అమ్మాయిని ఎలా ఫ్లాట్ చేస్తారో తెలియదు నాకు. బట్ యా వాట్ ఎవర్. సో బయట వాళ్ళు అలా అంటారు, కానీ ఒక సాధువు అయి ఉండి నువ్వు అందంగా ఉన్నావని తప్పి ఆవిడ కొంచెం డిఫరెంట్గా ఫీల్ అయింది. బట్ ఎనీ హౌస్ ఇయర్ థ్యాంక్ యూ స్వామీజీ అన్నదనమాట. అప్పుడు ఆ స్వామీజీ ఏమన్నారంటే, మరి నీకు ఎంత అందాన్ని ఇచ్చిన భగవంతుణ్ణి
నువ్వు వచ్చి ఆయనకి ఎందుకు థ్యాంక్ యూ చెప్పవు అని అడిగారనమాట. షీ వాస్ స్పెల్ బౌండ్. ఎందుకు అంతకుముందు ఎంతోమంది ఆవిడ అందాన్ని పొగిడారు. దేనికోసం పొగిడారంటే ఆవిడ కాకాపడ్డానికో, ఇంప్రెస్ చేయడానికో, రిలేషన్షిప్ కోసం ఏదో ఉండొచ్చు. కానీ హీర్ ఇస్ ద ఫస్ట్ టైం ఒక వ్యక్తి నా అందానికి కారణం నేను కాదు, నా అందానికి కారణమైన భగవంతునికి నేను కృతజ్ఞత చెప్పుకోవాలని నన్ను గుర్తు చేశాడు. సో ఆవిడ నిజంగా షీ సో ఇంప్రెస్డ్ అనమాట. చూసారండి, బయట వాళ్ళు కూడా అందాన్ని చూసి అందాన్ని ఆనందిస్తారు. డివోటీ అనేవాడు ఇది అందం కాదు, నేను ఒప్పుకోను అలా అండవు. ఆయనకి అందం, కానీ ఈ అందాన్ని చూసి ఈ అందం నా ఆనందం కోసం అనుకోడు ఆయన. ఈ అందానికి కారణం భగవంతుడు, కాబట్టి దాన్ని భగవంతుడి సేవలు వినియోగించాలి. సో ఆయన ఏం చెప్పాడు, నీకు ఎంత అందాన్ని ఇచ్చిన భగవంతుడికి మరి నువ్వు ఎందుకు వచ్చి థ్యాంక్ యూ చెప్పవో అని అడిగాడు అనమాట. అన్నాడు, స్వామీజీ ఐ నెవర్ థాట్ అబౌట్ లైక్ దిస్, చెప్పండి నన్ను ఏం చేయమంటారని చెప్పి. సాయంత్రం ఇస్కాన్ టెంపుల్ రండి, మనము యూ కెన్ థ్యాంక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రాధా పార్థ సారథి అని చెప్పి వెంటనే ఇస్కాన్ టెంపుల్కి వచ్చింది ఆవిడ. సో నీకు ఎంత భగవంతుడు హెల్ప్ చేశాడు కదా, భగవంతుని కృతజ్ఞత చెప్పు అని చెప్పి. ఎలా చెప్పాలి, నా జపం చేయని చెప్పి. సో హీ మేడ్ మిస్ ఇండియా టు చాంట్. తర్వాత మాయాపూర్ తీసుకెళ్లారు. తర్వాత ఆవిడ చేత బోల్డ్ అని సేవలు చేయించుకున్నారు అనమాట. ఒక మార్వాడి పట్టుకున్నారు, అరే మిస్ ఇండియా ఫోటో దిగుతాను. సో జైల్లోని 1000 భగవద్గీతలు పంచాలి జైల్లో ఖైదీలకి. సో నువ్వు భగవద్గీత స్పాన్సర్ చెయ్యి, మిస్ ఇండియా వస్తుంది, నువ్వు రా, మీ ఇద్దరు కలిపి భగవద్గీత పంచండి అని చెప్పి. వెంటనే మిస్ ఇండియా వస్తుందా, సరే 1000 భగవద్గీత ఎంత స్వామి అంటే 2 లక్షల రూపాయలు, సరే 2 లక్షలు తీసుకో. సో 1000 భగవద్గీతలు. సో ఆయన కలిపి పంపించారు, ఆయనకి ఫోటో, మనకి భగవద్గీత వెళ్ళిపోయి. అంటే ఇక్కడ చూసిన ఒక అందాన్ని కూడా ఎలా కృష్ణుడి సేవలు వినియోగించారు ఆయన. దిస్ ఈస్ కాల్డ్ కృష్ణ కాన్షియస్ డివోటీ. సో ప్రతిది కూడా భగవంతునికి చెందింది. ప్రతి దానిలో భగవంతుని చూడగలడు ఆయన, ప్రతి దానిలో భగవంతుని చూడగలడు. ఒక డబ్బు ఉన్న వ్యక్తి వాడిని చూసి మేము ఏర్చి పొందము. డివోటీ అనేవాడు వాడిని చూసి భగవంతుని యొక్క శక్తి ఇంట్లో ఉంది కాబట్టి మంచిది. సో ప్రతి దానిలో కూడా భగవంతుని చూస్తాను, అది భగవంతుడి శక్తినే. అది ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నానంటే నాకు మాట్లాడే ఈ వాక్ శక్తి కూడా భగవంతునిదే. కాబట్టి ఎవరైనా చక్రధారిపో మీరు బాగా చెప్పారు అంటే నేను మురిసిపోకూడదు, ఎందుకంటే నేను కృతజ్ఞత ఫీల్ అవ్వాలి. ఎందుకంటే నేను చెప్పగలుగుతున్నానంటే నా మైండ్, నా ఆలోచన శక్తి, నా వాక్ శక్తి రెండు ఒక సింక్రనైజేషన్లో నడుస్తుంది, అవునా కదా. ఆ సింక్కి కారణం ఎవరంటే నేను కాదు. అది నీ మైండ్ ఎలా గుర్తుపెట్టుకోగలుగుతుంది, ఒక ఆర్డర్లో చెప్పగలుగుతాం అంటే దాట్ ఈజ్ ఆల్సో క్రియేషన్ ఆఫ్ లార్డ్. అది భగవంతుడు తీసేస్తే నేను పిచ్చోళ్ళ తయారవుతాను. నేను పిచ్చి వాళ్ళకి సేన్ పర్సన్ అండ్ ఇన్సేన్ పర్సన్ తేడా ఏంటంటే వాళ్ళ మైండ్ ప్యాటర్న్సే కదండి. సో ప్రతిది కూడా మన శరీరం ఆయనదే, ఆ శరీరంలో ప్రతి శక్తి ఆయనదే, ఈ సృష్టిలో ప్రతిదీ కూడా ఆయనదే, ప్రతి దాన్ని కూడా ఆయన చూడాలని చెప్పి భగవంతుడు చెప్తున్నారు ఇక్కడ, రైట్. కానీ ఇవన్నీ ఉన్నా సరే, సో బలవంతుల్లో బలం కూడా భగవంతుడే, శక్తివంతుల్లో శక్తి కూడా భగవంతుడే, బుద్ధిశాలుల్లో బుద్ధి కూడా భగవంతుడే, రైట్. అంతెందుకు ఈవెన్ ధర్మ సూత్రాలకి విరుద్ధంగా లేని ఈవెన్ మైథునం కూడా భగవంతుడే. ధర్మ విరుద్ధ భూతేషు కామోస్మి భరతర్షభ. స్త్రీ పురుషుల యొక్క సంగమం అనేది దట్ ఇస్ కాల్డ్ సెక్స్. దాన్ని ఎవరు మాట్లాడక ఇష్టపడరు, అందరూ వాటిని ఆశిస్తారు కానీ బయట మాట్లాడరు అనమాట. కానీ కృష్ణుడు ఓపెన్గా చెప్తున్నాడు, దట్ సెక్స్ లైఫ్ విచ్ ఈస్ నాట్ ఎగ్నెస్ట్ రిలీజియస్ ప్రిన్సిపల్స్. అంటే రిలీజియస్ ప్రిన్సిపల్ ధర్మానికి విరుద్ధంగా లేని ఆ మైథునం కూడా నేనే అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు శాస్త్ర ప్రకారంగా ఈవెన్ మ్యాన్ అండ్ విమెన్ యునైటింగ్ కూడా అది కూడా ఒక పవిత్ర కార్యమే. గర్భధాన సంస్కారం అని చేస్తారు, మన హిందువులు ఈ రోజు కూడా పాటిస్తూ ఉంటారనమాట. ద ఫస్ట్ టైం భర్త భార్య కలిసినప్పుడు దాని సంస్కారం ఒక యజ్ఞం చేస్తారనమాట, రైట్. సో ఎన్ని తెలిసినా సరే కొంతమంది ఎన్ని ఉన్నా సరే, అంటే కళ్ళ ముందు కనిపిస్తున్నాడు భగవంతుని యొక్క శక్తి, తన శక్తి రూపంలో కనిపిస్తున్నాడు భగవంతుడు. అయినా సరే భగవంతుడు ఉన్న కొంతమంది నమ్మరంట, కొంతమంది నమ్ముతారంట. ఎవరు నమ్ముతారు అనేది చూస్తాం ఇక్కడ. ఫస్ట్ ఆల్ బిఫోర్ దిస్ భగవంతుడు ఏమని చెప్తున్నారంటే, దైవీ హేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతిని చెప్తున్నారు. అంటే వాస్తవంగా ప్రతి జీవి కూడా ఈ త్రిగుణాలలో ఆధీనంలో ఉంటాడు. ఆ త్రిగుణాల గురించి మనం తర్వాత ఫర్దర్గా చూస్తాం డీటెయిల్గాను. కానీ ఎవరైతే కృష్ణుడి యొక్క ఆశ్రయాన్ని తీసుకుంటారో వాళ్ళు ఈ త్రిగుణాల నుంచి బయటపడతారు. ఎందుకంటే త్రిగుణాల్లో ఉన్నప్పుడు భగవంతుని పూర్తిగా చూడలేరంట. ఇప్పుడు ఎవరో 4 కేటగిరీ వ్యక్తులు భగవంతుని అర్థం చేసుకోలేరు, ఎప్పటికీ అర్థం చేసుకోలేరంట. నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమ మాయా అపహృత జ్ఞాన ఆసురిం భావమాశ్రిత. ఎవరు 4, ఒకరు దుష్కృతిన, మూఢ, నరాధమ, మాయా అపహృత జ్ఞాన, ఆసురిం. సో ఇలాగా ఈ 4 దుష్కృతిన అంటారు. దుష్కృతిన, సుకృతిన, దుష్కృతిన అని చెప్పి.
సో ఈ నలుగురు గురించి నన్ను శరణం పొందరు అని చెప్తున్నారు భగవంతుడు. అంటే కళ్ళ ముందు ఎదురుగా వచ్చినా సరే వాళ్ళకి అంటారు కదా, దేవుడు ఉంటే నా ముందు చూపించని చెప్పి. నిజంగా దేవుడు వాళ్ళ ఎదురుగా వచ్చిన వాళ్ళు నమ్మరంట. వాళ్ళు నమ్మరంట. ఎందుకు కారణం చూస్తున్నారు ఇక్కడ, ఎవరో నలుగురు అని చెప్పి. చూడండి, ఫస్ట్ కేటగిరీ ఎవరంట, మూడ అంటే మూర్ఖులు అనమాట. అంటే గాడిద చాకరీ చేసేవాళ్ళు. వాళ్ళు ఏమంటారు, పనియే దైవం, వర్క్ వర్క్ వర్క్. అరే మంత్రాలు చింతకాలు రాలుతాయా, దేవుడి పేరు నమ్ముకుంటే, దేవుడిని నమ్ముకుంటే నీ ఆకలి తీరుతుందా, కష్టపడాలి, చాకరీ చేయాలి, కష్టే ఫలే సుఖే, నీ ఓన్లీ వర్క్ 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 అండ్ దెన్ యూల్ ఎంజాయ్. అంటే వర్క్ లైక్ డాంకీ, ఎంజాయ్ లైక్ ఏ హాగ్. గాడిదలా పని చెయ్యి, పందిలాగా ఎంజాయ్ చెయ్యి. పంది చూడండి, ఎక్కడ ఏది పడితే తింటుంది, ఎక్కడ పడితే పడుకుని పోతుంది అనమాట. సో వీళ్ళు ఏంటంటే, వీళ్ళు తమ కష్టాన్ని నమ్ముకుంటారు తప్ప నువ్వు భగవంతుని చూడరు, ఇష్టపడరు. అరే నువ్వు కష్టపడగలుగుతున్నా సరే ఆ కష్టానికి ప్రకృతి సహకరిస్తుంది కాబట్టి నీ శరీరం పనిచేస్తుంది. కాబట్టి నీ కష్టపడుతున్న ఆ కష్టంలో కూడా భగవంతుని యొక్క కృప ఉందనే విషయం వాడికి అర్థం కాదు. ఎప్పటికీ అర్థం కాదు. రెండోదంటే నరాధమ అని చెప్పి. అంటే వీళ్ళు అధములు, అంటే వీళ్ళు పేరుకు మనుషులే కానీ జంతువు మనస్తత్వాలు అనమాట. వీళ్ళకి బుర్రల్లో అసలు దేవుడు అనే కాన్సెప్ట్ ఎక్కదు వీళ్ళకి అసలు. ద లోయెస్ట్ ఆఫ్, అంటే బయటకు మనిషి శరీరము, లోపలంతా జంతువు ఇదనమాట. దే కాంట్ ఈవెన్ అండర్స్టాండ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. మూడోది ఏంటంటే మాయా అపహృత జ్ఞాన. వీళ్ళు అందరూ డేంజరస్ ఫెలోస్ అనమాట. ఎందుకంటే వీళ్ళు బయట చూడడానికి ఎలా ఉంటారంటే, బయట చూడడానికి చాలా ఇంటెలిజెంట్ పీపుల్ గానా, జెంటిల్మెన్లీ పీపుల్ గానా, సమాజ సేవకుల కింద, దేశోద్ధారకుల కింద ఉంటారనమాట. స్కాలర్స్, ఇంటలెక్చువల్స్, సోషల్ వర్కర్స్ అని. వీళ్ళు ఏమంటారు, మనిషే దేవుడు, వీఆర్ గాడ్, మానవ సేవనే, మనిషి సేవ దేవుడు సేవ చేసినట్టుగానే, ఆర్ భగవంతుడు నిరాకారము కాబట్టి ఏం అవసరం లేదు. అంటే తప్పుడు జ్ఞానం, తప్పుడు ఫిలాసఫీ చెప్పి జనాల్ని నర్హి నారాయణ హే, దరిద్ర నారాయణ, అంటే తప్పుడు లాజిక్లు చెప్తారనమాట. తద్వారా జనాల్ని వాళ్ళు తప్పుదో పడతారు, జనాల్ని కూడా తప్పుదో పట్టిస్తూ ఉంటారనమాట. మనిషికి మనమే సహాయం చేసుకోవాలి, దేవుడు నమ్ముకుంటే పనులు అవుతాయా. సో దీస్ ఆర్ రాంగ్ కాన్సెప్ట్. ఫిలాసఫర్స్, ఇంటలెక్చువల్స్, అంటే వాళ్ళు ఏమంటారంటే ఆత్మ అంటూ ఉంటారు తప్ప, కానీ ఆత్మకి భగవంతు సంబంధం వాళ్ళకి తెలియదు ఎప్పటికీ. సో వీళ్ళు తప్పుడు మార్గంలో వాళ్ళు వెళ్తారు, వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోతారనమాట. నాలుగో కేటగిరీ ఆసుర్యం భావం ఆశ్రిత అని చెప్పి. అంటే వీళ్ళు ఆసుర్యం అంటే రాక్షసులు అనమాట. అంటే వీళ్ళకి జ్ఞానం ఉంది, వీళ్ళు తెలుసు, భగవంతుడి గురించి తెలుసు, మొత్తం తెలుసు, కానీ తెలిసి వీళ్ళు పాటించరు. మిగతా వాళ్ళకి తెలీదు. అంటే హిరణ్యకశిపుడు, రావణాసురుడు, ఈ కేటగిరీ మనుషులు. హిరణ్యకశిపుడు క్లియర్, మనం చెప్పా కదండి, క్లియర్ తెలుసు, విష్ణువు దేవతలకి రాక్షసులకి తండ్రి ఆయన అని తెలుసు. కానీ ఏమంటాడు, నా తమ్ముడు చంపేశాడు విష్ణువు, కాబట్టి విష్ణు పక్షపాత అయిపోయాడు, దేవతలు పక్షపాత అయిపోయాడు, కాబట్టి నేను ఇప్పుడు విష్ణువుని చంపేస్తానని చెప్పి. అరే విష్ణువుని తండ్రి దేవాదేవుడు తెలిసినప్పుడు తండ్రి ఎందుకు తప్పు చేస్తాడు? ఇద్దరు కొడుకులు సమానం చూస్తాడు. ఒకటి కొట్టాడంటే అర్థం ఏంటి, వాడే తప్పు చేశారు కాబట్టి వాడిని మందలించాడు అని చెప్పి. అది అర్థం చేసుకోవడం బదులు నన్ను కొట్టాడు కాబట్టి నా తండ్రిని చంపేస్తానంటే అది ఎక్కడ లాజిక్? సో రాక్షసులకి వాళ్ళ బుద్ధి, వక్ర బుద్ధి ఇలా పనిచేస్తుంది అనమాట. అంటే వాళ్ళకి ఏదో కారణంతో, వాళ్ళకి మొత్తం తెలుసు, అయినా సరే ఏదో కారణంతో వాళ్ళు భగవంతుని ఫాలో అవ్వరు, భగవంతుని బట్టి ఈర్ష్యాదోషాలు పెంచుకుంటారు వాళ్ళు. 4 రకాల మనుషులు అని చెప్తున్నారు అనమాట. సో వీళ్ళు దుష్కృతున అన్నారు. అంటే వీళ్ళకి సుకృతి లేదంటే, సుకృతి అంటే సింపుల్ చెప్పాలంటే బ్యాంక్ బ్యాలెన్స్, పయస్ క్రెడిట్స్ అనమాట. అంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అమెరికాలో వీసా కావాలంటే, నాకు తెలియదు బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మేబీ ఒక 10 లక్షల రూపాయలు నీ బ్యాంక్ అకౌంట్లో ఉండాలి, మాట వరకు అందాము, బ్యాంక్ బ్యాలెన్స్. ఆ బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే వీసా రాదు. సిమిలర్గా వీళ్ళు ఎవరికి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. అంటే ఏ బ్యాంక్ బ్యాలెన్స్ రూపాయలు కాదు, పుణ్యకర్మలు అనమాట. అంటే స్పిరిచువల్ క్రెడిట్స్. ఆ స్పిరిచువల్ రూపాయలు అనేది ఆధ్యాత్మిక కరెన్సీ. అది లేనప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి మైండ్లో బుర్ర ఎలగదు. బయటకు మళ్ళీ చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. ఇక్కడ మీ క్లాస్లో కొంతమంది ఉన్నారండి, ఇక్కడ ఈ క్లాస్లోని మీలో కొంతమంది సింపుల్ పీపుల్, మీలో గృహిణులు అయి ఉంటారు, ఎక్కువ చదువు లేని వాళ్ళు మీలో ఉండే ఉంటారు, అయినా మీకు అర్థమవుతుంది. కొంతమంది బాగా చదువుకునే వాళ్ళు ఉంటారు, పిహెచ్డి డాక్టర్స్. అరే డాక్టర్ నిజంగా అర్థం చేసుకోవాలనుకుంటే డాక్టర్ కన్నా ఎవడు బాగా అర్థం చేసుకోగలడు భగవంతుడిని? ఈ శరీరమే ఒక ఉదాహరణ. ఈ శరీరం ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుందంటే, దీని సృష్టికర్త ఎంత ఇంటెలిజెంట్ అయి ఉండాలి. కానీ మాయా అపరిత వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి అది. సో ఎందుకంటే వాళ్ళకి ఆ స్పిరిచువల్ క్రెడిట్స్, దానే సుకృతి అంటారు. ఆ సుకృతి లేదు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. నెక్స్ట్ చెప్తున్నారు, 4 రకాల మనుషులు నా దగ్గరికి వస్తారు అని చెప్తున్నారు అనమాట. ఏమని చెప్తున్నారు? చతుర్విధా భజంతే మాం
జన సుకృతి నోర్జున ఆర్తో జిజ్ఞాసు మర్తార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఏమని చెప్తారంటే 4 రకాల మనుషులు నా దగ్గరికి వస్తారు. ఎవరు? ఆర్తుడు అంటే ఏంటంటే దుఃఖాల్లో ఉన్నవాడు, బాధల్లో ఉన్నవాడు, ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు, లేకపోతే కుటుంబ కలహాలు అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదో దుఃఖంలో ఉండొచ్చు, సమస్య కాయి ఉండొచ్చు, దుఃఖంలో ఉన్నవాడు. అర్థార్థి అంటే ఏంటంటే ఏదో ఆశించి, నా బిజినెస్ బాగుపడాలి, మా అబ్బాయికి ఐఐటి రావాలి, వచ్చి గుండు కొట్టించుకుంటాను, మా అమ్మాయికి పెళ్లి సంబంధం ఫిక్స్ అయిపోతే నేను వచ్చి 1,116,000 ఇస్తాను. అర్థార్థి. 3వ రకము జిజ్ఞాసు అంటే తెలుసుకోవాలి, అంటే ఇంక్విజిటివ్. అసలు యాక్చువల్ భగవద్గీత అందరూ అంటున్నారు అసలు ఏమో తెలుసుకోవాలి. ఇప్పుడు మీలో కొంతమంది ఉన్నారు ఇక్కడ, ఐఎమ్ షూర్ మీలో కొంతమంది ఇంక్విజిటివ్ అంటే తెలుసుకోవడానికి వచ్చారు, నాట్ నెసెసర్లీ పాటించడం కాకపోయి ఉండొచ్చు అలా కానీ ఉండదు. జస్ట్ వాంట్ నో అసలు ఏం చెప్తా ఇస్కాన్ వాళ్ళు ఏం చెప్తున్నా తెలుసుకోవాలి. వాళ్ళు గీత చదువుతారేమో, ఇంకే చదువుతారేమో, దే జస్ట్ అవుట్ ఆఫ్ టు నో వాట్ ఈస్ దేర్. అంటే వాళ్ళ జ్ఞాన సముపార్జన, వాళ్ళకి అన్నీ వాళ్ళు బయట విషయాలు చదువుతారు, ఇది చదువుతారు, జస్ట్ ఎంక్వైర్ అంతే, అంతకుమించి ఇంకేం కాదు అక్కడ. 4వ కేటగిరీ జ్ఞాని. జ్ఞాని అనేవాడు సీరియస్ అనమాట. అంటే వాడు తెలుసుకోవాలనుకుంటున్నాడు, వాడు యాక్చువల్గా జీవితం అంటే ఏంటి, భగవంతుడు ఏంటి, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎందుకు ఈ లోకంలో దుఃఖం ఉంది, ఎందుకు అంటే మనం అనుకున్నట్లు ఎందుకు జరగదు, మంచి వాళ్ళు చెడు ఎందుకు జరుగుతుంది, సో ఇలా అని చాలా ప్రశ్నలు ఉండొచ్చు. ఎందుకు నా జీవితం నా అధీనంలో లేదు, నేను మంచివాడిగా ఉండాలనుకున్నా సరే ఎందుకు నాలో చెడు గుణాలు మళ్ళీ వెనక్కి లాగేస్తున్నాయి. సో ఇలా చాలా దే మే హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్. సో దే హ్యావ్ ఎంక్వైరీ. సో వీడు జ్ఞాని అంటే హీ ఈజ్ ఎంక్వైరింగ్. ఆయన ఏదో ఆశించి రావట్లేదు, యాక్చువల్గా తెలుసుకోవడం, సత్యాన్ని తెలుసుకోవడం కోసం వస్తున్నాడు. 4 రకాలు. ఈ 4 రకాలనే పుణ్యాత్ములు నాకు భక్తియుక్త సేవని ఆరంభిస్తారు అని చెప్తున్నారు అనమాట. వీళ్ళని భగవంతుడు ఏమని చెప్తున్నాడు? సుకృతిన అంటున్నారు. సుకృతిన అంటే పుణ్యాత్ములు అని రాస్తారు ఇక్కడ. యాక్చువల్గా పుణ్యాత్ములు అంటే పుణ్యాత్ములు 2 రకాలు. అంటే వీళ్ళు ఇప్పుడు గుళ్ళకి వెళ్ళి పూజలకు వచ్చి వాళ్ళు పుణ్యాత్ములు, ఆ పుణ్యాత్ములు కాదు ఇక్కడ. వీళ్ళకి స్పిరిచువల్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఆ స్పిరిచువల్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు భగవంతుడి దగ్గరికి వస్తారని చెప్పి. ఆర్తో అనే కేటగిరీ, ఆర్తో అంటే బాధ్యతలు చూసారు ఇక్కడ. ఆర్తో అనే కేటగిరీ సుకృతి ఉంటే వాడు కష్టాలను దేవుడి దగ్గరికి వెళ్తాడు. అదే వాడికి సుకృతి లేకపోతే అదే వ్యక్తి కష్టాలు ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళడం సరికదా, ఇంకా దేవుడిని తిడతాడు. అది భగవంతుడు ఉన్నాడు నన్ను నమ్మను, ఉంటే ఎందుకు మా ఇంట్లో నాన్నగారు చనిపోయారు, ఎందుకు ఇక్కడ ఏదో నాకు ఉద్యోగం పోయింది, ఎందుకు యాక్సిడెంట్ అయింది, ఎందుకు ఇలాగా నా భార్య ఎందుకు ఎప్పుడు నేను ఏడిపిస్తుంది, అసలు దేవుడు లేడు, అసలు ఇంకాస్త దేవుడు దూరం అయిపోతాడు. అవునా కాదు చెప్పండి. మీరే చూడండి, మీరే మీ కళ్ళతో మీరు చూడండి. ఒకే సమస్య 2 వ్యక్తులకు ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆ సమస్య వచ్చినప్పుడు సమస్యను తీర్చుకోవడానికి భగవంతుడి దగ్గరికి వెళ్తాడు, ఇంకో వ్యక్తి సమస్య అని చెప్పి ఇంకాస్త భగవంతుని పట్ల చిరాకు ఏర్పరచుకుంటాడు, ఇంకాస్త భగవంతుని పట్ల వ్యతిరేకత ఏర్పరచుకుంటాడు. అవునా కాదా? సో ఎలాగండి అదే సిచ్యువేషను 2 వ్యక్తులు ఇద్దరికి ఎందుకు వ్యవహరిస్తున్నారంటే ఒకటికి సుకృతి ఉంది, ఒకటికి సుకృతి లేదు. సుకృతి అంటే స్పిరిచువల్ క్రెడిట్స్ అంటే ఆల్రెడీ అతనిలో ఆ పుణ్యకర్మలు ఉన్నాయి, ఉన్నప్పుడు వాడికి అర్థమవుతుంది అనమాట. సిమిలర్గా అర్థార్థి అంటే వాడికి ఏదో అవసరం ఉందన్నమాట, కోరిక. ఇప్పుడు నాకేదో డబ్బు కావాలన్నప్పుడు సుకృతి ఉన్నవాడు వెంకటేశ్వర దగ్గరికి వెళ్తాడు, స్వామి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, క్లిక్ అయితే 10 దశమ భాగం నీకు ఇస్తాను అని చెప్పి. వెంకటేశ్వర స్వామితో బిజినెస్ బాగా చేస్తారు జనాలు అనమాట, ఆ తలనీలాలు ఇస్తానని చెప్పి. సో అదే సుకృతి లేనివాడు అదే బిజినెస్ స్టార్ట్ చేస్తే భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు, పొలిటీషియన్ దగ్గరికి వెళ్తాడు, సార్ అను ఈ కాంట్రాక్ట్ వచ్చేలా చేయండి సార్, నేను మీకు తలనీలాలు కాదు, తలనీలాలు ఏం చేసుకుంటాడు, మీకు ఏదో కమిషన్ ఇస్తాడు సార్, పర్సంటేజ్ ఇస్తాను సార్ అని చెప్పి. సిమిలర్గా జిజ్ఞాసు ఇంక్విజిటివ్, తెలుసుకోవాలి అని జస్ట్ అంటే ఒక ఉత్సుకత అంతే. సుకృతి ఉన్నవాడు మందిరానికి వెళ్తాడు, సాధువులు కలుస్తాడు, ఏదో భగవద్గీత కొనుక్కొని చదువుతాడు. సుకృతి లేనివాడు గూగుల్, కోరా ఏదో పుస్తకాలు చదువుతాడు అనమాట. అంటే అది ఇంకా భగవంతుడు ఇంకా దూరం అయిపోతాడు, బికాజ్ హీ డజంట్ డిపెండ్ అపాన్ రైట్ సోర్స్ దగ్గర రాడు అనమాట. సిమిలర్ జ్ఞాని అనేవాడు కూడా సేమ్ స్టోరీ. సుకృతి ఉన్నప్పుడు ఆ విషయాలు తెలుసుకోవడం కోసం మందిరానికి వస్తాడు. సుకృతి లేనివాడు ఈ విల్ ఫైండ్ సమ్ అదర్ సోర్సెస్ అండ్ ఆల్. సో ప్రతి ఒక్కరు కూడా సుకృతి ఉన్నప్పుడు అదే వ్యక్తి భగవంతుడి దగ్గరికి వస్తాడు, సుకృతి లేనప్పుడు రాడు అనమాట. కాబట్టి ఈ 4 సుకృతి వాళ్ళు. సో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే 4లో కూడా జ్ఞాని అనేవాడు శ్రేష్ఠుడు అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే మిగతా 3 వాళ్ళ అవసరాలు తీరిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ కమిట్మెంట్ పోవచ్చంట. ఇప్పుడు కష్టాల్లో ఉన్నవాడు కష్టం తీరిపోయి మళ్ళీ భగవంతుడు మర్చిపోతాడంటే నమ్మడానికి కాదు, కానీ మళ్ళీ
ఈ డజంట్ సో మచ్ బాదర్. ఆయన భగవంతుడు ఆయన జీవితం ఆయన, నా జీవితం నాది అనుకుంటాడు అనమాట. అర్థార్థి ఆయన కూడా అంతే, తన అవసరం తీరిపోయాక మళ్ళీ పక్కన పెట్టేస్తాడు. జిజ్ఞాసు సరే భగవద్గీత తెలుసుకోవాలనుకున్నాను, 18 అటెండ్ అయ్యాను, కొన్ని సబ్జెక్టులు తెలిసాయి నాకు, చాలు, డన్, నో కమిట్మెంట్స్. జిజ్ఞాస అంటే జస్ట్ తెలుసుకోవడం కోసం వచ్చామంతే అన్నది. సో వీళ్ళు ముగ్గురు ఏంటంటే వాళ్ళు ఏదో అవసరం కోసం వచ్చారు కాబట్టి వాళ్ళ అవసరం తీరిపోగానే వాళ్ళు వదిలేస్తారు. జ్ఞాని అనేవాడు ఆయన యాక్చువల్గా దాన్ని తన జీవితంలో అప్లై చేయాలనుకుంటున్నాడు కాబట్టి జ్ఞాని అనేవాడు టాప్ మోస్ట్ కృష్ణుడు చెప్తున్నారు అనమాట. అంటే జ్ఞానీస్లో కూడా ఎవరైతే కృష్ణుడి గురించి పూర్తిగా తెలుసుకుంటారో, భగవంతుడి గురించి తెలుసుకొని భగవంతుని పెట్ట ప్రేమ అనేది ఏర్పరచుకోగలుగుతారో జ్ఞాని అనేవాడు భక్తుడిగా మారుతాడు. వాడు టాప్ మోస్ట్ చెప్తున్నారు కృష్ణుడు. హీఈస్ ద టాప్ మోస్ట్ చెప్తున్నారు అనమాట. అండ్ అలాంటి వాళ్ళు చాలా రేర్ అని చెప్తున్నారు. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ ప్రపద్యంతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని చెప్పి, జ్ఞానవంతుడైన పెక్కు అంటే ఒక జ్ఞాని అనేవాడు ఎన్నెన్నో జన్మల తర్వాత ఫైనల్గా కృష్ణుడే సర్వస్వం అనే విషయం తెలుసుకుంటాడని చెప్పి. కానీ ఇక్కడ భక్తుల సాంగత్యంలోకి వస్తే మాత్రం వాడు వెంటనే తెలుసుకోగలడు. ఇప్పుడు చూడండి, అర్థార్థో జిజ్ఞాస నలుగురు ఉన్నారు కదండి. ఈ నలుగురిలో కూడా ఇప్పుడు ఎవరో కొంత కష్టాల్లో వస్తారు, వాడు సుకృతి ఉంటే దేవుడి దగ్గరకు వస్తాడు, వాడు అదృష్టం బాగుంటే భక్తులతో కలిస్తే వాడు వచ్చిన పర్పస్ ఏంటి? వాడు వచ్చిన పర్పస్ ఏదో కోరిక తీర్చుకోవడం, కష్టంలో వచ్చాడు. కానీ ఆ ప్రక్రియలో భక్తులు భగవద్గీత ఇవ్వడం చదవడం ద్వారా ఏమవుతుందంటే ఆయన భగవంతుడు కనెక్ట్ అయిపోయాడు అనుకోండి, వాడు భక్తుడు అయిపోతాడు, అదృష్టవంతుడు. సో నలుగురిలో కూడా అందరూ అదృష్టవంతులే, కానీ జ్ఞాని అనేవాడు ఇంకాస్త కన్సిస్టెంట్గా ఉంటాడనమాట. కాబట్టి అలాంటి వాడు అందరికన్నా ఎక్కువ బెస్ట్ పర్సన్ చెప్పారు. సో భక్తులు సాంగత్యం లేనప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఎప్పటికీ అలాగే ఉండిపోతారు. అవసరం వచ్చినప్పుడు దేవుడు, అవసరం లేనప్పుడు నా సొంత జీవితం అన్నట్టుగా ఉంటారనమాట. అంతే తప్ప దే డోంట్ యాక్చువల్లీ కమిట్, అంటే నా శరీరం కూడా భగవంతుంది అని చెప్పి. బయట వాళ్ళకి భగవంతుడు అనేవాడు వాళ్ళ జీవితంలో భాగం, భక్తి అనేది జీవితంలో భాగం. కానీ యాక్చువల్గా కృష్ణుని తెలుసుకునే వాడికి జీవితం అనేది భక్తిలో భాగం. భక్తి జీవితంలో భాగం కాదు, జీవితం అనేది భక్తిలో భాగం. అంటే వాడు బతుకున్నదే భక్తి కోసం, వాడు బతుకున్నదే భగవంతుని కోసం, బతుకున్నదే భగవంతుని సేవ చేయడం కోసం. ఈరోజు మేము కూడా మా ఆరోగ్యాన్ని కాపాడుకుంటాము, చూసుకుంటాం. ఎందుకంటే అంటే ఈ శరీరాన్ని ఎంజాయ్ చేయడం కోసం కాదు, సో దట్ ఐ కెన్ సర్వ్ కృష్ణ. ఆ కృష్ణుడికి సేవ చేయలేని రోజునాడు నాకు బతకాలని కోరిక ఒక్క నిమిషం కూడా నాకు ఉండదు, నేను గ్యారంటీ చెప్పగలను. నేను ఎవరి మీద డిపెండ్ అవ్వదలుచుకోలేదు, ఐ డోంట్ వాంట్ బర్డెన్. సో కృష్ణుడు సేవ చేయగలిగిన రోజులాడు నేను బతకాలని కోరుకుంటాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, బయట వాళ్ళకి బతకడం కోసం భగవంతుడు, డివోటీ అనేవాడికి భగవంతుని కోసం బతుకుతాడు, చాలా తేడా ఉంది. బతకడం కోసం భగవంతుడు వేరు, భగవంతుని కోసం బతకడం వేరు. వీఆర్ వెరీ వెరీ క్లియర్. సో దట్ ఈస్ డివోటీ మీన్స్ దట్. డివోటీ అంటే బతకడం కోసం భగవంతుడు కాదు, భగవంతుని కోసం బతకడం. అది సో 4 కేటగిరీ వాళ్ళకి అదృష్ట సుకృతి ఉంటే వాళ్ళు భగవంతుని తెలుసుకుంటారని చెప్పి రాస్తారు, భగవంతుని దగ్గరికి వస్తారని చెప్పి. అండ్ లాస్ట్ కాన్సెప్ట్ ఇక్కడ భగవంతుడు దేవీ దేవతల గురించి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే భగవంతుడు, చూడండి అన్నిటికీ నేనే కారణమైనప్పుడు మళ్ళీ ఎందుకు జనాలు దేవీ దేవతలను పూజిస్తారు అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకు అంటే దేవీ దేవతలు అనేవాళ్ళు వాళ్ళ కోరికలు వేగంగా తీరుస్తారు. రైట్ అంటే ఇంజనల్గా కొంచెం తక్కువ తెలివితేటల వాళ్ళు దేవీ దేవతలకు వెళ్తారు. కృష్ణ ఈజ్ వెరీ క్రిస్టల్ క్లియర్గా ఓపెన్ చెప్తున్నారు. చాలామంది ఇస్కాన్ వాళ్ళు విమర్శిస్తారు, ఏమంటారు, అదే మీరు దేవీ దేవతలను ఎందుకు పూజించరు అని చెప్పి. మేము పూజించకపోవచ్చండి, కానీ మేము అగౌరవపరచమండి. మేము పూజించకపోతే వీ రెస్పెక్ట్ దమ్, బట్ వీ వర్షిప్ కృష్ణ. కృష్ణుడు స్వయంగా భగవద్గీత చెప్పాడు, ఎందుకంటే తక్కువ తెలివితేటల వాళ్ళు మాత్రమే దేవీ దేవతలు వెళ్తారు. ఎందుకు అన్నారంటే వాళ్ళకి తెలియదు, ఎందుకంటే దేవీ దేవతలు కూడా మన కోరికలు తీరుస్తారు. వాళ్ళకి ఆ కోరికలు తీర్చే శక్తి నా నుంచే వస్తుంది భగవంతుడు చెప్తాడు. ఇక్కడ 3వ అధ్యాయం చెప్తారు, ఇక్కడ కూడా చెప్తారు. భగవంతుడి నుంచే వాళ్ళకి ఆ శక్తి వస్తుంది, వాళ్ళు మన కోరికలు తీరుస్తారు. కాబట్టి నిజంగా ఆ విషయం తెలిసిన వాడు నా దగ్గరికి వస్తాడు డైరెక్ట్గా అని చెప్పి. కానీ నా దగ్గరికి ఎందుకు రారు అంటే భగవంతుడు అనేవాడు నువ్వు అడిగింది తీర్చడు, నీకు ఏది అవసరమో అది ఇస్తాడు. దేవీ దేవతలు అనేవాళ్ళు నువ్వేం అడిగితే అది తీరుస్తారు. రెండింటికి చాలా తేడా ఉంది. మీకు చెప్తాను. ఇప్పుడు తండ్రి అనేవాడు నువ్వు ఒక 100 రూపాయలు అడిగితే ఎందుకు అడుగుతాడనమాట, హీ విల్ నాట్ గివ్. అదే షాప్కీపర్ దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు సిగరెట్ ఇమ్మంటే ఇస్తాడు, తండ్రి ఇస్తాడు, లాక్పెట్టి కొడతాడనమాట. సో నీకు ఏది కావాలో అది దేవతలు ఇస్తారు, నీకు ఏది మంచిదో అదే భగవంతుడు ఇస్తాడు. అందుకే మీరు శాస్త్రాల్లో చూడండి, ఏ శాస్త్రమే చూడండి, ఏ రాక్షసుడు కూడా విష్ణు దగ్గరికి వెళ్ళడం, ఏ రాక్షసుడు కూడా విష్ణువు మీద తపస్సు చేశాడని మీరు చూడరు అసలు. మీరు ఎక్కడ కూడా విష్ణువు అనేవాడు నువ్వు అడిగింది ఇవ్వడు, ముందు నీ హృదయాన్ని పరివర్తన చేసి ఆ తర్వాత
నువ్వేం కోరుకున్నావు అది నీకు నచ్చితే నీకు ఇస్తాడనమాట అది. సో విష్ణు ఆరాధన అనేవాళ్ళు ఇన్ జనరల్గా భగవంతుని మీద భారం మీద వదిలేస్తారు. స్వామి నాకు మంచిదైతే ఇవ్వండి అని అడుగుతారు అలాగా. యాక్చువల్గా హిరణ్యకశిపుడు పెద్ద రాజు అవ్వాలనుకున్నాడు, శక్తిమంతుడు అవ్వాలనుకున్నాడు. బ్రహ్మదేవుడి దగ్గర వెళ్ళాడు. బ్రహ్మదేవుడు అడిగింది ఇస్తాడు ఆయనకి. దాని యొక్క పర్యవసానము అనవసరం చెప్తాడు. అఫ్కోర్స్ నీకు మంచిది కాదని చెప్పి అయినా కావాలి అడుగుతాడు హిరణ్యకశిపుడు. బ్రహ్మదేవుడు ఇచ్చేస్తాడు. ధ్రువుడు కూడా వెళ్తాడు. నాకు కూడా నేను బ్రహ్మదేవుడి కన్నా గొప్పవాడిని అవ్వాలనుకుంటాడు ధ్రువుడు. భగవంతుడు ఇస్తాడా? ఫస్ట్ ధ్రువుడిని హృదయాన్ని సంపూర్ణంగా పరిశుద్ధం చేస్తాడు. తర్వాత వస్తాడనమాట. అప్పుడు అడుగుతాడు నీకు ఎందుకు నీకు ఏం కావాలంటే నాకు ఏం వద్దు అంటాడనమాట. అదేదో అడగడానికి వచ్చా కదా బ్రహ్మదేవుడి కన్నా అంటే నాకు వద్దు అంటాడు. ఆ తర్వాత ఇస్తాడనమాట. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్. నీకేం కావాలో అది ఇచ్చే దేవతలు అయితే, నీకు ఏది మంచిదో అది ఇచ్చే అంటే భగవంతుడు అనేవాడు నీ తండ్రి. దేవతలు అనేవాళ్ళు దేర్ ఆల్సో భగవంతుడి శక్తి నుంచి ఇస్తున్నారు. బట్ వాళ్ళు తాత్కాలిక ప్రయోజనాలు నీకు తీరుస్తారనమాట. మితం మరియు అశాశ్వత ఫలితాలు. దేవతల కోసం మనం చేసే పూజా విధానాన్ని కూడా అది పుణ్యం పాపం కింద వస్తుంది. అవి శాశ్వత ఫలితం ఉండదు అది, రైట్. కానీ భగవంతుని కోసం విష్ణువు కోసం చేసింది అది శాశ్వతం అనమాట. అది ఆధ్యాత్మిక స్థాయి అది, రైట్. సో ఇది దేవీ దేవతల గురించి భగవంతుడు ఇలా చెప్తారనమాట. అండ్ లాస్ట్లో ఏం చెప్తారు? నన్ను పూర్తిగా ఎరుగనట్టి ఎవరైతే తెలుసుకోరో అలాంటి వాళ్ళు నన్ను నిరాకారుడు అనుకుంటారు. నెక్స్ట్ ఇప్పుడు చెప్తారు అనమాట. దిస్ డిఫరెంట్ కాన్సెప్ట్. అండ్ భగవంతుడు సింపుల్గా ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ అధ్యాయం ఏంటి, నన్ను ఎలా తెలుసుకోవాలని చెప్తున్నారు భగవంతుడు ఇక్కడ. ఆయన ఏమంటున్నారంటే చూడండి, నేను ఇవన్నీ చెప్పిన కొంతమంది నేను అర్థం చేసుకోరు. మూఢులు అజ్ఞానులు నేను అర్థం చేసుకోరు. అర్థం చేసుకోరే కాదు, అర్థం చేసుకోకూడదు అనుకుంటారు. అంటే దేవుడు లేడు అని నమ్మాలనుకుంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి దేవుడు లేడు అనే నమ్మకాన్ని కూడా నేనే కలిగిస్తానని చెప్తున్నారు భగవంతుడు. ఇప్పుడు మీరు చూస్తే కొంత సైంటిస్టులు ఉంటారండి, వాళ్ళు దేవుడు లేడు అని ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటారు అనమాట. రకరకాల రీసెర్చ్లు చేస్తుంటారు. ఆ రీసెర్చ్ చేయడానికి కూడా ఆ ఇంటెలిజెన్స్ అవసరం కదండి. ఆ ఇంటెలిజెన్స్ కూడా నేనే ఇస్తున్నానని చెప్తారు భగవంతుడు. అంటే మూర్ఖులుగా ఉండాలనుకుంటే ఆ మూర్ఖులుగా ఉండడానికి అవసరమైన బుద్ధిని కూడా నేనే ఇస్తున్నాను అని చెప్తారు భగవంతుడు. సిమిలర్గా భగవంతుని నన్ను తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి అర్హత లేకపోయినా సరే వాళ్ళకి అర్థమయ్యే జ్ఞానాన్ని నేనే ఇస్తున్నాను భగవంతుడు చెప్తున్నారు అనమాట, రైట్. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఈ స్పీకింగ్. ఎగ్జాంపుల్, దక్షిణ భారతంలో ఒకసారి చైతన్య మహాప్రభు దక్షిణ భారత శ్రీరంగం వెళ్తారు. అక్కడ బ్రాహ్మణ్ ఉంటాడు, వాడు చదువుకోలేదాడు ఆయన, కానీ భగవద్గీత చూస్తుంటాడు, అలా ఏడుస్తుంటాడు అనమాట. అక్కడ ఉన్న బ్రాహ్మణులు అందరూ చూస్తారు, అరే ఈయన చదువు రాదు కానీ పుస్తకం ఓపెన్ చేసి రోజు చూస్తూ ఉంటాడు నాటకాలు అని చెప్పి జనాన్ని ఆయన అపార్థం చేసుకుంటారు. కానీ మహాప్రభు ఆయన దగ్గరికి వెళ్తారు, వెళ్ళి చూస్తారు. ఆయనకి అర్థమవుతుంది చైతన్య మహాప్రభు భగవంతుడు కదా, ఆయనకి అర్థమవుతుంది ఈ వ్యక్తి నిజంగా గొప్ప వ్యక్తి అని చెప్పి. అడుగుతాడు, బ్రాహ్మణ ఏం చేస్తున్నావు అంటే భగవద్గీత చదవడానికి ప్రయత్నిస్తున్నాను అంటారనమాట. మరి చదువుతున్నావా? లేదు. ఎందుకంటే చదవడం రాదు. మరి ఎందుకు చదువుతున్నావు అంటే నా గురువు గారు నన్ను చదవమని చెప్పారు రోజు, కాబట్టి ప్రయత్నిస్తున్నాను. మరి చదవడం రాకపోతే ఎందుకు నీ కళ్ళంట కన్నీళ్ళు వస్తున్నాయి, నీ శరీరం పులకించిపోతుంది ఎందుకంటే నేను ఈ పుస్తకం మీద అట్ట చూస్తున్నాను కృష్ణుడు ఏ విధంగా తన శుద్ధ భక్తుడికి రథసారథి అయ్యాడు, దేవాది దేవుడు అయ్యండి తన భక్తుడికి సేవకుడిగా మారాడు. అంటే భగవంతుడు తన భక్తులు ఎంతగా ప్రేమిస్తాడంటే వాళ్ళకి తన భక్తులకి దాసుడైపోతున్నాడు భగవంతుడు. ఎంత గొప్పవాడు భగవంతుడు కాబట్టి అని నాకు ఆ ఊహ ఆ ఆలోచనే నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాను అంటారు అనమాట. వెంటనే మహాప్రభు అంటారు, యాక్చువల్గా నీకు భగవద్గీత అర్థమైంది అని చెప్పి. ఆ వ్యక్తికి శ్లోకాలు తెలియ ఉండొచ్చు, భాష తెలియ ఉండకపోవచ్చు, లాజిక్ తెలియ ఉండకపోవచ్చు, నిష్కామ కర్మ అంటే తెలిసి ఉండకపోవచ్చు, ఏం తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా అల్టిమేట్గా ఏమాలంటే భగవంతుని పట్ల ప్రేమ అనేది ఏర్పరచుకోవాలి. ఈ వ్యక్తికి ఆ ప్రేమ అనేది పరాకాష్ఠ చేరింది అంటే అది చూడగానే కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంటే భగవంతుడు ఎంత దయామయుడా అని చెప్పి యాక్చువల్గా అచీవ్ లవ్ ఫర్ గాడ్. ఎలాగంటే తను భగవంతుడిని తన గురువు గారి ఆదేశాలకు అనుగుణంగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి కృష్ణుడు ఆయనకి ఆ ఇంటెలిజెన్స్ ఇచ్చాడనమాట. కాబట్టి నువ్వు ఎంత పెద్ద స్కాలర్ అయినా సరే నువ్వు భగవంతుని ఛాలెంజింగ్ చేయి. నువ్వు భగవద్గీత చదువు, అరే ఇది ఫిక్షన్, లెట్ మీ ప్రూవ్ దట్ దిస్ ఈజ్ ఫిక్షన్ చదువు. నువ్వు ఫిక్షన్ అంటే కల్పన అనే నీ ఆలోచన ఉంది చూసారు, ఆ ఆలోచన ఇంకాస్త భగవంతునికి యాడ్ చేస్తాడు. లేదు ఇది భగవద్గీత భగవంతుని యొక్క వాక్కు, నాకు చదవడం కూడా సరిగ్గా రాదు, నాకు అర్థం కాదు, నేనేదో
రెండో తరగతి మూడో తరగతి చదువుకున్నాను, కానీ చదువుతాను నేను, ఎందుకంటే శాస్త్రం చదవాలి కాబట్టి. అలా చదివి చూడు, నీకు అంత తెలివితేటలు లేకపోయినా సరే, నీకు అంత అర్థం కాకపోయినా సరే, అర్థమైనప్పుడు ఏమవుతుంది, భగవంతుని పట్ల ప్రేమ అనేది రావాలి. ఆ ప్రేమ అనేది నీకు అర్థం కాకపోయినా నీకు వస్తుంది. నీకు అర్థమైందండి? ఎలా వస్తుందంటే, భగవంతుడు నీ హృదయంలో నువ్వు ఏ భావనతో ఆయన దగ్గరికి వెళ్తున్నావో ఆయనకు అర్థమవుతుంది కాబట్టి ఆ భావనని అర్థం చేసుకొని నీకు తదనుగుణంగా ఆయన ప్రతిస్పందిస్తాడనమాట. ఇఫ్ యూ వాంట్ టు బిలీవ్ ఇన్ కృష్ణ, హీ విల్ గివ్ యూ ఇంటెలిజెన్స్ టు బిలీవ్ ఇన్ కృష్ణ. ఇఫ్ యూ వాంట్ టు డౌట్, ఇఫ్ యూ డౌట్ కృష్ణ, హీ విల్ ఇంక్రీజ్ యువర్ డౌట్స్. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అనమాట. రైట్. అండ్ లాస్ట్లోగా ఉంది, బట్ ఐ థింక్ మనం ఎక్కడితో ఆపేద్దాము. వీ కెన్ కంక్లూడ్ ద క్లాస్ హియర్. సో 9:30 లాంగెస్ట్ క్లాస్ ఈరోజు. ఐఎమ్ సారీ, దిస్ చాప్టర్ వెరీ డీప్ చాప్టర్, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఐఎమ్ సో గ్రేట్ఫుల్, సో థ్యాంక్ఫుల్ మీ అందరికీ. ఎందుకంటే ఐ సీ ఒక్కరు కూడా ఇంకా డ్రాప్ అవ్వలేదు క్లాస్లోని. సో రియలీ వండర్ఫుల్. మీరు ఎంత ఉత్సాహం చూపిస్తే నాకు కూడా ఇంకా ఉత్సాహం పెరుగుతుంది. అలా అని చెప్పి ఇంకా క్లాస్ పెంచనులేండి, బట్ వెరీ థ్యాంక్ఫుల్. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు ఇప్పుడు. ఐ వుడ్ లైక్ టు టేక్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్. ఎస్, ఎనీవన్? దయచేసి మీరు హ్యాండ్ రైజ్ చేసి అడగండి. మీరు గ్రూప్లో చాట్ చేసినప్పుడు టైం సరిపోవట్లేదు. అలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు వాట్సాప్లో పెడితే నేను ఆన్సర్ ఇస్తాను. ఎస్, ఎనీవన్? Spiritualist means they have spiritual balance. No, Jnanyati means who is serious. Okay, yeah. Vishwak Sen, yes. Hey Krishna Prabhuji. ఎక్కడి నుంచి అండి? నిన్న చెప్పాను. ఇంటి నుంచి అని చెప్పొద్దు. లేదు, అనంతపురం. చెప్పండి. యా ప్రభుజీ, ఇది కొంచెం లెంతీ క్వశ్చన్, కొంచెం అర్థం అవడానికి అడుగుతున్నాను. జయ విజయవల్ని వేరే వాళ్ళు శాప పెడతారు కదా. హోల్డ్ ఆన్. ఈ అధ్యాయానికి సంబంధించిన ప్రశ్న అయితే అడగండి, అదర్వైజ్ మేబీ ఐ ఆన్సర్ లేటర్. ఈ అధ్యాయానికి సంబంధించిన ప్రశ్నేనా? అవును ప్రభుజీ, అంటే హిరణ్యకశిపుడు గురించి అడుగుతున్నా. చెప్పండి. సో వాళ్ళు ఇట్లా జయ విజయ్ గురించి ఇలా శాపం పెట్టడం ద్వారా వాళ్ళు ఇలా జన్మలు ఎత్తుతారు కదా. అవును, విష్ణువునికి. అవును. బట్ అక్కడ వాళ్ళు వృత్తి మాత్రమే చేస్తారు కదా, వాళ్ళకి ఎందుకు అంతటి శాపం వచ్చింది? ఓ, ఇది పెద్ద క్లాసు. మీరు నా భాగవతము జస్ట్ 1 month ముందు నేను దీని మీద 1.5 క్లాస్ చెప్పానండి. సో ఎందుకు జయన్ విజయులకు అలాంటి శిక్ష లభించింది, ఎందుకు హిరణ్యకశిపులు అయ్యారని చెప్పి మీరు చక్రధారి దాసన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో భాగవతం 3వ స్కందము, ఇది 15వ అధ్యాయంలో వస్తుందండి. 16వ అధ్యాయంలోని మీరు 16-17 అధ్యాయాల్లో మీకు మొత్తము అసలు ఇంక ఫర్దర్గా మీకు ఏం డౌట్స్ మిగలవు. యా, అందులో మీకు దొరుకుతుందండి. వాళ్ళు అక్కడ కొద్దిసేపు ఆలోచించి శాపం ఇవ్వకుండా ఉంటే ఇంతటి ఇలాంటివి జరిగేవి కాదు. బట్ వాళ్ళు అలా శాపం ఇచ్చారు కదా, వాళ్ళకి అదే అంటున్నానండి. ఎందుకు యాక్చువల్గా ఎందుకు అలా అయింది, భగవంతుని యొక్క బిగ్గర్ ప్లాన్స్ ఏంటి అనేది ఆ అధ్యాయంలో మనం చూస్తామండి. ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే మీకు సమాధానం చెప్పడానికి కనీసం 10 నిమిషాలు పడుతుంది. కాబట్టి ఐ విల్ నాట్ టచ్ ఇట్. సో బట్ ఐఎమ్ టెల్లింగ్ ఆల్ ఆఫ్ యూ, ఇక్కడ 150+ ఉన్నారు జనాలు అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చక్రధారి దాస్ అని. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో మీకు కంటిన్యూస్గా రెగ్యులర్గా చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఆల్ ఆఫ్ యూ కైండ్లీ సబ్స్క్రైబ్. రేపు నేను పోల్ కూడా తీసుకుంటాను ఎంతమంది సబ్స్క్రైబ్ అయ్యారని చెప్పి. ఓకే, యా, థ్యాంక్ యూ. సో రేణుక, అన్మ్యూట్. హరే కృష్ణ. నేను విజయవాడ నుంచి. యా రేణుక, తెలుసు, చెప్పండి. ప్రభుజీ, అన్ని యూనివర్సెస్ ఉన్నాయి కదా ప్రభుజీ, అప్పుడు మనందరి ప్రాబ్లమ్స్ కృష్ణ ఎలా వింటారు ప్రభుజీ? అంటే మన భక్తిని ఎలా రిసీవ్ చేసుకుంటారు? అంత ఎక్కువ యూనివర్స్ యూనివర్సెస్. నువ్వేమైనా బ్రూస్ ఆల్మైటీ హాలీవుడ్ సినిమా చూసావా? ఏమైనా చూసావా? యు సీ, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వి అండ్ కృష్ణ. భగవంతుడు పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు యాక్చువల్గా నువ్వేం ఆలోచిస్తున్నావు అన్నది నీకన్నా ఎక్కువ ఆయన తెలుస్తుంది. అర్థమైందా? ఇది పాయింట్ నెంబర్ 1. అండ్ పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు మన లాజిక్ ఎలా ఉంటుందంటే, అయ్యో పాప, ఇప్పుడు మా టెంపుల్లో నాకెందుకు 15 మంది ఉన్నారు స్టాఫ్. ఆ 15 మందికి వాళ్ళకే టైం ఇవ్వలేకపోతుంటాను నేను. ఎవరు ఎలా ఆలోచిస్తుందో నాకు అర్థం కాదు. ఇది నా స్థాయి అది. సో అలా భగవంతుడు ఇంతమందిని ఎలా అర్థం చేసుకుంటాడో అందరూ ఎలా అనుకుంటాం మనము.
దట్ ఈస్ కృష్ణ హ్యాస్ యాక్చువల్గా తను కూడా స్వయంగా చేయడు, తన శక్తుల్లో ఒక శక్తి చేస్తుంది అంతాన, రైట్. ఆయన భగవంతుడు ఒకటే పని చేస్తాడు, తన యొక్క శుద్ధ భక్తులతో ఎప్పుడూ నృత్యం చేస్తూ ఉంటాడు, ఆటపాటలు ఆడుతూ ఉంటాడు. లార్డ్ ఈజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఆయన శక్తులే, ఆయన వసుదేవ శక్తి ఈ భౌతిక ప్రపంచం మొత్తాన్ని కూడా చూసుకుంటూ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఇట్స్ ఈక్వేషన్. ఇప్పుడు ఒక ప్రధానమంత్రి ఎలా చూస్తారంటే ఆయనకు సిస్టమ్ ఉంది, అవునా కాదు? మనకు అనిపిస్తుంది ఎలా అని చెప్పి, బట్ ద సిస్టమ్ సాధారణ మనిషే 140 కోట్ల మందిని ఒక వ్యక్తి చూసుకోగలిగినప్పుడు లేనిది, ఒక వ్యక్తి సాధారణ ఒక వ్యక్తి, ఆయన కూడా ఒక మనిషికి పుట్టినవాడే కదా ప్రధానమంత్రి గారు. 140 కోట్ల మంది అవసరాలను ఆయన చూసుకోగలిగినప్పుడు లేనిది భగవంతుడికి ఎందుకు సాధ్యం కాదండి? ఇట్స్ వెరీ ఈజీలీ పాసిబుల్. మీకు ఇదే ఎలిమెంట్ 11వ అధ్యాయంలో ఇంకా డీటెయిల్గా వస్తుందండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. బట్ డోంట్ అప్లై మెటీరియల్ లాజిక్ ఆన్ స్పిరిచువల్ పర్సన్. నేను మన మెటీరియల్ లాజిక్లో చూస్తే అది మనకు అర్థమే అయ్యే ప్రసక్తే లేదు అది. ఓకే, యా. క్రాంతి అన్మ్యూట్. యా, కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నా డౌట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు కదా, అదే చేసే మన కర్మని, అది ప్రీవియస్ లైఫ్ లో అవ్వచ్చు, ఎప్పుడైనా మనం చేసిన కర్మని తగ్గించుకునే ఛాన్స్ ఉంటుందా? అంటే గోట్తో పోయేదాన్ని కొండ వరకు తెచ్చుకున్నారు, పాము కాటు తరవాల్సింది చీమ కుట్టడంతో భగవంతుడు తప్పిస్తాడు అంటారు కదా, అలా కర్మఫలాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. ప్రీవియస్ లైఫ్ లో మనం ఏం చేస్తామో తెలియదు, కొన్ని కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. యాక్చువల్గా గతం ఏంటనేది మనకి, మన బ్యాగేజ్ ఏంటని మనకు తెలియదు. ఫర్ ఇన్ఫర్మేషన్, కర్మలో కూడా 3 రకాలు ఉంటుంది అనమాట, ప్రారబ్ధ, అప్రారబ్ధ, సంచిత అని చెప్పి. ఓకే, ఈ కాన్సెప్ట్ భగవద్గీతలో వస్తుందా? బ్రీఫ్గా వస్తుంది, బట్ ఇక్కడ చెప్తాను. అంటే మీ దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అకౌంట్లో 1 కోటి రూపాయలు అనుకుందాం, నాకు తెలియదు, అనుకుందాం మాట వరుసకి, కానీ ఇంటికి లేదా, సరే ఉన్నాను, భయపడుతుంది, అడగనులేండి మిమ్మల్ని. సో అయితే ఈ నెల మాత్రం మీరు 20,000 రూపాయలు డ్రా చేస్తారు, అంటే ఈ నెల ఖర్చులకు 20,000 సరిపోతాయి. ఓకే, సో కాబట్టి ఈ 20,000 రూపాయలు నెలకు సరిపోతాయి, అవునా కాదా? నెల ఖర్చులకి. సో అంటే 20,000 అనేది నీ ప్రారంభ కర్మ, అంటే ఈ నెలకి 20,000. సిమిలర్గా నీకు కానీ యాక్చువల్గా నీ సంపద 20,000 కాదు, మీ అకౌంట్లో 1 కోటి రూపాయలు అనుకుందాం మాట వరుసకి, అది మీ సంచిత కర్మ, అది అప్రారబ్ధం అని చెప్పి. అంటే అప్రారబ్ధం అంటే ఇంకా పూర్తిగా మేనిఫెస్ట్ అవ్వాలని చెప్పి. సో సిమిలర్లీ మనము అనేక జన్మల నుంచి కర్మ అనేది అక్యుములేట్ అవుతూ ఉంటుంది. ఆ అక్యుములేటెడ్ కర్మలో కొంత కర్మ ఒక జన్మకు వస్తుంది అనమాట. సో మనకి ఈ జన్మలో మనం సఫరింగ్ అండ్ హ్యాపీనెస్ అనేది దట్ ఈస్ నాట్ అ టోటల్ కర్మ, అది ప్రారబ్ధ కర్మ. అది ప్రారబ్ధ అంటే మేనిఫెస్ట్, అంటే పళ్ళు కాసాయని అర్థం. పళ్ళు కాయనివి, ఇంకా పిందులుగా, పూలుగా ఇంకా చాలా కర్మలు ఉంటాయి అన్నమాట, కర్మఫలాలు. అర్థమైందా? అంటే పూర్తిగా ఇంకా విత్తన స్థాయిలో ఉన్నాయి, పూర్తిగా ఇంకా ఫలాలు రాలేదు. ఫలాలు వచ్చిన కర్మని ప్రారబ్ధ అంటారు, అంటే అది మనం ఆల్రెడీ సఫర్ అవుతాం అని చెప్పి. అయితే డివోటీ అనేవాడు హీఈస్ నాట్ కర్మ కాన్షియస్, ఈజ్ ధర్మ కాన్షియస్. కర్మ అండ్ ధర్మ అంటే నా బ్యాగేజ్ ఏంటంటే నాకు అనవసరం. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే, నేను ఇప్పుడు నా ధర్మ ఏంటి, జీవేర స్వరూపమే కృష్ణేర నిత్యదాస్, భగవంతునికి సేవకుడిని, అలా చేస్తానని చెప్పి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే, దీక్ష, నువ్వు గురువుని ఆశ్రయం తీసుకున్నప్పుడు గురువు అనేవాడు నీకు కొత్త జన్మని ఇస్తాడు. అంటే ఎలాగంటే నీ కర్మ మొత్తాన్ని ఆయన తను తీసుకుంటాడు అనమాట. అప్పుడు నువ్వు కర్మరహిత, ప్రారంభ కర్మ మొత్తం పోతుంది, సంచిత కర్మ కూడా పోతుంది. అప్పుడు నువ్వు దగ్గర ఫ్రీ, ఫర్దర్గా నువ్వు తప్పు చేయకూడదు. అండ్ ఆ తర్వాత నువ్వు చేసిన ప్రతిదీ కూడా భగవంతుని సేవ రూపంలో చేస్తున్నావు కాబట్టి దాని ఇట్ బికమ్స్ వెరీ వెరీ ప్యూర్. అప్పుడు నీకు కర్మని అంటదనమాట. కాబట్టి మనం కర్మను తగ్గించుకోవడానికి ప్రత్యేకంగా చేసే అవసరం లేదు. యాక్చువల్గా నువ్వు భగవంతుని సేవ చేసినప్పుడు సంపూర్ణంగా అసలు కర్మరహితం అయిపోతావు నువ్వు. ఏకంగానే ఇప్పుడు కర్మరహితం అయిపోతావు. ఇప్పుడు మేము ఉన్నాము. సో వీ డోంట్ ఇన్కర్ ఎనీ కర్మ. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎవరో 1,000 రూపాయలు ఇచ్చారు దక్షిణ కింద, ఆ 1,000 రూపాయలు నా పాకెట్లో పెట్టుకొని నేనేదో కొనుక్కొని తినుకుంటే అప్పుడు నా కర్మ, ఎవడైతే ఇచ్చాడో ఆయన సంపాదన అక్రమంగా సంపాదించవచ్చు, సక్రమంగా సంపాదించవచ్చు. ఆయన సక్రమంగా సంపాదిస్తే నాకు అది అంత కర్మ తగలదు, అయినా కొంత రుణానుబంధం ఉంటుంది, ఆయన డబ్బులు తీసుకున్నాను కాబట్టి. అదే ఆయన అక్రమంగా సంపాదించానుకోండి, ఆయన అక్రమ సంపాదన నాకు దానంగా ఇచ్చానుకోండి, అది నేను నా కోసం వాడుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ పాపంలో నాకు కూడా షేర్ వస్తుంది, నాకు కూడా పాపకర్మ వస్తుంది. కానీ మేము వీల్ నెవర్ టచ్. సో ఏదైనా సరే అది స్వామి కార్యానికే వాడతాం అనమాట. అంటే స్వామివారికి నైవేద్యంగా పెట్టిందే మేము తీసుకుంటాం కాబట్టి అప్పుడు అది పాపరహితం అనమాట. కాబట్టి నీ కోసం అన్నప్పుడు పుణ్యం పాపం వస్తాయి, భగవంతుని కోసం అన్నప్పుడు పుణ్యం పాపం అన్నిటికీ అతీతంగా ఉంటారు. అది అర్జునుడు యుద్ధం చేశాడు, ఎంతోమంది చంపాడు, యుద్ధంలో చంపిన వాళ్ళు కొంతమంది
అఫ్కోర్స్ అంత అధర్మం వైపు ఉన్నారులేండి. ఆయన అర్జునుడికి 1% కూడా పాపం ఉండదు. దుర్యోధనుడు అదే యుధిష్ఠిర మహారాజు అబద్ధం ఆడాడు, కృష్ణుడు చెప్పాడు కాబట్టి. తన కోసం అబద్ధం ఆడితే పాపం, భగవంతుడు అక్కడ సేవ కోసం అబద్ధం ఆడాల్సి వచ్చిన సరే పాపం తగలదు ఆయనకి అక్కడ. అది ఇంకా స్వామివారి కోసం కాబట్టి వెన్ యూ అండర్స్టాండ్ ఇట్ ఈస్ ఫర్ ద లార్డ్, దెన్ దీస్ అబౌవ్ ఎవ్రీథింగ్. పుణ్యం పాపం అన్నిటికీ అతీతమైంది అనమాట. కాబట్టి ఇప్పుడు నేను పాపాలు చేశాను, నేను గంగానది స్నానం చేయాలి. ఇప్పుడు ఏకాదశి వ్రతం చేస్తే నెక్స్ట్ ఉపవాసం ఉంటే పాపాలన్నీ పోతాయి. తులసి మహారాణి ప్రదక్షిణ చేస్తే పాపాలు పోతాయి, ఫర్ ఇన్ఫర్మేషన్. గంగానది స్నానం చేస్తే పాపాలు పోతాయి. భగవంతుడికి తీర్థం తీసుకుంటే పాపాలు పోతాయి. కానీ మనం చేస్తామని, కానీ పాపం పోవడం చెయ్యం. మనం తీర్థం తీసుకుంటాము, పాపం పోవడం కోసం తీసుకోము. పాపాలు పోతాయి, కానీ ఎందుకు తీసుకుంటామంటే భగవంతుని యొక్క చరణ అమృతం అది తీసుకోవడం ద్వారా నా హృదయం పరిశుద్ధమయ్యి స్వామివారి పట్ల నాకు ఆకర్షణ పెరుగుతుంది. గంగానది స్నానం చేస్తాం, నా హృదయం పరిశుద్ధమయ్యి భగవంతుని పట్ల ఆకర్షణ పెరుగుతుంది. రైట్. తులసి మహారాణి ప్రదక్షిణ చేస్తే భక్తి కూడా వస్తుంది. పాపాలు పోతాయి, భక్తి వస్తుంది. కానీ పాపం పోతుందని చెయ్యను నేను, భక్తి వస్తుందని చేస్తాము. అది తేడా. మనం చేసే పనిలో తేడా ఉండకపోవచ్చు, కానీ మనం చేసే భావన ప్రకారంగా అది కర్మకాండన లేకపోతే భక్తి యోగన అని చెప్పి. ఇప్పుడు మహాకుంభమేళకు అందరూ వెళ్ళాం, భక్తులు కూడా మేము వెళ్ళాము, బయట వాళ్ళు వెళ్ళారు. వాళ్ళకి అది కర్మకాండ అంటే పాపం ప్రక్షాళన కోసం వెళ్తారు. మేము వెళ్తాము త్రివేణి సంగమం అది. కాబట్టి అది పవిత్ర జలము, తద్వారా మా హృదయం పరిస్థితి ఇంకాస్త భగవంతుని బట్టి ప్రేమ రావాలని చెప్పి అప్పుడు అది భక్తి అవుతుంది. మౌనిక అన్మ్యూట్. నా ఛానల్, హరే కృష్ణ, నా ఛానల్ నేమ్ అడిగారు. నా ఛానల్ పేరు నా పేరే, చక్రధారి దాస్. అని మీరు యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్ వస్తుందండి. ఆల్ ఆఫ్ యూ, ఇక్కడ ఉన్న అందరూ కూడా, నేను మీ దగ్గర ఫీజు తీసుకోవట్లేదు, అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఓకే, ఎస్ మౌనిక. హరే కృష్ణ ప్రభుజీ. ఎక్కడి నుంచి? దుబాయ్ నుంచి ప్రభుజీ. ఓకే, దుబాయ్ నుంచి నా కోసం ఏం తెస్తారు? చెప్పండి ప్రభుజీ, ఏం కావాలంటే. సరే, ప్రస్తుతం ప్రశ్న అడిగాను, తర్వాత చెప్తాను. ఓకే ప్రభుజీ. ప్రభుజీ, ఇప్పుడు అందరూ డివోటీస్ గా ఎందుకు ఉండరు? అంటే మాయా, డప్పు, ఇవంతా ఈ లోకంలో ఉంది కదా. ఇప్పుడు కృష్ణ అంతా నేనే అన్నప్పుడు అందరూ డివోటీస్ గా ఎందుకు ఉండరు? మొన్న క్లాస్ అటెండ్ అవ్వలేదా మీరు? 5వ క్లాసు అటెండ్ అయ్యారా? అంటే అంత క్లారిటీగా నాకు అంతేలే. ఇస్కాన్ కదా, ఇస్కాన్ అంటే ఇస్కాన్ సే సున్కే ఇస్కాన్ సే చోడదేనా, అంతే కదా. నేను చెప్పాను చూడండి, నాస్తికత్వం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ డిసీజ్ ఆఫ్ ద మైండ్, ఇట్ ఈస్ ద డిసీజ్ ఆఫ్ ద హార్ట్ అని చెప్పాను అనమాట. అంటే హృదయానికి సంబంధించిన జబ్బు అని చెప్పాను అది. ఇప్పుడు మనలో భగవంతుని పట్ల చూడండి, భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరికి భగవంతుని పట్ల ఈర్ష్య ఉంటుంది. నాకు కూడా ఉంటుంది. నేను ఇంకా శుద్ధ భక్తుని కాలేదు. శుద్ధ భక్తులు అయ్యే వరకు ప్రతి ఒక్కరికి భగవంతుని పట్ల ఎంతో కొంత ఈర్ష్య ఉంటుంది. కాబట్టే ఆ ఈర్ష్య భావం వచ్చిన రోజు నాడు జీవి అనేవాడు భగవంతుని వదిలేసి ఈ భౌతిక ప్రపంచానికి వస్తాడు. ఈ భౌతిక ప్రపంచంలో తనకు నచ్చినట్టు బతకాలనుకుంటాడు అనమాట. బికాజ్ ఈ డోంట్ వాంట్ టు సర్వ్ కృష్ణ. ఆయన ఎందుకు స్వామి, నేను ఎందుకు దాసుని అవ్వాలి అని చెప్పి. కాబట్టి భౌతిక ప్రపంచం అనే ప్లేసే, ఇట్ ఈస్ అ ప్లేస్ ఫుల్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఎన్వియస్. అందుకే అంటున్నాను, ఎగ్జాంపుల్ ఇచ్చాను క్లాస్లో, మెంటల్ హాస్పిటల్ అని చెప్పాను. మెంటల్ హాస్పిటల్లో మెంటల్ వాళ్ళే ఉంటారు కదా. కాబట్టి భౌతిక ప్రపంచంలో ఓన్లీ దోస్ హు ఆర్ ఎన్వియస్ వాళ్ళే ఉంటారు. కానీ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఎవరు ఉంటారండి? హాస్పిటల్లో పేషెంట్స్ ఉంటారు. కానీ పేషెంట్స్లో కొంతమంది వాళ్ళు కొంచెం బుద్ధున్నోళ్ళు, కాబట్టి డాక్టర్ చెప్పినట్టుగా విని నెమ్మదిగా రికవర్ అవుతుంటారనమాట. కాబట్టి రికవర్ అవుతున్న వాళ్ళు ఏంటంటే భక్తులు నెమ్మదిగా వాళ్ళు పవిత్రులు అయ్యి అంతే ఫుల్లీ రికవర్డ్ హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. సిమిలర్గా ఒక వ్యక్తి డివోటీ అయ్యి నెమ్మదిగా ఇంకా ప్యూరిఫై అయినప్పుడు, ఆయన పూర్తిగా రికవర్ అయినప్పుడు దాన్ని మోక్షం అంటాం, భగవంతుని ధామం అంటాం అనమాట, పరంపదం అంటాం. తిరిగి మళ్ళీ భగవంతుని దగ్గరికి వెళ్ళిపోతారు. దట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్. జీవి యొక్క అదే ఆత్మ సాక్షాత్కారం అనుకోండి. జనాలు మోక్షము, ముక్తి, ఆత్మ సాక్షాత్కారము, వైకుంఠ పదం, పరంపదం, రకరకాల పదాలు వాడతారు. వాటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం కానీ, బట్ ఎసెన్షియల్ దట్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్. సో దిస్ మెటీరియల్ వరల్డ్ పీపుల్ ఆర్ బై డిఫాల్ట్ మ్యాడ్ ఆర్ ఎన్వియస్. సో డోంట్ బీ సర్ప్రైజ్డ్. కానీ అలా అని చెప్పి మనం అలా ఉండాలని రూల్ ఏం లేదు. అట్లీస్ట్ వన్ వీ అండర్స్టాండ్ సంథింగ్ ఈజ్ రాంగ్. యాక్చువల్గా మీకు క్వశ్చన్ తెలుసా అండి, ఈ కాన్సెప్ట్ మీద హాలీవుడ్లో సినిమా వచ్చింది తెలుసా మీకు? వెరీ 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 ఫేమస్ ఫిల్మ్ మ్యాట్రిక్స్ అనే సినిమా ఒకటి వచ్చింది. అసలు ఆ సినిమా మొత్తం కూడా భగవద్గీత ఆధారంగానే తీశారు అది. తర్వాత చావ్స్కి డైరెక్టర్ మీద కూడా మన ఇస్కాన్ ఇంటర్వ్యూ కూడా చేశారు అది. అందులో కూడా అందరూ కూడా ఎవ్రీ వన్ ఈజ్ అన్ ఇల్యూషన్. ఆ మ్యాట్రిక్స్ అనే ప్రోగ్రాంలో అందరూ మనుషులే కానీ వాళ్ళు ఒక మెషిన్ కంట్రోల్ చేస్తుంటుంది. అలాగే మనందరూ మాయ కంట్రోల్ చేస్తుంటుంది. కొంతమంది మాత్రమే వాళ్ళు
వాళ్ళ యాక్చువల్ నిజాలు తెలుస్తాయి అనమాట. సో వాళ్ళు డివోటీస్. ఓకే ప్రభుజీ. ఇప్పుడు మీరు వెళ్ళి ప్రభుజీ క్లాస్ వినడం మానేసి వెళ్ళి ఆ సినిమా చూడదు చెప్పట్లేదు నేను అక్కడ. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ దట్ దిస్ కాన్సెప్ట్ ఇది అంటే నేను చెప్పాను క్లాస్ ఏదో జిజ్ఞాస అని చెప్పాను, జిజ్ఞాస ఇంక్విజిటివ్ అని చెప్పి. కొంతమంది హాలీవుడ్ డైరెక్టర్స్ కూడా మన శాస్త్రాలు చాలా ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పి చదివి ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ మీద సినిమాలు తీయడానికి ఉపయోగిస్తారు తప్ప తద్వారా భగవంతుని అర్థం చేసుకుని ఉపయోగించరాళ్ళు. ఇప్పుడు ఆ వ్యక్తి మన ఉపనిషత్తులు గీత చదివి ఆ కాన్సెప్ట్ తీసుకొని సినిమా తీశాడు. ఆయన డివోటీ అవ్వలేదు ఏమైనా. ఆయన అంటే ఇంత తెలిసిన తర్వాత కూడా డివోటీ అవ్వలేదు ఆయన. చూడండి, అంటే అదే అంటున్నా కదా, ఎందుకంటే వాడు ఆ శాస్త్రాన్ని చదివింది అంతెందుకు. ఈవెన్ జేమ్స్ కెమెరాన్ అవతార్ సినిమా తీశారంటే ఆయన కూడా మన యొక్క స్క్రిప్ట్ చదివాడు. కిష్కింధలోకి ఎలా ఉంటుంది, ఆ సెల్ఫ్ ఇల్యూమినేటింగ్ ప్లానెట్స్ అవన్నీ. సో దే యాక్చువల్లీ రీడ్ అవర్ లిటరేచర్. అంటే దాన్ని భగవంతుని మీద భక్తి కోసం చదివితే ఆ చదవడం ద్వారా నీకు భక్తి వస్తుంది. కానీ తద్వారా నేను కొంచెం ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తీసుకుందామని ఆ మూడ్లో చదివితే నీకు ఫ్యాంటసీ ఎలిమెంట్సే వస్తాయి. బికాజ్ కృష్ణ నిన్ను అలా మాయ చేస్తాడనమాట. అది లాస్ట్లో చెప్పాను కదా. ఓకే, లాస్ట్ క్వశ్చన్. జయరామ్, అన్మ్యూట్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఎక్కడి నుంచి అండి? విజయవాడ నుంచి. ఓకే, చెప్పండి. ఇందాక మీరు దేవుణ్ణి భగవంతుడిని నమ్మని వాళ్ళు అని థర్డ్ కేటగిరీ పీపుల్ గురించి చెప్పారు కదా ప్రభుజీ. అవును, ఒకసారి అది ఎలాబరేట్ చేస్తారా? థర్డ్ కేటగిరీ పీపుల్ అంటే బయట మీరు చాలామంది చూడండి, వాళ్ళు బయట చూడడానికి కొన్ని నిస్వార్థ పరుల్లాగా లేకపోతే మంచి వాళ్ళుగా ఉంటారు. భౌతికంగా వాళ్ళు దే మే బీ గుడ్ పీపుల్ ఫ్రమ్ ఎ మెటీరియల్ సెన్స్. కానీ వాళ్ళు చెప్పిన ఫిలాసఫీ అది శాస్త్రానికి అనుసంధానంగా ఉండదు. వాళ్ళు ఏమని చెప్తారు అంటే మనిషికి మనం సహాయం చేసుకోండి. అది నిజమే, కాదని ఎవరు అనలేదు. మనిషికి మనం సహాయం చేసుకోవడం తప్పు కాదు. కానీ మనిషికి సేవ చేస్తే భగవంతుడు సేవ చేస్తున్నట్టు అని చెప్తారు. అది ఏ శాస్త్రంలో ఉందో చెప్పండి అది. ఎందుకంటే గొప్ప గొప్ప లీడర్స్ అని చెప్పుకునే వాళ్ళు కూడా ఇలాంటి పదాలు వాడారనమాట. సిమిలర్లీ కొంతమంది చెప్తారు భగవంతుడు అంత వ్యాప్తించి ఉన్నాడు కాబట్టి ఆయనకి మందిరం వెళ్ళి సేవ చేయాల్సిన అవసరం లేదు, ఈజ్ దేర్ ఎవ్రీవేర్. కాబట్టి ఇప్పుడు గుడిలో లింగానికి పాలు పోయడం బదులు అదే గుడి బయట ఉన్న మెట్ల మీద ఉన్న బెగ్గర్స్కి మీరు అదే పాలు ఇస్తే భగవంతునికి హ్యాపీ అవుతాడు అంటారు. ఎక్కడ చెప్పారు అది? అంటే లాజికల్గా వింటే మనకి ఇప్పుడు నాకన్నా వాడే మంచిగా అనిపిస్తుంది. నిజమే కదా, ఆయనకి ఎంత దయా కరుణ ఉంది. గుడిలో లింగానికి పాలు పోస్తే శివుడికి నిజంగా అవసరమా పాలు పోయడం అన్నది? రేపు శివరాత్రి నిజంగా అవసరమా? అంటే మనం పోయకపోతే ఆయన హ్యాపీ అవ్వడం, ఆయన నిజమైన తండ్రి కదా. అదే పాలు ఆ పిల్లవాడికి ఇస్తే అతను భగవంతుడు సంతానం కదా హ్యాపీ అవుతాడు కదా. లాజికల్గా వినడానికి బాగానే ఉంటుంది. అఫ్కోర్స్ ఆ భావంతో ఇస్తే ఓకే. ఇప్పుడు మేము డివోటీస్ ఉన్నామండి, మేమేం చేస్తాము? స్వామివారి నైవేద్యం పెట్టి నైవేద్యం పారేస్తామండి, దాన్ని అందరికి ఇస్తాం కదండి. ఇస్కాన్ కన్నా సమాజం ఎవరు చేస్తున్నారు? ఇస్కాన్ కన్నా ఎక్కువ అన్నదానం ప్రపంచం మొత్తం మీద ఏ సంస్థ కూడా చేయదు. ఇస్కాన్ ఇస్ వరల్డ్స్ నెంబర్ 1. సో కానీ మేము అంత చేసినా కూడా మేము చెప్పుకోం దాని గురించి. ఎందుకంటే ఎస్ వీ సర్వ్ హ్యుమానిటీ, కానీ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ డివోషనల్ సర్వీస్. సమాజానికి సేవ చేసేది మాత్రం అదే భక్తి అయిపోదు. భగవంతుడు సేవ చేసినప్పుడు ఆటోమేటిక్గా భగవంతుడు సంతానం కూడా సేవ చేస్తాం. అంటే మానవ సేవ మాధవ సేవ కాదండి, మాధవ సేవ మానవ సేవ అవుతుంది. మాధవుడు సేవ చేసినప్పుడు ఆటోమేటిక్గా మాధవుడి మీద ప్రేమ వచ్చినప్పుడు మాధవుడి యొక్క సంతానం ఎవరండి? ప్రతి జీవి కూడా ఆయన సంతానమే. కాబట్టి న్యాచురల్ వాళ్ళకి కూడా సేవ చేస్తాము. కానీ ఎవరైతే చాలామంది హ్యుమానిటీ అంటారు చూసారు, వాళ్ళు హ్యుమానిటీ అంటారు, ఇంకో సైడ్ కోడ్లు మేకలు కోసుకొని తింటూ ఉంటారు. అంటే వాళ్ళు మనిషికి మాత్రం ఎందుకని ప్రేమ, జంతువులకు ఎందుకు ఉండకూడదు? అక్కడితో ఎందుకు ఆగిపోవాలి? ఎందుకంటే భగవంతుడి మీద ఐడియా లేదు కాబట్టి. భగవంతుని తెలిసినప్పుడు ప్రతి జంతువుని కూడా, ప్రతి మనిషిని, ప్రతి ప్రాణిని ప్రేమిస్తావు. సో అంటే వీళ్ళు చెప్పేవి లాజికల్గా బాగానే అనిపిస్తాయి, కానీ శాస్త్రం ఆధారితం కాదు. తద్వారా జనాలు మిస్గైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ. ఓకే, దేర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్. టైం అయిపోయింది. గాడ్ పట్ల ఈర్ష్య ఎందుకు ఉంటుందా? అలా ఉండకూడదా? ఎందుకుంటారు? మీకు లేదనుకుంటున్నారా? మీకు ఉంది, నాకు ఉంది. ఓకే, ఇంకా ఉన్నాయి కాబట్టి ఒకటి అడుగుదాం రండి. సురేఖ, లాస్ట్ క్వశ్చన్ ఇది, లాస్ట్, దీన్ని ఆపేద్దాం. సురేఖ ఫస్ట్ టైం అడిగినట్టున్నారు, అందుకనే. ఎస్, సురేఖ గారు ఉన్నారా? ఓకే, దెన్ హిత సాయి శ్రీవల్లి, లాస్ట్. అన్మ్యూట్ శ్రీవల్లి గారు.
మహాభారతాలో దృష్టద్యుమ్నుడు ద్రోణుని చంపుతాడు. హోల్డ్ ఆన్, ఈ క్వశ్చన్ నీదా మీ మదర్దా? నాదే ప్రభుజీ. సరే చెప్పు. మరి ఏకలవ్యుడికి ఎందుకు నేర్పించలేదని చెప్పా? అవును ప్రభుజీ. ఈ సబ్జెక్టు డిఫరెంట్ కాన్సెప్ట్. ఏంటంటే శాస్త్రం అనేది వాస్తవంగా నేర్చుకోవడానికి కొంచెం క్వాలిఫికేషన్స్ అని ఉంటాయన్నమాట. సో అకార్డింగ్లీ ఇన్ ద ప్రీవియస్ ఏజెస్ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకి శాస్త్రం నేర్పించేవాళ్ళు. ఎందుకంటే ఒక స్కిల్ నేర్పించే ముందు వాళ్ళ యొక్క క్యారెక్టర్ని కూడా టెస్ట్ చేసేవారు. ఒకప్పుడు శూద్రులు అనే వాళ్ళకి సెన్స్ కంట్రోల్ ఉండదని చెప్పి. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఐఏఎస్ అవ్వాలని ఎగ్జామ్ ఐఏఎస్ ఐపీఎస్ రాస్తారు కదా, ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అందులో మీ యొక్క రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. రిటన్ ఎగ్జామ్లో ఏముంటుంది? వాడి యొక్క కాంపిటెన్స్ అంటే వాడి యొక్క ఇంటెలిజెన్స్ టెస్ట్ చేస్తారు. కానీ ఇంటర్వ్యూ ఉంటుంది. అంతే, ఆర్మీ ఆఫీసర్ అవ్వాలి, ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో ఏం నేర్పిస్తారు తెలుసా? నిజంగా నీకు ఎంత దేశభక్తి ఉంది, నీ క్యారెక్టర్ ఏంటి అనేవి వాళ్ళ ప్రశ్నల ద్వారా కనుక్కుంటారనమాట. అంత ఇంటర్వ్యూలో నీ దేశభక్తి, నీ క్యారెక్టర్, నీ విల్ పవరు అక్కడ తేడా అనిపిస్తే నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఎందుకంటే అది లేనప్పుడు నీకు ట్రైనింగ్ ఇచ్చేసి మెలకువలు నేర్పిస్తే రేపొద్దున ఆ శత్రు సైన్యం వాడిని పట్టుకుంటే నువ్వు అన్ని నిజాలు చెప్పేస్తావు అక్కడ నువ్వు. అప్పుడు దేశానికి ముప్పు వస్తుంది. సిమ్లాగా ఐఏఎస్ ఆఫీసర్ అనేవాడికి ఆ ఇంటర్వ్యూలోని వాడికి అంతటి విల్ పవర్, అంతటి క్యారెక్టర్, అంతటి ఇది లేనప్పుడు, అంత అధికారం ఉన్నప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేస్తాడు వాడు. కాబట్టి ఇంటెలిజెన్స్ ఉంటే సరిపోదు, ఆ ఇంటెలిజెన్స్తో పాటుగానే మిగతా కూడా చూస్తారు. టిపికల్గా అంటే ఈ రోజుల్లో జన్మతః లేదు, కానీ అప్పట్లో వారి వర్ణ, వారి జన్మ ఇంచుమించు ఒకటే ఉండేది. ఇది పెద్ద కాన్సెప్ట్. కాబట్టి వెన్ ఈ సా దట్ దే ఆర్ నాట్ కంట్రోల్డ్, యాక్చువల్గా ఏకలవ్య అనేవాడు నిషాడ కమ్యూనిటీ అంటే ఆ నిషాడ కమ్యూనిటీ అనే వాళ్ళకు టిపికల్గా వాళ్ళు ఎప్పుడు కూడా క్షత్రియులకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. వాళ్ళు యాక్చువల్గా ధర్మానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. ఇది మీకు ఏ సినిమాలో చూపించరు, కానీ సగం చూపిస్తారు హీరో కింద. కానీ ఆ కమ్యూనిటీ కాబట్టి టిపికల్గా ఆ కమ్యూనిటీకి శాస్త్రం నేర్పించేవారు. అందుకనే ఆ ద్రోణాచార్య నేను నేర్పించను అంటాడు. ఎందుకంటే ఆ జ్ఞానం నేర్పించినప్పుడు ఆ జ్ఞానం మీద కంట్రోల్ లేనప్పుడు ఏమవుతుంది? దుర్వినియోగం అవుతుంది. కాబట్టి సో ఒకప్పుడు పర్సన్స్ క్వాలిఫికేషన్ ప్రకారంగా నేర్పించేవారు. ఈ రోజు కూడా వాస్తవం అది. అంతెందుకు, బ్రహ్మాస్త్రం అనేది ద్రోణాచార్యుడు అర్జునుడికి నేర్పించాడు, వేరే వాళ్ళకి ఎందుకు నేర్పించలేదు? అర్జునుడికి అర్హత ఉంది కాబట్టి నేర్పించాడు ద్రోణాచార్యుడు. సో ఈవెన్ పాండవుల్లో కూడా అన్నీ అందరికి నేర్పించారు. ఎవరికి ఎంత క్వాలిఫికేషన్ ఉంటుందో అంత ఎక్కువ స్కిల్ నేర్పిస్తారనమాట. అంతకన్నా ఎక్కువ నేర్పిస్తే వాళ్ళు దాన్ని మిస్యూటిలైజ్ చేసే ఛాన్స్ ఉందని చెప్పి. సో ఏకలవ్యుడి విషయంలో అదే, దృష్టద్యుమ్నుడి విషయంలో ఆయన ప్రాపర్ క్యారెక్టర్ పర్సన్, క్షత్రియ పర్సన్. కాబట్టి ఆయన ద్రోణాచార్యుడు తన ధర్మాన్ని నిర్వర్తించాడు. ఇది నీకు అర్థం అవ్వకపోయినా సరే ఏం పర్వాలేదు, నో ప్రాబ్లం. ఈవెన్చువల్గా అర్థమవుతుంది నీకు. అర్థమైందా కొంచెమైనా సరే? ఓకే, అన్మ్యూట్ అయిపోయావా? సరే, మిగతా వాళ్ళకి అర్థమైంది అనుకుంటాను నేను. యా, సో శ్రీవల్లి అర్థమైందా నీకు? అర్థమైపోయిందా? అంత ఈజీగా అర్థం అవ్వకూడదే. ఇది అర్థం అవ్వాలంటే నీకు వర్ణాశ్రమం అనే కాన్సెప్ట్ తెలియాలి, వర్ణ అనే కాన్సెప్ట్ తెలియాలి. ఈ రోజుల్లో వర్ణ అనే కాన్సెప్ట్ లేదు, ఎందుకంటే వర్ణ సంకర కాబట్టి మనం జన్మ ఆధారంగా ఎవరిని భేదభావం చూపించాం. ఇస్కాన్లో ఒక వ్యక్తి ఏ కమ్యూనిటీ నుంచి వచ్చాడు, కొండ జాతుల నుంచి వచ్చాడా లేకపోతే సీటు వచ్చాడు, భేదభావం చూపించాం. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ జన్మతా జాయితే శూద్ర. కానీ ఒకప్పుడు ఆ వర్ణ అనేది మెయింటైన్ అయ్యేది. టిపికల్గా క్షత్రియ గర్భంలో క్షత్రియుడు పుట్టేవాడు, టిపికల్గా ఇన్ జనరల్గా. బ్రాహ్మణ గర్భంలో బ్రాహ్మణుడు పుట్టేవాడు ఇన్ జనరల్గా. కాబట్టి ఒక నిషాడ కమ్యూనిటీ వాళ్ళు బేసికల్గా దే ఎక్స్ట్రీమ్లీ, వాళ్ళకి ఇంద్రియ నిగ్రహం ఉండేది కాదు. అలాంటి వాళ్ళకి అంత శక్తిని ఇస్తే ఆ శక్తి దుర్వినియోగం అవుతుంది. కాబట్టి అలా ఇవ్వకూడదు. కాబట్టి ద్రోణాచార్యుడు ఇవ్వలేదు. సో ద్రోణాచార్యుడు చేసిన తప్పు కాదు. నిజంగా ద్రోణాచార్యుడికి అంత భేదభావం ఉంటే తనని చంపడానికి పుట్టిన వాడికి ఎందుకు నేర్పిస్తాడు? సింపుల్ లాజిక్. తనని చంపడానికి పుట్టినవాడు కూడా నేర్పించాడు అంటే అంతటి మంచివాడే ఉండాలి ఒక రకంగా ఆలోచిస్తే. కాబట్టి అందుకని ఇవ్వలేదన్నమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఆపేస్తాము. చాలామంది చాలా ప్రశ్నలు ఉన్నాయి. మీరు గ్రూప్లో పోస్ట్ చేయండి. గ్రూప్లో ఎందుకు పోస్ట్ చేయట్లేదు? గ్రూప్లో పోస్ట్ అయితే ఆన్సర్ చేస్తాను నేను మీ ప్రశ్నల్ని. ఆల్రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మనము భగవంతునికి ఎలాగా అర్చన చెయ్యాలి అనే కాన్సెప్ట్ నేర్పుతాము. సో ఆల్ ఆఫ్ యూ 7:55 షార్ప్, 5 minutes ఉంటుంది. 7:55 షార్ప్ రండి. టుమారో విల్ టీచ్ యూ హౌ టు డూ ఆరతి. హరే కృష్ణ.